హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ మీడియా. ఈ సెషన్‌లో మనం కంప్లీట్‌గా జావాస్క్రిప్ట్ ఇంటర్మీడియేట్ లెవెల్ గురించి చూసాము. అండ్ మీరు ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే మనం ఇంతకుముందుకు ప్రీవియస్‌గా చెప్పుకున్న ఈ టాపిక్స్ అన్నీ కూడా చూసి ప్రాక్టీస్ చేసి ఈ జావాస్క్రిప్ట్ ఇంటర్మీడియేట్ లెవెల్ అయితే చూస్తే చాలా బెటర్‌గా అర్థమవుతది. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ అవర్ సీరీస్. సో, ఇందులో ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తామంటే డోమ్ మానిప్యులేషన్. డోమ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా! మనం హెచ్‌టీఎంఎల్ రాసాము కోడ్ అంతా. అదంతా కూడా ఒక్కొక్క ట్యాగ్ ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్‌ని ఫార్మ్ చేసేదాన్ని డోమ్ అంటాం. ఓకే. సో, ఆ డోమ్‌లో మనం మానిప్యులేషన్ చేయాలి. అంటే దాన్ని మార్చాలి. మార్చి యూజర్‌కి ఎలా కావాలి అనేది ఆ రిక్వైర్‌మెంట్ బట్టి మనం ఆ డోమ్‌ని చేయాలి. సో, ఆ పవర్‌ఫుల్ ఫీచర్ అనేది జావాస్క్రిప్ట్‌కుంది. సో, అది ఎలా వాడుకోవాలి అనేది డిస్కస్ చేస్తాం డోమ్ మానిప్యులేషన్‌లో. అండ్ ఈవెంట్ హ్యాండ్లింగ్. సో, ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే బేసికల్లీ ఒక ఆన్ క్లిక్ ఈవెంట్ చేసినా గాని, ఒక యూజర్ అనేవాడు మన వెబ్‌సైట్‌తోని ఇంటరాక్షన్ కావాలంటే ఈ ఈవెంట్ హ్యాండ్లింగ్ అయితే జరగాలి. ఓకే. సో, ఆ ఈవెంట్స్ అనేది చాలా కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో, అవన్నీ కూడా మనం ప్రాపర్‌గా డిస్కస్ చేస్తాము ఇన్ ఈవెంట్ హ్యాండ్లింగ్ లోపల. ఓకే. అండ్ అరేస్ అండ్ ఆబ్జెక్ట్. సో, సింపుల్ వర్డ్స్‌లో చెప్పాలంటే మనం ఒక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లో రన్ అవుతున్నాయంటే మోస్ట్‌లీ 99% ఈ అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ అయితే యూజ్ చేస్తాం. సో, ఈ అరేస్ అండ్ ఆబ్జెక్ట్‌లో చాలా వరకు కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో, ఆ అరేలోకి డేటా ఎలా పాస్ చేయాలి? లేదంటే ఆ అరేని ఎలా లూప్ చేసుకోవాలి? సో, ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే మీరు చాలా అంటే చాలా ఫాస్ట్‌గా ఉండాలి. అండ్ సిమిలర్ టు ఆబ్జెక్ట్స్ ఆల్సో. ఆబ్జెక్ట్స్‌లో కూడా సిమిలర్ థింగ్స్ ఉంటాయి. సో, అవి కూడా మనం చాలా వరకు డిస్కస్ చేయాలి. సో, దెన్ ఓన్లీ మనం నెక్స్ట్ ఏమైనా లైబ్రరీ నేర్చుకున్నా కూడా అక్కడ చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ అయితే. ఓకే. అండ్ నెక్స్ట్ అడ్వాన్స్‌డ్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ అంటే మీకు ఐడియా ఉంది. బట్ అడ్వాన్స్‌డ్ ఫంక్షన్స్ ఏంటి అని కూడా అడగొచ్చు. లైక్ ఒక క్లోజర్ గాని, లేదంటే మీకు క్లోజర్ అంటే మీకు అర్థం కాకపోవచ్చేమో. బట్ ఈ సీరీస్ చూస్తే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతది. అండ్ ఈ అడ్వాన్స్‌డ్ ఫంక్షన్‌లో మనకెలా అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ అవి మన టాస్క్‌లని డెవలప్‌మెంట్‌ని ఫాస్ట్‌గా చేసుకోవాలనుకుంటే ఈ అడ్వాన్స్‌డ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మన టాస్క్‌ని ఇంకా ఫాస్ట్‌గా డెవలప్ చేసుకోవచ్చు. సో, వాటిని కూడా మనం ఈ అడ్వాన్స్‌డ్ ఫంక్షన్స్‌లో అయితే డిస్కస్ చేస్తాం. అండ్ ఫైనల్‌గా ఎర్రర్ హ్యాండ్లింగ్. యెస్. సో, దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది. సో, మన వెబ్‌సైట్‌లో ఏదైనా ఎర్రర్ వస్తే మనం యూజర్‌కి ఏదో ఒకటి ఇంటిమేషన్ ఇవ్వాలి. లేదంటే ఏదో ఒకటి చూపెట్టాలి బేసికల్లీ. ఓకే. యూజర్‌కి మనం ఆ ఎర్రర్ ఏంటో ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదనుకో, అతను చాలా కంగారు పడిపోతాడు. సో, అలాంటి బేస్‌లో మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ అయితే చేయాల్సొస్తది కన్ఫర్మ్‌గా. అండ్ మోస్ట్‌లీ ఆ ఎర్రర్స్ రాకుండా అవాయిడ్ చేయడం అనేది కూడా మనం ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్‌లో చూస్తాము. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ సెషన్. సో, ఈ సెషన్‌లో మనం కంప్లీట్‌గా ఈ థింగ్స్ అయితే నేర్చుకుంటాం. సో, దీంట్లో మనం ఫస్ట్ ఇనిషియల్‌గా డోమ్ మానిప్యులేషన్ అనుకున్నాం కదా! యెస్. డోమ్ మానిప్యులేషన్ ఇన్ జావాస్క్రిప్ట్. మీకు ముందు ఈ ఇమేజ్ చూడండి. సో, ఇమేజ్ చూస్తే మీకేం అర్థమైతుంది? మన డాక్యుమెంట్ ఉంది. దాని లోపల హెచ్‌టీఎంఎల్ ఉంది. దాని లోపల హెడ్ ఉంది. ఆ హెడ్ లోపల టైటిల్ అండ్ టైటిల్‌కి మై టైటిల్ అని ఉంది. అండ్ నెక్స్ట్ బాడీ ట్యాగ్ ఉంది. బాడీ ట్యాగ్‌లో హెచ్1 ఉంది. హెచ్1కి సమ్ కంటెంట్ అనేది ఉంది. అండ్ అదే బాడీలో మళ్ళీ నాకు యాంకర్ ట్యాగ్ ఉంది. యాంకర్ ట్యాగ్‌కి హెచ్‌రెఫ్ అనే అట్రిబ్యూట్ ఉంది. యెస్. విచ్ ఈస్ గుడ్. సో, మనం ఇదంతా కూడా కోడ్ రాస్తాం హెచ్‌టీఎంఎల్‌లో. అదంతా కూడా ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్‌ని చేసుకుంది గదా! సో, దీనినే మనం ఏమంటామంటే డీఓఎం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. ఓకే. సో, ఇప్పుడు మానిప్యులేట్ చేయడం అంటే యెస్ ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు నాకీ మై టైటిల్ అని ఉంది. మై టైటిల్ కాకుండా సమ్ డిఫరెంట్ నేమ్ పెట్టాలనుకుంటున్నా. సో, అది కూడా ఒక డోమ్‌లో మానిప్యులేషనే కదా! చేంజే కదా! యెస్ ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఇక్కడ ఒక హెచ్1 ట్యాగ్ ఉంది. సో, ఈ హెచ్1 ట్యాగ్‌కి ఏ హెడ్డింగ్ అని ఒకటి కంటెంట్ ఉంది. సో, నాకు ఆ కంటెంట్ కాదు సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్ కూడా పెట్టుకోవచ్చు. సో, దాన్ని కూడా మనం డోమ్ మానిప్యులేషన్ అంటాం. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇక్కడ హెచ్‌రెఫ్‌లో నాకు సమ్ వాల్యూ ఉంది. సో, ఆ హెచ్‌డిఎఫ్‌ని మనం మార్చామనుకో జావాస్క్రిప్ట్‌తోని డోమ్‌ని మారుస్తున్నట్టే. ఓకే. సో, డిఫరెంట్ ఫంక్షనాలిటీ తీసుకొనొస్తున్నాం వెబ్‌సైట్‌లో బై యూజింగ్ జావాస్క్రిప్ట్‌తోని. సో, ఇవి ఎలా చేయొచ్చు? మనం బేసికల్లీ మనం బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది కంప్లీట్ మానిప్యులేషన్ చేసే ముందు ఎలా చేయొచ్చు అనిపిస్తుంది? బేసికల్లీ ఇక్కడ హెచ్1 ట్యాగ్ ఉంది. సో, ఆ హెచ్1లో ఏ హెడ్డింగ్ అని ఉంది. ఓకే. సో, నువ్వు ఈ ఎలిమెంట్‌ని మార్చావనుకో జావాస్క్రిప్ట్‌తోని నువ్వు అనుకున్న ఫీచర్‌ని మనం తీసుకురావచ్చు. ఓకే. సో, ఈ ఎలిమెంట్‌ని మార్చాలంటే, ఆ ఎలిమెంట్ అనేది సెలెక్ట్ అవ్వాలి. ఓకే. సో, దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ ఫండమెంటల్ థింగ్. నువ్వు ఏదో ఒక ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత, దాని పైన నువ్వు ఏదో కోడ్ రాసి, జావాస్క్రిప్ట్‌లో కోడ్ రాసి, ఇంకా దాన్ని డిఫరెంట్‌గా చూపెట్టొచ్చు. గాట్ ఇట్. సో, అలా. సో,
ఒక ఎలిమెంట్‌ని ఎలా సెలెక్ట్ జేసుకోవచ్చనేది ఇవన్నీ కూడా దాని మెథడ్స్. ఐ మీన్ దీస్ ఆర్ ద వేస్, డిఫరెంట్ వేస్ టు సెలెక్ట్ ఎలిమెంట్స్ ఇన్ HTML. HTMLలో ఉన్న ఎలిమెంట్స్‌ని మనం ఇక్కడ జావాస్క్రిప్ట్‌లో యాక్సెస్ చేసుకోవాలనుకుంటే, సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే, మనం ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే వాడొచ్చు. సో, ఒక్కొక్కటి నేను డిస్కస్ చేసుకుంటూ వెళ్తాను. నెక్స్ట్ ప్రాక్టికల్ కూడా మీకు చూపిస్తాను. సో, క్లియర్ అండర్‌స్టాండింగ్ వస్తది. ఓకే. సో, సెలెక్టింగ్ ఎలిమెంట్స్ దీంట్లో హెడర్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్‌లోకి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ. ఓకే. సో, ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, డాక్యుమెంట్ అంటేనేమో మన ఎంటైర్ విండో, మన ఎంటైర్ బ్రౌజర్‌లో ఉండే ప్రతి ఒక్కటి హైయర్ మోస్ట్ ఉండేది డాక్యుమెంట్. సో, ఆ డాక్యుమెంట్‌లో డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ అంటే ఆ ఐడీతోని తీసుకొనొస్తుంది. ఏదో ఒక ఎలిమెంట్‌కి ఐడీ అనే అట్రిబ్యూట్ ఉంటే, ఆ ఐడీ అనే అట్రిబ్యూట్ లోపల మెయిన్ హెడర్ అనే వాల్యూ ఉంటే, ఆ ఎలిమెంట్‌ని తీసుకొని రా అని జెప్తుంది. దీని మీనింగ్. సో, మెయిన్ హెడర్ అనేది ఐడీతోని సెలెక్ట్ చేసుకొని హెడర్‌లోకి పాస్ చేస్తున్నా. సో, నాకిప్పుడు హెడర్‌లో ఏముంది? ఆ ఎలిమెంట్ ఉంది. సో, HTMLలో ఏదైతే ఐడీ ఇచ్చి మనం మెయిన్ హెడర్ అని పెడతామో, ఆ ఎలిమెంట్ ఇక్కడికొచ్చింది హెడర్‌లోకి. సో, నెక్స్ట్ ఏం చేసుకోవచ్చు ఈ హెడర్‌ని తీసుకొని, నాకు హెడర్ డాట్ స్టైల్ డాట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ పెట్టాలనుకుంటున్నా. ఓకే. సో, మీరు స్టైల్స్ కూడా రాసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎండ్ వరకైతే క్లారిటీగానే అర్థమవుద్ది. సో, ఈ హెడర్‌లో తీసుకొని దాన్ని బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తున్నాం. అంటే డోమ్ మానిప్యులేట్ చేస్తున్నాం. ఓకే. ఇలా మనం ఐడీతోని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలిమెంట్‌ని గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ మనకి మల్టిపుల్ ఎలిమెంట్స్‌కి ఉంటది. ఓకే. పెట్టుకోవచ్చు. సో, అవన్నీ ఎలిమెంట్స్ రావాలి అనుకుంటే ఇలా మనం గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్‌లో వాడుకోవచ్చు. సిమిలర్‌గా ట్యాగ్ నేమ్‌తోని రావాలనుకుంటే ట్యాగ్ నేమ్‌తోని కూడా పెట్టుకోవచ్చు. గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. సో, నాకు నా HTML ట్యాగ్‌లో ఒక 10 ట్యాగ్స్ ఉన్నాయనుకో, పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. సో, ఆ ట్యాగ్స్‌తోని అన్నీ కూడా నాకిక్కడికి పారాగ్రాఫ్‌లోకి వస్తాయి. అరేలాగా. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్వెరీ సెలెక్టర్ ఉంది. సో, క్వెరీ సెలెక్టర్ ఏం చేస్తదంటే నాకు దీని లోపల మనం పాస్ చేసేది ఒకవేళ క్లాస్ అయిందనుకో, దాన్ని డాట్ అని పెట్టాలి. డాట్ అని పెట్టేసి క్లాస్ నేమ్ రాయాలి. ఒకవేళ ఐడీ అనుకో, హాష్ అని పెట్టేసి ఆ ఐడీ నేమ్ ఇవ్వాలి. ఆర్ ఒక ట్యాగ్ అనుకో, డైరెక్ట్‌గా మనం ఆ ట్యాగ్‌ని డిఫైన్ చేసుకోవచ్చు ఇక్కడ క్వెరీ సెలెక్టర్‌లో. సో, క్వెరీ సెలెక్టర్ ఏం చేస్తదంటే నాకు మల్టిపుల్ ఉన్నా సరే, నాకు మల్టిపుల్ బీటీఎన్ క్లాస్‌లున్నా సరే, నాకు దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఇది. ఓకే. ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ సాటిస్ఫై అవుతదో ఆ థింగ్‌నే తీసుకొనొస్తది మనకి. ఫస్ట్ బీటీఎన్ లోపటికి. ఓకే. అండ్ సిమిలర్‌గా నేను పేరు సెలెక్టర్ హాష్ పెట్టాను. హాష్ అని ఎందుకు పెడతాం? ఐడీకి పెడతాం బేసికల్లీ. సో, ఆ ఐడీకి కూడా మనకి సెలెక్ట్ అయ్యి మెయిన్ టైటిల్‌లోకొచ్చింది. సో, నాకు ఐడీ మల్టిపుల్ ఎలిమెంట్స్‌కి ఐడీ ఉన్నాయనుకో, విత్ ద సేమ్ ఐడీ ఉంది అనుకోండి. నాకు దాంట్లో ఫస్ట్ తీసుకొనొస్తది ఈ క్వెరీ సెలెక్టర్ అనేది. అది మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. అండ్ క్వెరీ సెలెక్టర్ ఆల్. క్వెరీ సెలెక్టర్ ఆల్ ఏం చేస్తదంటే దిస్ కండిషన్ ఈ డాట్ బీటీఎన్ అని ఉంది గదా! సో, ఈ కండిషన్‌ని బేస్ చేసుకొని ప్రతి ఒక్క ఎలిమెంట్‌ని తీసుకొనొచ్చేసి అర్రేలాగా పెట్టేస్తది. ఆల్ బటన్స్‌లో. ఓకే. సో, ఇవి నేను ప్రాక్టికల్‌గా మీకు చేసి చూపించి కాన్సోల్ ఔట్ చేస్తాను. ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. ఓకే. అండ్ సిమిలర్‌గా ఫార్మ్స్ ఉంటే ఫార్మ్స్. ఓకే. అండ్ ఇమేజెస్ ఉంటే ఇమేజెస్. సో, ఫార్మ్ ట్యాగ్స్ ఉంటాయి గదా! సో, ఫార్మ్ ట్యాగ్స్ ఉంటాయి. అవి మనకి సేమ్ వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫార్మ్స్‌ని. అండ్ ఇమేజెస్ ఏమన్నా ఉంటే, ఇమేజ్ ట్యాగ్‌తో ఏమన్నా ఉంటే డైరెక్ట్‌గా డాక్యుమెంట్ డాట్ ఇమేజెస్ అని పెడితే సరిపోతది. సో, మీరు మెయిన్‌గా ఇవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కానీ మీరు మెయిన్‌గా గుర్తుంచుకోవాల్సినయి ఈ థింగ్స్. ఇవి మీరు ఎప్పుడైనా సరే చెప్పేటట్టు ఉండాలి. సో, నేను డాక్యుమెంటేషన్ చూసే చెప్తాను అని గాకుండా, మీరు కోడ్‌లో చాలా వరకు యూజ్ చేస్తారు ఈ థింగ్. సో, ఇవి మాత్రం పక్కా మీరు అండర్‌స్టాండింగ్ రిమెంబర్ అవ్వాలి. ఓకే. సో, ఈ కిందియి మీకు అంతగా గుర్తుకు లేకపోయినా ఉన్నా పర్లేదు గానీ, ఈ పైనున్న ఈ థింగ్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి జావాస్క్రిప్ట్‌లో. సో, యాహ్! మీకు ఇప్పటివరకైతే మీకు థియరిటికల్‌గా అయితే ఎంతో కొంత అయితే అర్థమైంది గదా! సో, మనం ఇప్పుడు ప్రాక్టికల్‌గా చూద్దాం. ఇంకా కంప్లీట్‌గా అయితే మనకు అర్థమవుతది. ఓకే. సో, ఈ ఇండెక్స్ డాట్ HTMLలోకెళ్ళి ఇక్కడ సింపుల్‌గా ఒక డివ్ తీసుకుందాం. ఫస్ట్ మనం ఐడీతోని ఎలా ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేసుకోవాలనేది చూద్దాము. అండ్ దెన్ వి కెన్ గో ఫర్ నెక్స్ట్ వాటికి కూడా ఎళ్దాము. ఓకే. సో, ఈ డివ్‌కి మీరు అట్రిబ్యూట్ లాగా ఐడీ ఇవ్వాలి. ఐడీ అని మీరు టైప్ చేస్తే సజెషన్స్‌లో గూడా వస్తది.
ఓకే. ఎంటర్ చేసుకున్న తర్వాత దిస్ ఈస్ కంటైనర్. ఐడీ అనేది కంటైనర్ ఇచ్చా. సో, ఇదంతా కూడా ఒక ఎలిమెంట్ గదా! సో, ఎలిమెంట్‌ని మనం జావాస్క్రిప్ట్‌తోని తెచ్చుకోవాలి. సో, దానిపైన మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్స్ రాసుకోవచ్చు. అది హైడ్ కావాలా? లేదంటే చూపెట్టాలా? చాలా థింగ్స్ అయితే మనం జావాస్క్రిప్ట్‌తోనైతే చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ కంటైనర్ అంటే ఈ డివ్‌ని మనం సెలెక్ట్ జేసుకోవాలి గదా! సో, దానికోసమని ఈ ఐడీని కాపీ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ script.js లింకే ఉంది కాబట్టి script.jsలోకెళ్ళాక మీరేం రాస్తారంటే కాన్స్టాంట్ వార్ వాటెవర్ యూ వాంట్. సో, లెట్స్ సే ఇట్స్ కంటైనర్ గదా! డాక్యుమెంట్ డాట్ ఫస్ట్ మనం డాక్యుమెంట్ అనేది తీసుకోవాలి. డిఫాల్ట్‌గా మనకి బ్రౌజర్ నుంచెళ్ళి డాక్యుమెంట్ అయితే వస్తది. ఆ HTML డాక్యుమెంట్ అనేది గెట్ ఎలిమెంట్ బై ఐడీ అని మీరు సెర్చ్ చేస్తే డైరెక్ట్‌గా సజెషన్స్‌లో అయితే వస్తది. అది తీసుకున్న తర్వాత దాని లోపల మనం ఐడీ ఇవ్వాలి. ఓకే. సో, ఇది మనకి అసలు సెలెక్ట్ అయిందా లేదా అనేది మనకి కన్ఫర్మేషన్ ఎలా అని మీరు అడగొచ్చు. యెస్. సో, index.htmlని లైవ్ సర్వర్‌తోని రన్ చేసుకున్న తర్వాత యెస్. సో, ఈ కంటైనర్ బాక్స్ అని పెడదాం. ఓకే. సింపుల్‌గా కంటెంట్. ఓకే. నెక్స్ట్ ఈ స్క్రిప్ట్.js‌లోకి కంటైనర్ వచ్చిందా లేదో మనం చెక్ జేసుకోవచ్చు. సో, బేసికల్లీ ఇక్కడ ఇస్పెట్ ఓపెన్ జేసుకోవచ్చు. మీరు F12 అయినా లేదంటే డబుల్ టాప్ జేసినా గూడా మీకు ఇది ఇస్పెట్ ఓపెన్ అవుతది. అండ్ ఓకే. ఇది కొంచెం బాటమ్ బెట్టుకుందాం. గుడ్. ఇక్కడ కన్సోల్‌లోకెళ్ళాక కన్సోల్.లాగ్ ఈ కంటైనర్ నేను కన్సోల్ జేసుకుంటున్నా. ఓకే. సో, దాంట్లోకి మన ఎలిమెంట్ వచ్చిందా రాలేదా? అసలేమొచ్చిందనేది చూపిస్తది. ఓకే. వచ్చింది గదా! సో, నేను ఈ కంటైనర్ గాకుండా కంటైనర్స్ అని పెట్టాననుకోండి. సో, ఇక్కడ నాకు నల్ రిటర్న్ జేసింది. అంటే ఈ కంటైనర్ అనే వేరియబుల్‌లో నల్ అనేది ఉంది. ఎందుకు? నువ్వు ప్రాపర్‌గా ఐడీ ఇవ్వలేదు గాబట్టి. యెస్. నౌ ఇట్ ఈస్ ఓకే. ఎలిమెంట్ ఈస్ సెలెక్టెడ్ ప్రాపర్‌గా చూపిస్తుంది. గుడ్. సో, మనకి ఐడీతోనే ఎలా సెలెక్ట్ జేసుకోవాలి ఎలిమెంట్ అనేది మనకి అర్థమైంది. ఓకే. సో, నెక్స్ట్ ఈ సెలక్షన్‌లు అన్నీ అయిపోయిన తర్వాత ఎలా మానిప్యులేట్ చేస్తాం అనేది గూడా చూద్దాం. డోమ్ ఎలా మానిప్యులేట్ చేస్తారో గూడా చూద్దాం. ఓకే. అండ్ నెక్స్ట్ బటన్స్. సో, క్లాస్ నేమ్‌తోనైతే తీసుకున్నాను గదా! సింపుల్‌గా వాడిచ్చిన ఎగ్జాంపుల్‌లోనే బటన్ సబ్మిట్ అని పెడదాం. ఓకే. ఈ బటన్ అనే బటన్‌కి మనం ఒక క్లాస్ ఇద్దాం. క్లాస్ అట్రిబ్యూట్ ఇచ్చేసి బీటీఎన్ అని ఇద్దాం. ఓకే. సో, నాకు దీనిపైన 2 బటన్స్ ఉన్నాయనుకోండి. వన్ ఈస్ సబ్మిట్ అండ్ అనదర్ వన్ ఈస్ రీసెట్ ఉంది అనుకుందాం. ఓకే. ఇప్పటికిదే. సో, వీటి రెండిటికి సేమ్ క్లాస్‌లో ఉంది. మనం సీఎస్ఎస్‌లో ఈ క్లాస్ ఒకటి పిలుచుకొని స్టైల్స్ రాసామంటే ఈ రెండిటికి అప్లై అయిపోతది. సో, సిమిలర్‌గా మనం క్లాస్ లిస్ట్‌తోని ఎలా మనం తీసుకోవచ్చు. క్లాస్ నేమ్స్‌తోని ఎలా తీసుకోవచ్చు. ఓకే. కాన్స్టెంట్ బటన్స్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు టైప్ చేస్తున్నప్పుడు సజెషన్స్‌లో వస్తది. బట్ గుర్తుంచుకుంటుంటే మాత్రం చాలా బెటర్. ఓకే. సో, గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అని ఉంది గదా! సో, ఇది సెలెక్ట్ చేసుకొని దీని లోపల మనం ఆ క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఓకే. కంటైనర్ తీసేసి బటన్స్ పెడదాం. సో, ఇప్పుడేంటి హెచ్‌టీఎంఎల్ కలెక్షన్ అని ఉంది. సో, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. హెచ్‌టీఎంఎల్ కలెక్షన్ అని ఉంది. దీని లోపల అర్రే టైప్‌లో మనకి ఏదైతే థింగ్స్ ఉన్నాయో అవన్నీ గూడా స్టోర్ అయ్యాయి. ఓకే. గుడ్. బానే ఉంది. సో, మనకి ఆ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి గాబట్టి 2 థింగ్స్ అయితే అర్రేలో స్టోర్ అయ్యాయి. విచ్ ఈస్ గుడ్. సో, ఇక్కడ మీరు తీసుకుంటే ఫస్ట్ బటన్ అనేది ట్యాగ్ నేమ్ డాట్ బీటీఎన్ అని ఉంది గదా! అది క్లాస్ నేమ్. ఒకవేళ హాష్ ఉందనుకోండి, అక్కడ అది ఐడీ లాగా కన్సిడరేషన్ చేస్తది. ఓకే. మనం క్లాస్ నేమ్స్ ఇచ్చాం కాబట్టి డాట్ బీటీఎన్‌తోనే ఉంది. ఓకే. నెక్స్ట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. యెస్. సో, ఈ కంటైనర్ బాక్స్ అనేది నేను ఎక్కడ గూడా రాయలేదు. ఐ మీన్ డైరెక్ట్‌గా డివ్‌లోనే రాసేసాను. సో, ఇదొక పీ ట్యాగ్‌లో పెట్టుకుంటే బాగుంటుంది గదా! సో, పారాగ్రాఫ్ ట్యాగ్ లాగా మనకి చూపించుకోవచ్చు. ఆర్ మనకి హెచ్1 తోని కావాలంటే హెచ్1 తోని వాటెవర్ యూ వాంట్. సో, ఫస్ట్ అయితే మనం పీ ట్యాగ్‌తోని చేద్దాం. ఓకే. కాన్స్టాంట్ para ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. సో, ఆ ట్యాగ్ నేమ్స్‌తోని ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి ఈ పారాలో వస్తాయి. ఓకే. సో, నెక్స్ట్ ఇంకొక కాన్సోల్ పెట్టుకుందాం. ఓకే. బటన్ కింద మనకి పారాని కాన్సోల్ చేసుకుందాం. ఓకే. సో, ఇక్కడ కూడా కలెక్షన్స్‌లోనే వచ్చింది. ఐ హావ్ ఓన్లీ 1 పీ ట్యాగ్. సో, పీ ట్యాగ్ ఒకటుంది కాబట్టి నాకు కలెక్షన్ ఎలిమెంట్‌లో
ఒకటే వచ్చింది. విచ్ ఈస్ వెరీ గుడ్. సో, ఇది కూడా బానే వర్క్ అవుతుంది. సెలెక్టింగ్ పారాగ్రాఫ్స్ కూడా చేశాము. నెక్స్ట్ క్వెరీ సెలెక్టర్. క్వెరీ సెలెక్టర్ కూడా సేమ్ సిమిలర్‌గా ఉంటది. క్లాస్ అనేది ఫస్ట్ హెడ్డింగ్ అని ఇచ్చాను. సో, ఏదో ఒక నేమ్ మీ ఇష్టం. క్లాస్ నేమ్ అని ఇలా ఇచ్చేసాను. ఓకే. సో, మీరేంటంటే ఇక్కడ రాసుకోండి. ఫస్ట్ హెడ్డింగ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్‌ని తీసుకొని, ఇందులో ఒకవేళ క్లాస్ అయిందనుకోండి, అది డాట్‌తోని పెట్టాలి. అదే ఒకవేళ ఐడీ అయిందనుకోండి, హాష్ అని పెట్టి ఐడీ నేమ్ ఇవ్వాలి. ఓకే. సో, ఇన్ కేస్ ఏది కాదు ఓన్లీ ఒక ట్యాగ్ అనుకోండి. సో, ట్యాగ్ నేమ్ ఇవ్వచ్చు ఇక్కడ. సింపుల్‌గా ఉంటది. సో, ఇది మనం ఎక్కువ యూజ్ చేస్తాం క్వెరీ సెలెక్టర్ అనేది. ఓకే. సో, నాకిప్పుడేంటి ఇక్కడేముంది క్లాస్ నేమ్‌తోని ఫస్ట్ హెడ్డింగ్ అని ఉంది. సో, ఏమని చెప్పాను డాట్ పెట్టి ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ దీన్ని కూడా కాన్సోల్ చేసుకుందాం. ఫస్ట్ హెడ్డింగ్ ఓకే. సో, ఈ ఫస్ట్ హెడ్డింగ్ అనేది నాకు థర్డ్‌ది. ఓకే. సో, థర్డ్ అంటే ఇది. పి డాట్ ఫస్ట్ హెడ్డింగ్ అని ఉంది. గుడ్. విచ్ ఈస్ గుడ్. బట్ ఇది నాకు క్లాస్ కాదు. ఐడీ అనుకుందాం. ఓకే. సో, ఐడీ అయినప్పుడు నాకు ఇక్కడ ఏం రాలే. నల్ వచ్చింది. సో, ఇక్కడ మనం హాష్ పెట్టాలి. ఓకే. సో, విచ్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. నెక్స్ట్ ఇలా కాదు. నాకు ట్యాగ్ నేమ్‌తోనే డైరెక్ట్‌గా క్వెరీ సెలెక్టర్ యూజ్ చేసుకొని రావాలనుకున్నా కూడా ఇలా చేసుకోవచ్చు మనం ఈజీగా. ఓకే. సో, నాకిక్కడ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. సో, ఈ కంటైనర్ బాక్స్ అనేది 2, 3 థింగ్స్ ఉన్నాయి. విత్ ద సేమ్ ఐడీస్‌తోనైతే ఉన్నాయి. నేనిక్కడ క్వెరీ సెలెక్టర్ పి పెట్టినప్పుడు అంటే నాకిక్కడ పి ట్యాగ్‌తోని 3 థింగ్స్ ఉన్నాయి. బట్ ఇది ఏది తీసుకొనొచ్చిందంటే క్వెరీ సెలెక్టర్ బాక్స్ 1 అనిద్దాం. సో, ఫస్ట్‌ది 1 ఉంటది. సెకండ్‌ది 2 ఉంటది. అండ్ థర్డ్‌ది 3 ఉంటది. సో, మనకిక్కడ కన్సోల్ లాగ్‌లో ఏమొచ్చింది? కంటైనర్ బాక్స్ 1 అనొచ్చింది. అంటే ఓన్లీ ఫస్ట్‌ది మాత్రమే తీసుకొనొచ్చింది. సో, అన్నీ తీసుకురాలేదు. సో, అన్నీ కావాలనుకో క్వెరీ సెలెక్టర్ ఆల్ అని పెడితే సరిపోతది. సేమ్ అన్నిటికి. ఓకే. పైన HTML కలెక్షన్ అని ఉంది. అండ్ ఇక్కడ నోడ్ లిస్ట్ అని ఉంది. ఈ నోడ్ లిస్ట్ కూడా అరే అరే లాగానే ఉంది. బట్ దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మీరు అడగొచ్చు బేసికల్లీ. యెస్. దీనికి కొన్ని ఆపరేషన్‌లో కొన్ని ఆపరేషన్స్ అయితే డిఫరెంట్‌గా చేయాల్సొస్తాయి. ఓకే. సో, నోడ్ లిస్ట్‌లో మనం ఫర్ ఈచ్ పెట్టుకొని లూపింగ్ కూడా చేసుకోవచ్చు. వేరాస్ ఫర్ ఈచ్ లూప్‌ని ఈ HTML కలెక్షన్‌లో చేయనీకి రాదు. సో, అలాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాము. సో, డోంట్ వర్రీ అబౌట్ దోస్ థింగ్స్. ఓకే. యాహ్! అండ్ నెక్స్ట్ ఫార్మ్స్ ఎలా తీసుకురావచ్చు. యాహ్! సో, ఈ రీసెట్ బటన్స్ ఉంది కదా! సబ్మిట్ బటన్, రీసెట్ బటన్ ఈ 2 కూడా ఒక ఫార్మ్‌లోకి పెట్టేద్దాం. ఓకే. సో, యాస్ ఆఫ్ నౌ ఐ డోంట్ వాంట్ ఎనీ రిక్వైర్డ్ యాక్షన్. యాక్షన్ అయితే అవసరం లేదు. ఈ ఫార్మ్ ట్యాగ్ లోపటనే నేను బటన్స్ పెట్టేస్తున్నాను. విచ్ ఈస్ గుడ్. సో, ఈ ఫార్మ్‌ని నేను తీసుకురావాలి ఇక్కడికి. సో, ఎలా ఆ ఫార్మ్‌ని నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫార్మ్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని లోపల ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏమేమి ఇన్‌పుట్స్ ఉన్నాయి, ఆ ఇన్‌పుట్స్‌కి నేను జావాస్క్రిప్ట్‌తోని డేటాని పాస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు యూజ్ అవుతది. సో, అలానే కాదు చాలా థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే మనం సెలెక్టర్‌ల వరకైతే చూద్దాం. ఓకే. సో, ఫార్మ్స్ అని పెట్టేసి డాక్యుమెంట్ డాట్ ఫార్మ్స్ అని ఇచ్చామంటే ఫార్మ్స్ అని వస్తాయి. ఓకే. సో, ఇది కూడా మనం కన్సోల్ చేసుకుందాం. అరేలో మనకి స్టోర్ అయిపోతది. ఆ ఎలిమెంట్స్ అనేటివి. ఓకే. ఫార్మ్స్. ఓకే. సో, ఇందులో లాస్ట్‌ది HTML కలెక్షన్‌లో ఫార్మ్ అనేది మనకి అరేలో తీసుకుంది. ఫార్మ్ అని పెట్టేసి ఒకటే వస్తదా అంటే రాదు. ఓకే. సో, ఫార్మ్స్ అనేది ఒక కీవర్డ్. ఫార్మ్ అనేది ఉండదు జావాస్క్రిప్ట్‌లో. ఓకే. సో, మీరు ట్రై చేసుకోవచ్చు. మీరు ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్ చేస్తే ఇంకా మీకు ఎక్కువగా గుర్తుంటాయి. లాస్ట్‌ది తీసేసాము. ఒకసారి రన్ చేద్దాం. సో, ఇక్కడ అన్‌డిఫైన్డ్ అని వచ్చింది. సో, అసలు ఆ కీవర్డే లేదు అని చెప్తుంది. ఓకే. ఫార్మ్స్‌లోకి డేటా ఏం రాలేదప్పుడు. బట్ నేను ఫార్మ్స్ అని పెట్టినప్పుడు నాకు HTML కలెక్షన్ లోపటికి ఫార్మ్ వచ్చేసింది. సో, నాకిక్కడ 2 ఫార్మ్స్ ఉన్నాయనుకోండి. ఇదే ఫార్మ్ కాపీ పేస్ట్ చేసుకొని ఇంకోటి కూడా పెట్టేసేయండి. సారీ. ఈ ఫార్మ్‌ని కాపీ చేసుకొని మళ్ళీ పేస్ట్ చేసేసేయండి. నాకిక్కడ కలెక్షన్‌లకి 2 ఫార్మ్స్ వచ్చాయి. ఓకే. సో, సిమిలర్‌గా మీకు మిగతాయన్నీ కూడా అలానే ఉంటాయి. సో, ఫస్ట్ ఫార్మ్ అంటేనేమో ఆ అరేలో మీకు ఫస్ట్‌ది 0 ఇండెక్స్ ఉన్న పొజిషన్‌ది అంటే ఫస్ట్ ఎలిమెంటే కదా అరేలో.
సో, ఆ ఫస్ట్ ఫార్మ్‌ని మీరు యాక్సెస్ జేసుకోవాలనుకుంటే, ఆ ఇండెక్స్ బేసిస్ పైన మీరు యాక్సెస్ జేసుకోవచ్చు ఈజీగా. అండ్ సిమిలర్‌గా ఇమేజెస్ కూడా అంతే. సేమ్ ఫార్మాలిటీ. మీరు ఒక ఇమేజ్ తీసుకొని, మీకు ఆల్రెడీ HTMLలో ఇమేజ్‌ని ఎలా రెండర్ చేయాలో తెలుసు. ఓకే. సో, ఇక్కడ ఒక 2, 3 ఇమేజెస్ పెట్టుకొని, జావాస్క్రిప్ట్‌లో ఆ ఎలిమెంట్స్‌ని మీరు తెచ్చుకునేలాగా యాక్సెస్ చేసుకొని, కన్సోల్ లాగ్ చేసుకోండి. సింపుల్. ఓకే. ఆల్ లింక్స్, యాంకర్ ట్యాగ్స్ అంటే ఇక్కడ దీని కిందకొస్తాయి లింక్స్ అనేటివి. సో, మీరేం చేస్తారు? ఈ HTMLలో యాంకర్ ట్యాగ్స్ అన్ని కొన్ని తీసుకొని, మీకెలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఓకే. సో, మీకు ఈ ఆల్ లింక్స్‌లోకి మీరు ఎక్కడెక్కడ ఏమేమైతే యూజ్ చేస్తారో యాంకర్ ట్యాగ్‌లన్నీ కూడా మీకు ఈ ఆల్ లింక్స్‌లోకి వస్తాయి. ఓకే. థట్ ఈస్ ద థింగ్. సో, ఇక్కడ సిమిలర్‌గా ఇప్పుడు చూడండి కంటైనర్‌ని తీసుకున్నా. గెట్ ఎలిమెంట్ బై ఐడీ కంటైనర్‌దని తీసుకున్నా. ఇదంతా కూడా నాకు HTML ఫైల్‌లో ఫస్ట్‌ది బాడీ తర్వాత ఉన్నదే నాకు కంటైనర్. అంటే ఆ కంటైనర్ లోపటనే ఇయన్నీ చిల్డ్రన్ అయిపోతాయి. ఓకే. సో, నేను ఆ చిల్డ్రన్‌ని కూడా నేను మళ్ళా సెపరేట్‌గా సెలెక్టర్ పెట్టుకొని ఈ ఫస్ట్ హెడ్డింగ్, సెకండ్ హెడ్డింగ్, ఈ బీటీఎన్ సో, ఇవన్నీ మళ్ళా సెపరేట్‌గా సెలెక్టింగ్ చేసుకోవడం కాకుండా ఆ కంటైనర్ త్రూనే మనం దాని చిల్డ్రన్‌ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. దానివల్ల మనకి ఇక్కడ చిల్డ్రన్‌కి ఐడీలు పెట్టడం తక్కువవుతది. ప్లస్ జావాస్క్రిప్ట్‌లో మనకి కొంచెం ఫీజబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ అయితే వస్తది. ఓకే. కొంచెం తక్కువ కోడ్ రాసాం కాబట్టి. ఓకే. సో, సిమిలర్ థింగ్స్. నేను ఇక్కడ మీకు కంటైనర్ ఆల్రెడీ మీకు కన్సోల్ చేశానా? సో, కన్సోల్ తీసేసాం గదా! సో, లాస్ట్‌లో పెట్టేద్దాం కన్సోల్ అనేది. ఓకే. కన్సోల్ డాట్ లాగ్, లాగ్ ఆఫ్ కంటైనర్. ఓకే. సో, ఈ కంటైనర్ లాస్ట్‌లో ఇలా ఉంది. సో, ఈ కంటైనర్‌ని ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి గదా! సో, దాని పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కంప్లీట్‌గా లోపల ఏమేమి ఉన్నాయో గూడా వస్తాయి. ఓకే. సో, ఈ కంటైనర్ డాట్ ఉన్నాయి. సో, చిల్డ్రన్ గదా! మనకు కావాల్సింది. సో, చిల్డ్రన్ అని మీరు టైప్ చేస్తే చిల్డ్రన్ వచ్చేసాయి మనకి. ఇగో HTML కలెక్షన్‌లో ఫస్ట్ హెడ్డింగ్ 3 ఉన్నాయి. అండ్ 2 ఫార్మ్స్ ఉన్నాయి. నెక్స్ట్. సో, మీకిది ఈ క్లియర్ అండర్‌స్టాండింగ్ వచ్చింది గదా! ఎలిమెంట్స్‌ని ఎలా సెలెక్ట్ జేసుకోవాలో. సో, మోస్ట్‌లీ మనం ఈ పైనున్నయి మాత్రం ఎక్కువగా యూజ్ చేస్తాం. సో, మెయిన్‌గా మీరు ఫోకస్ చేయాల్సినయి గూడా దీని పైనే. ఇన్ కేస్ మీరు ఇంకా డెప్త్‌లోకెళ్ళాలనుకున్న ఇయైతే బాగా యూజ్ అవుతాయి. ఓకే. థాట్స్ ద థింగ్. సో, నేను ఇప్పటి వరకైతే మనం ఎలిమెంట్స్‌ని తీసుకోవడం చెప్పా. ఇప్పుడు మానిప్యులేషన్ అంటే ఏంటి? చేంజ్ చేయాలి. ఆల్రెడీ ఒక బాక్స్ ఉంది. సో, రెడ్ కలర్‌లో ఉంది. సో, దాన్ని నేను బ్లూ కలర్ చేయాలనుకుంటున్నా. ఓకే. సో, అప్పుడు డోమ్‌లో ఎలిమెంట్‌లో చేంజ్ చేయనట్టే గదా! లేదంటే ఒక కంటెంట్ ఉంది. సంథింగ్ ఏదో ఆ కంటెంట్‌ని మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో, డోమ్‌లో మనం మానిప్యులేట్ చేస్తున్నట్టే గదా! డాక్యుమెంట్‌లో కొన్ని చేంజెస్ చేశాం. త్రూ యూజింగ్ జావాస్క్రిప్ట్‌తోని. ఓకే. సో, ఆ థింగ్స్ ఎలా చేస్తామో ఇప్పుడు మనం చూద్దాం. సో, బేసికల్లీ మీకు ఇక్కడ వరకు తెలుసు కదా! డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ H1 అంటే ఏం చేస్తదో తెలుసు కదా! సో, ఆ ఎలిమెంట్‌ని పట్టుకొనొస్తది. H1 తోని ట్యాగ్‌తోని ఉందనుకోండి. index.html‌లో ఆ థింగ్‌ని పట్టుకొనొచ్చి టెస్ట్ కంటెంట్ దాని లోపల ఉన్న కంటెంట్ ఆ H1 లోపల మనం హెడ్డింగో ఏదో ఒక కంటెంట్ రాసాం గదా! అది తీసుకుంటది. ఓకే. ఈజ్ ఈక్వల్ టు అప్‌డేటెడ్. అప్‌డేట్ ఏం పెట్టామంటే మారుస్తున్నాం మనం. ఓకే. ఒక కొత్త స్ట్రింగ్ డేటాని మనం ఈ క్వెరీ సెలెక్టర్ త్రూ యూజ్ చేసుకొని సెలెక్ట్ చేసేసి దాని లోపల ఉన్న టెక్స్ట్ కంటెంట్‌ని మారుస్తున్నాం. విత్ అప్‌డేటెడ్ అనే థింగ్‌తోని. ఓకే. అండ్ ఒక డివ్‌ని సెలెక్ట్ చేసుకొని దాని లోపల ఇన్నర్ HTMLని మార్చేసి ఇలా పెట్టేసాం దాంట్లో. ఓకే. సో, ఇవన్నీ కూడా మనం చూద్దాం ఇప్పుడు. ఒక్కొక్కటి వన్ బై వన్. సో, టెక్స్ట్ కంటెంట్ గురించి చూద్దాం. యాహ్! సో, నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ థింగ్ సో, మనకి HTML‌లో విత్ ఐడీ, ఐడీ అనేది ఒక ఎలిమెంట్‌కి మాత్రమే ఉంటది. మల్టిపుల్ ఎలిమెంట్స్‌కి ఉండొద్దు. సో, అది మీరు ఉంటే మాత్రం రిమూవ్ చేసుకోండి. క్లాస్ నేమ్స్ అయితే మల్టిపుల్ ఉండొచ్చు. కానీ ఐడీస్ మాత్రం మల్టిపుల్ ఉండొద్దు. ఒక HTML పేజ్‌లో. ఓకే. దాని యూనిక్‌నెస్ కోసమని మనం ఐడీస్ వాడదాం. సో, మళ్ళీ ఐడీలు విత్ ద సేమ్ నేమ్‌తోని పెడితే ఐడీ నేమ్ సో, దట్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. ఓకే. ఫస్ట్ షేడింగ్ అని ఉంది. సో, దీని లోపలున్న కంటెంట్ మార్చేసి ఏదో సమ్ డిఫరెంట్ కంటెంట్ అయితే పెట్టాలని చూస్తున్నా. యూజింగ్ జావాస్క్రిప్ట్‌తోని. ఓకే. సో, మీకు డౌట్ లేకుండా మిగతాయన్ని రిమూవ్ చేసేసి ఒకటే కన్సోల్ పెట్టుకుందాం. సో, దీంట్లో పారా అని పెట్టేద్దాం. ఓకే. యాహ్! సో, ఇది ఒక HTML కలెక్షన్ ఇది. సో, ఏం చెప్పాను ఒక అరే అని చెప్పాను. అరేలో డైరెక్ట్‌గా మనం టెక్స్ట్ కంటెంట్‌ని తీసుకోలేం. ఓకే. దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. లేదంటే ఆహ్, దాన్ని ఒక లూప్‌లోకి పెట్టుకొని టెక్స్ట్ కంటెంట్‌ని మార్చుకోవచ్చు. సో, ఎలా చేసుకోవచ్చు మనం దీన్ని? ఇలా కాకుండా పారా డాట్ ఇలాంటి దీని లోపల ఫస్ట్ తీసుకొని డాట్ ఇప్పుడు మీకు ఆప్షన్స్ వచ్చాయి. టెక్స్ట్ కంటెంట్ అని.
ఇప్పుడు మీకు అప్డేట్ అయింది. ఓకే. సో, అరేలో ఉంటే మాత్రం మీరు ఇలా తీసుకోవాలి. యెస్. ఎగ్జాక్ట్‌లీ. వి కెన్ చేంజ్ ది స్టైల్స్ ఆల్సో. లెట్స్ సే ఈ కంటైనర్ ఉంది గదా! ఫస్ట్ మనం దీనికి సీఎస్ఎస్ రాద్దాం ఎంతో కొంత. ఓకే. కంటైనర్ అనేది ఐడీ గదా! సో, హాష్ పెట్టేసి కంటైనర్ అని ఇద్దాం. దీంట్లో హైట్ ఒక 500 పిక్సెల్స్ ఇద్దాం. అండ్ విడ్త్ కూడా ఒక 500 పిక్సెల్స్ ఇద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ జావాస్క్రిప్ట్‌తోని ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌లో రెడ్ ఉంది గదా! సో, దీన్ని మనం చేంజ్ చేసి సమ్ బ్లూ కలర్ పెట్టేద్దాం. ఓకే. స్టైల్ డాట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇది క్యామెల్ కేస్ ఉంటది. సో, ఇలా బ్యాక్‌గ్రౌండ్ అని ఉండి తర్వాత నెక్స్ట్ వర్డ్ మనకి సీఎస్ఎస్‌లో మోస్ట్‌లీ ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతది. సీఎస్ఎస్‌లో హైఫన్ ఉంటది గదా! అక్కడ క్యాపిటల్ లెటర్‌తోని మనకి జావాస్క్రిప్ట్‌లో మెథడ్ ఉంటది. ఓకే. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఈ కలర్‌కి మనం బ్లూ ఇస్తే సరిపోతది. ఓకే. యాహ్! మీరు చూసారు గదా! కలర్ చేంజ్ అయింది. సో, జావాస్క్రిప్ట్‌తోని మనం కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు. సో, ఇలా మనం కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి డిస్‌ప్లే అని ఉంది గదా! డిస్‌ప్లే నన్ పెట్టేసామంటే అది అసల ఆ ఎలిమెంటే కనిపించదు. కంటైనర్ డాట్ స్టైల్ డాట్ డిస్‌ప్లే నన్ ఇచ్చామనుకోండి అసలది కనిపించదు. ఆ ఎలిమెంటే కనిపించదిక. కస్టమ్ కంటైనర్ డాట్ స్టైల్ డాట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అని పెట్టి బ్లూ కలర్ పెట్టానా, ఇక్కడ నాకు ఆటోమేటిక్‌గా ఆ ట్యాగ్‌ని సెలెక్ట్ చేసుకొని దానికి ఇన్‌లైన్ స్టైలింగ్ లాగా పెట్టింది. విచ్ ఈస్ హైలీ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చేది ఈ ఎలిమెంట్స్‌కి. ఓకే. సో, డిస్‌ప్లే బ్లాక్ పెట్టేస్తే కనిపించేస్తది. ఇలా. సో, మనం సీఎస్ఎస్‌ని కూడా ఓవర్ రైట్ చేసుకొని జావాస్క్రిప్ట్‌లో రాసుకోవచ్చు. అండ్ ఇది కూడా చాలా సింపుల్. మీరు ఈ ఎలిమెంట్‌ని ఏదో ఒక ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేసుకొని, ఆ దానికి మీరిప్పుడు ఇక్కడ స్టైల్స్ అయితే ఎలా అయితే రాశారో, సేమ్ మీరు యాడ్ అని పెట్టారనుకో ఆ క్లాస్ లిస్ట్‌కి. సో, ఉన్న ఎగ్జిస్టింగ్‌గా ఉన్న క్లాస్ నేమ్స్ అలానే ఉంచి, ఈ కొత్త క్లాస్ అయితే యాడ్ చేస్తది దానికి. ఓకే. ఆ ఎలిమెంట్‌కి యాడ్ చేస్తది. సో, మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఎలాంటి ఎర్రర్ వచ్చినా సరే, నాకు మెయిల్ పెట్టండి ఆర్ కామెంట్ చేయండి. క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్ అని పెట్టుకోవచ్చు. సో, ఇలా. సో, ఆ ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేసుకునే లాజిక్ అంతా ఎలిమెంట్‌లో ఉంటది. అండ్ నెక్స్ట్ అంతా కూడా మనం రాసుకోవాలి. సో, ఇదేం చేస్తది రిమూవ్ అంటే ఆ క్లాస్‌లో హిడెన్ అనే క్లాస్ ఉంటే ఎగ్జిస్టింగ్‌గా రిమూవ్ చేస్తది. లేకపోతే ఏం చేయదు. ఓకే. సో, ఇదేమో యాడ్ చేయనికి అండ్ ఇదేమో రిమూవ్ చేయడానికి. అండ్ ఇక్కడ టాగిల్ ఉంది. సో, మనం ఇలా క్లాస్ లిస్ట్ టాగిల్ డార్క్ మోడ్ అని పెట్టామనుకోండి. బై డిఫాల్ట్‌గా డార్క్ మోడ్ ఉంటది. ఒకవేళ మనం దీన్ని ట్రూలోకి పంపామనుకోండి. అంటే మళ్ళీ ఇదే కాల్ చేశామనుకోండి ఒక ఫంక్షన్‌లో పెట్టి రీలోడ్ చేయకుండా. సో, ఇదేం చేస్తది తీసేస్తది. ఓకే. సో, వన్ టైమ్ యాడ్ అవుతది. వన్ టైమ్ రిమూవ్ చేస్తది. టాగిల్ అవుతది బేసికల్లీ. ఓకే. స్విచ్ లాగా. ఓకే. అర్థమైంది కదా! యాహ్! సో, మీరు ఇయన్నీ కూడా చేసుకుంటూ ఎళ్ళొచ్చు. నేను ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికంటే మీరు కూడా ఒకసారి చూస్తే ఈజీగా అండర్‌స్టాండింగ్ ఉంటది. చాలా ఈజీ. ఓకే. సో, ఇప్పుడు నేను ఒక కంటైనర్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ తీసుకొని ఒక కంటైనర్ పెట్టాను కదా! సో, ఆ కంటైనర్‌ని నేను ఈ డివ్ అనుకుందాం. సారీ. సో, ఈ కంటైనర్ అనేది మనకుంది. ఆల్రెడీ HTMLలో ఒక డివ్‌తోని ఉంది. ఓకే. సో, నెక్స్ట్ ఏంటంటే నేను న్యూ డివ్ అని పెట్టేసి డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అనే మెథడ్‌ని యూజ్ చేసుకొని డివ్ అనే ట్యాగ్‌ని క్రియేట్ చేస్తున్నా. ఓకే. సో, ఇది క్రియేట్ చేసిన తర్వాత దేనికో ఒక దానికైతే యాడ్ చేయాలి కదా! అపెండ్ చేయాలి కదా! సరే. అపెండ్ చేసే మెథడ్ కూడా చూద్దాం. ఓకే. సో, నా కొత్త డివ్ క్రియేట్ అయిన తర్వాత దాని లోపల టెస్ట్ కంటెంట్ అంటే మీకు తెలుసు కదా! దాని లోపల ఏమైతే కంటెంట్ ఉంటదో ఆ ట్యాగ్ లోపల దాన్ని టెస్ట్ కంటెంట్ అంటారు. సో, ఆ టెస్ట్ కంటెంట్‌ని తీసుకొని దాంట్లో హలో అని పెట్టేసాను సింపుల్‌గా. సో, నాకిప్పుడు ఒక డివ్ క్రియేట్ అయింది. అండ్ ఆ డివ్ లోపల హలో అనేది కూడా మనకి క్రియేట్ అయిపోయింది. ఓకే. సో, హలో అనేది ఒక ట్యాగ్. డివ్ ట్యాగ్‌తోనే ఉంది అది. ఓకే. సో, ఇప్పుడు మనకి ఆ ఎలిమెంట్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడ యాడ్ చేసుకోవాలి? ఓకే. డాక్యుమెంట్ డాట్ బాడీ. సో, ఈ బాడీలో మనం యాడ్ చేస్తున్నాం. సో, ఇన్ కేస్ నాకు బాడీలో అవసరం లేదు. నాకు ఈ కంటైనర్ డివ్‌కి పెట్టాలనుకోండి. సో, కంటైనర్ డాట్ అపెండ్ చైల్డ్ అని పెట్టుకోవచ్చు. డివ్ న్యూ డివ్ అనే పారామీటర్ లాగా పంపించామంటే సో, మనం క్రియేట్ చేసిన ఈ ఎలిమెంట్ ఆ డివ్‌లోకి యాడ్ అయిపోతది. సింపుల్. వెరీ సింపుల్. ఓకే. అండ్ ఇక్కడ చూడండి. సో, యూజ్ రిమూవ్ చైల్డ్ టు డిలీట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద డోమ్. సో, డోమ్‌లో నుంచెల్లి మనం
రిమూవ్ చేసుకోవాలి ఎలిమెంట్స్‌ని అనుకున్నప్పుడు డాట్ రిమూవ్ ఏం చేస్తదంటే కంప్లీట్‌గా ఆ బటన్‌ని తీసేస్తది మన డోమ్‌లో నుంచెళ్ళి. సో, ఇక్కడ చూస్తే ఈవెంట్ హ్యాండ్లింగ్‌లో మనకి నెక్స్ట్ సెషన్ గూడా ఇంకా ఇన్ డీటెయిల్‌గా ఈవెంట్ హ్యాండ్లింగ్ గురించి అయితే వస్తది. సో, డోంట్ వరీ అబౌట్ దీస్ థింగ్స్. సో, ఒక యాడ్ ఈవెంట్ లిజనర్ మీకిది ప్రాక్టికల్‌గా చూపిస్తాను. యాడ్ ఈవెంట్ లిజనర్‌ని తీసుకొని ఒక బటన్ పైన మనం ఐ మీన్ ఆ బటన్ ట్రిగ్గర్ అయినప్పుడు ఏదో ఒక ఫంక్షన్‌ని కాల్ చేసుకునేలాగా ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది. సో, థట్ ఈస్ యాడ్ ఈవెంట్ లిజనర్. దీంట్లో చాలా కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ప్రెజెంట్ అయితే మనకి ఇక్కడ ఒక స్ట్రింగ్ ఉంది. థట్ ఈస్ క్లిక్ అని ఉంది. సో, నాట్ ఓన్లీ క్లిక్, డబుల్ ట్యాప్ అని, నెక్స్ట్ కీ డౌన్ అని, కీ అప్ అని నాకు ఒకటే బటన్ ఉందనుకుంటున్నా. సారీ నేను ఒకటే ఫార్మ్ ఉందనుకుంటున్నా. సో, ఇంకొక ఫార్మ్ తీసేసాను. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ బటన్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, సింపుల్‌గా సో, ఈ బటన్‌ని మీరు బటన్స్ వదిలేసేయండి. మీరు స్క్వేర్ సెలెక్టర్ పెట్టుకొని ఒక బటన్‌ని సెలెక్ట్ చేసుకుందాం ఫస్ట్‌ది. ఓకే. సబ్మిట్ బటన్. డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ దీంట్లో మనం డైరెక్ట్‌గా బటన్ పెట్టుకోవచ్చు. ఓకే. సో, బటన్ అనే ట్యాగ్ ఫస్ట్ ఏదైతే ఉంటదో దాన్ని తీసుకొనొస్తది. మనకి ఈ ఇండెక్స్ పేర్‌లో ఫస్ట్ ఉన్నది ఈ బటనే కాబట్టి మనకి డైరెక్ట్‌గా ఇక్కడొచ్చేస్తది. సో, ఇది కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలనుకుంటే కన్సోల్ డాట్ లాగ్‌లో సబ్మిట్ బటన్ పెట్టేశారంటే మీకు ప్రాపర్‌గా చూపిస్తది. ఓకే. యాహ్! ఇక్కడ చూడండి సబ్మిట్ అనేది మనకి సెలెక్ట్ అయిపోయిందిక్కడ. సో, మీరేం చేస్తారు డైరెక్ట్‌గా నాకు సబ్మిట్ అనే బటనొచ్చింది. సో, దీనిపైన నేను క్లిక్ చేసినప్పుడు ఐ నీడ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ అనుకున్నప్పుడు మీరు ఒక థింగ్ ఇక్కడ చూడండి. మీరు ఇక్కడ కంటైనర్‌లో ఈ లాజిక్ అంతా రాశారు. సో, నాకు ఆ బటన్ కనిపించట్లేదు. సో, ముందైతే అదంతా లాజిక్ రిమూవ్ చేద్దాం. ఓకే. బాక్స్ అయితే వచ్చేసింది అండ్ 2 బటన్స్ అయితే వచ్చాయి. దీంట్లో మనం సబ్మిట్ పైన ఇప్పుడు మనం క్లిక్ చేస్తున్నప్పుడు ఏమవ్వట్లేదు సబ్మిట్ పైన. ఓకే. సో, బేసికల్లీ నేను ఇక్కడ సబ్మిట్ చేస్తున్నప్పుడు ఏమైతుందంటే, నాకు ఈ ఫార్మ్ సబ్మిషన్‌లోకెళ్తుంది. ఎందుకంటే, ఇది సబ్మిట్ ఒకటే మనం ఫార్మ్‌లో పెట్టాము కాబట్టి ఇది సబ్మిట్ అయితున్నట్టు రీలోడ్ అయితుంది. ఓకే. సో, బేసికల్లీ ఇది తీసేసి బయట పెడదాం. ఇంకా క్లారిటీగా మీకు అర్థం అవ్వడానికి. ఓకే. సో, ఫార్మ్ లోపల లేదు ఇప్పుడు. ఫార్మ్ బయటుంది. సో, ఫార్మ్‌లో ఏదైనా బటన్ క్లిక్ చేశామంటే ఆ ఫార్మ్ సబ్మిట్ చేస్తుందనుకుంటది. ఓకే. సో, దీనికి మీరు టైప్ ఇవ్వాలి. టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ అని ఇచ్చారంటే ఎలాంటి కైండ్ ఆఫ్ యాక్షన్ జరగదు. సో, ఇప్పుడు మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసినా కూడా ఏమవ్వదు. రీలోడ్ అవ్వదు. ఓకే. సో, ఇన్ కేస్ మీరు ఈ బటన్‌ని ఈ ఫార్మ్ లోపలనే పెట్టారనుకోండి. సో, ఈ బ్రౌజర్ ఏమనుకుంటదంటే ఈడ ఒక బటన్ ఉంది. ఈమెనే సబ్మిట్ చేస్తున్నారనుకోని అది రీలోడ్ చేసేస్తది పేజ్ అంతా చూడండి. సో, రీలోడ్ చేస్తుందా? సో, ఇలా అవ్వదు గదా! సో, మీరు అలాంటి టైంలో ఏం పెట్టుకోవచ్చంటే టైప్ అనేది ఉంటది. సో, బేసికల్లీ బై డిఫాల్ట్‌గా ఎలాంటి బటన్ ఉన్నా సరే అది సబ్మిట్ కిందనే తీసుకుంటది. సో, సబ్మిట్ కాకుండా నాకు ఓన్లీ బటన్ కావాలనుకున్నప్పుడు టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ అని పెట్టుకోవాలి ఖచ్చితంగా ఫార్మ్‌లో రాసేటప్పుడు. సో, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇట్ ఈస్. సో, జరగట్లేదు కాబట్టి యాహ్! సో, సబ్మిట్ బటన్ తీసుకున్నా గదా! సో, దీనికి మనం యాడ్ ఈవెంట్ లిజనర్‌ని యాడ్ చేసుకోవాలి. వెన్ ద యాడ్ ఈవెంట్ లిజనర్ నేమ్ ఈస్ క్లిక్. క్లిక్ చేసినప్పుడు ఐ నీడ్ టు ట్రిగ్గర్ వన్ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకే. కాల్ బ్యాక్ ఫంక్షన్ అయితే వాడుకోవాలి. నేను మీకింకా నెక్స్ట్ దీని తర్వాత మనకి క్వెరీ ఈవెంట్ హ్యాండ్లర్స్ ఉన్నాయి గదా! దాంట్లో ఇంకా డీటెయిల్‌గా ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు అది గూడా ఇదే సెక్షన్‌లో కంప్లీట్ చేస్తాం గాబట్టి, మీరు ఎండ్ వరకు చూడండి. ఇంకా ప్రాపర్‌గా అర్థమవుతది. యాహ్! సో, ఇక్కడేంటి సబ్మిట్ చేసినప్పుడు సబ్మిట్ బటన్ యాడ్ ఈవెంట్ లిజనర్ మీరు కొంచెం టైప్ చేయంగానే మీకు అది హైలైట్ అయ్యి చూపిస్తది. మీరిక్కడ చూసుకుంటే కీ ఆఫ్ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ మీరిక్కడ కొంచెం కీవర్డ్స్ చదువుకుంటే ఇంకా ఈజీగా అర్థమవుతది. ఓకే. ఇది ఎండీఎన్ డాక్స్ ఉంటాయి. ఓకే. సో, ఈ యాడ్ ఈవెంట్ లిజనర్‌లో ఫస్ట్ మనం ఆ ఈవెంట్ లిజనర్ నేమ్ ఇవ్వాలి. థట్ ఈస్ క్లిక్. అండ్ సెకండ్ వన్ ఈస్ ఒక ఒక ఫంక్షన్ ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ అయ్యే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. సో, ఎప్పుడైతే మనకి యాడ్ ఈవెంట్ లిజనర్ కాల్ అవుతదో అప్పుడు ఈ కాల్ బ్యాక్ కూడా ఎగ్జిక్యూట్ అవుతది. ఓకే. సో, నేనేం చేస్తున్నా సింపుల్‌గా కన్సోల్ డాట్ లాగ్ బటన్ క్లిక్ కూడా పెట్టేద్దాం. ఓకే. సో, నేనిప్పుడు ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు కన్సోల్‌లో బటన్ క్లిక్డ్ అనేది రావాలి. సో, నేను ఈ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. సో, మీరు చూస్తే బటన్ క్లిక్డ్ అని వస్తుంది ఇక్కడ. ఓకే. సో, సింపుల్. ఇలా మనం యాడ్ ఈవెంట్ లిజనర్స్‌ని కూడా వాడుకోవచ్చు. ఓకే. యాహ్! సో, ఈ డేటా యూజర్.
Dataset and attributes. Access custom data attributes or set HTML attributes using dataset or set attribute. Yes, exactly. సో, మనకి ఇక్కడ HTMLలో మన డేటా స్టోర్ చేసుకోవాలనుకుంటే, ఈ ట్యాగ్స్ లోపల ఒక అట్రిబ్యూట్‌తోని డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. లెట్స్ సే ఖచ్చితంగా డేటా అనేది మనం స్టోర్ చేస్తున్నామంటే డేటా హైఫన్ అనేది పెట్టాలి ఖచ్చితంగా. తర్వాత దాని నేమ్. సో, దానికి ఎలాంటి నేమ్ ఇద్దాం అనుకుంటున్నాం. సో, లెట్స్ సే యూజర్. సో, ఇక్కడ యూజర్ ఉంది కాబట్టి డైరెక్ట్‌గా యూజర్ అని పెట్టాను. సో, రాజేష్ అనుకుందాం. మీ ఇష్టం ఏదో ఒక నేమ్. సో, ఈ డేటాని మనం జావాస్క్రిప్ట్‌తోని తీసుకురావచ్చు. ఓకే. సో, ఈ అట్రిబ్యూట్ సెలెక్టర్ ఉంది కదా ఇక్కడ. క్వెరీ సెలెక్టర్‌లో డైరెక్ట్‌గా అట్రిబ్యూట్ అయిందనుకోండి, మీరు స్పేర్ బ్రేసెస్ పెట్టాల్సి వస్తది. ఓకే. సో, దాని లోపల మనకి డేటా ఏంటి? ఆ డేటా నేమ్ ఏంటో మనం పెట్టామంటే సరిపోతది అంతే. డైరెక్ట్‌గా యూజర్‌ని మనం తీసుకురావచ్చు. సింపుల్. కోట్స్ పెట్టుకొని అండ్ స్పేర్ బ్రేసెస్ పెట్టుకొని దీని లోపల ఏ నేమ్ ఇచ్చామో అది ఇవ్వాలి. ఓకే. అండ్ ఇది ఇచ్చిన తర్వాత ఫస్ట్ అసలు ఈ డేటా వాల్యూలకి ఏమొచ్చిందో చూద్దాం. సో, ఇలానే మీరు ఒక్కొక్కటి డీబగ్ చేసుకుంటూ ఎళ్ళాలి. ఓకే. సో, దాంట్లో ఏం వాల్యూ ఉంది? ఏముంది అనేది మొత్తం తెలుసుకోవాలి. ఓకే. సో, డేటా యూజర్‌లో నాకొక ఎలిమెంట్ అయితే సెలెక్ట్ అయింది. సో, అదైతే ఇలా ఉంది. ఓకే. సో, నాకిప్పుడు ఈ డేటా యూజర్ అండ్ రాజేష్ అని ఉంది గదా! సో, ఆ థింగే కావాలి నాకు. నేనది స్టోర్ ఐ మీన్ అదే నేను కన్సోల్‌లో ప్రింట్ చేసుకోవాలి. అనుకున్నప్పుడు డాటా వాల్యూ డాట్ డాటా సెట్ అనే ఒకటుంటది. డాటా సెట్ అనేది ఒకటుంటది. యాహ్! సో, డోమ్ స్ట్రింగ్ మ్యాప్ అని ఉంది గదా! ఇది ఒక జేసన్ లాగైతే వచ్చింది మనకి. ఓకే. సో, దీంట్లో జేసన్ వచ్చింది కాబట్టి డాటా సెట్ డాట్ యూజర్ అని పెట్టేస్తే సరిపోతది. ఓకే. డైరెక్ట్‌గా రాజేష్ అని వచ్చేసింది. సో, ఇలా మనం HTMLలో రాసే డేటాని గూడా ఈ జావాస్క్రిప్ట్ త్రూ తెచ్చుకొని మనకు ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ చేసుకోవాలన్నా గూడా ఇక్కడ పాసిబిలిటీ ఉంటది. ట్రావర్సింగ్ డోమ్ ట్రీ అంటే ఏం లేదు. మనం ఒక ఎలిమెంట్‌ని తీసుకొని సో, మనం ఆల్రెడీ పైన గూడా డిస్కస్ చేసాము కొన్ని చోట్లల్ల. సో, బేసికల్లీ ఏం లేదు. ఒక డివ్‌ని తీసుకొని దాని లోపల చిల్డ్రన్‌ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. థాట్ ఈస్ కాల్డ్ ట్రావర్సింగ్. ట్రావర్సింగ్ డోమ్ ట్రీ అంటారు. సో, దీంట్లో మనకి బేసికల్లీ యూజ్ అయ్యేది పేరెంట్ ఎలిమెంట్, చిల్డ్రన్. సో, ఆల్రెడీ మీకు ఇవన్నీ సెలెక్టింగ్‌లో చూపెట్టాను ఇక్కడ. ఓకే. సో, ఫస్ట్ ఎలిమెంట్ పేరెంట్ నోడ్ ఇవున్నాయి గదా! సో, అవే నేను మళ్ళీ రిపీటింగ్‌గా వచ్చాయి ఇక్కడ. సో, డోంట్ వర్రీ. సో, సింపుల్ మనకి ఇది మనం చాలా తక్కువ చోట్లలో యూజ్ చేస్తాం. యాహ్! డోమ్ సమ్మరీ టేబుల్. సో, మీరు ఎలాంటి మిస్టేక్ చేయొచ్చు అనేది నేను ఇక్కడ కొన్ని మెన్షన్ చేశాను. యూ కెన్ గో విత్ దీస్ థింగ్స్. ఓకే. సో, చాలా సింపుల్‌గా ఉంటాయి ఇవైతే. సో, డోంట్ వర్రీ. సో, మీరు క్వెరీ సెలెక్టర్‌ని ఎందుకు వాడతారు? దాని పర్పస్ ఏంటి? దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను ఇవన్నీ మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీరేమన్నా కామన్ మిస్టేక్ చేసే చాయిసెస్ ఉంటాయంటే అవి ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఓకే. సో, మనకి ఇంతటితోటి డోమ్ మానిప్యులేషన్ అయితే అర్థమైంది. ఓకే. అండ్ నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఈవెంట్ హ్యాండ్లింగ్. యాహ్! ఇక్కడ మీకొక చిన్న ఎగ్జాంపుల్ చూపిచ్చాను. ఒక ఇమేజ్‌లో. అసలు ఈవెంట్ అంటే ఏంటో మీకు కూడా అర్థం కాకపోతే యూ కెన్ సీ దిస్ ఇమేజ్. సో, బేసికల్లీ ఏదైనా సరే ఏదైనా ఒక వెబ్‌సైట్‌ని తీసుకొని మీరు ఆహ్, మామూలుగా ఏం చేస్తారు? ఒక బటన్ ఏదో ట్రిగ్గర్ చేస్తారు. సో, ఆ బటన్‌ని ట్రిగ్గర్ అయినప్పుడు వేరే పేజ్‌లోకెళ్తదో లేదంటే ఏపీఐ కాల్ అవుతదో ఏదో ఒక ఈవెంట్ అయితే జరుగుతది. ఓకే. ఆ బటన్‌ని క్లిక్ చేసిన తర్వాత. సో, తర్వాత మనకి కావాల్సిన కంటెంట్ మనం చూసుకుంటాం. ఆ వెబ్ పేజ్‌లో. సో, ఇదంతా చేయాలంటే ఒక ఈవెంట్ అనేది జరగాలి. సో, వెన్ ద యూజర్ క్లిక్స్ ది బటన్ సో, బటన్ విడ్జెట్ అని పెట్టాను. విడ్జెట్ నథింగ్ బట్ ఆ బటన్. ఓకే. ఆ బటన్ కాంపోనెంట్. సో, ఆ బటన్ కాంపోనెంట్‌ని క్లిక్ చేసినప్పుడు సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్ అనేది ట్రిగ్గర్ అవుతది. బై యూజింగ్ జావాస్క్రిప్ట్‌లో. ఓకే. సో, అది పెర్ఫార్మ్ అయిన తర్వాత మళ్ళీ యూజర్‌కి రిఫ్లెక్టెడ్ చేంజ్ అయితే కనిపిస్తది. ఓకే. సో, ఈ థింగ్‌ని మనం ఎలా ఎఫిషియంట్‌గా, ఎలా ఫీజబుల్‌గా, ఎలా స్కేలబుల్‌గా చేయగలుగుతాం అనేది ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాం దీంట్లో. ఓకే. సో, మనకి యాడ్ ఈవెంట్ లిజనర్ మనం ఇంతకుముందు ఇక్కడ డొమైన్ ప్లస్‌లో గూడా ఇలాంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చూశాము. బట్ ఇక్కడ గూడా మనం ఇలాంటి ఎగ్జాంపుల్ అయితే చూస్తాము. ఓకే. సో, సింపుల్‌గా ఒక బటన్ తీసుకొని
ఆ బటన్‌కి యాడ్ ఈవెంట్ లిజనర్ పెట్టేసి, సో, ఆ ఈవెంట్ లిజనర్ నేమ్ అనేది క్లిక్ పెట్టేసి, దాని లోపల ఒక ఫంక్షన్‌ని కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని కాల్ చేసుకొని, ఒకటి మనం కాన్సోల్ చేసుకుంటాం. దట్ ఈస్ బటన్ క్లిక్డ్ అనేది చేసుకుంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ రిమూవ్ ఈవెంట్ లిజనర్. మనం ఆ ఈవెంట్ లిజనర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌గా ఆ ఎలిమెంట్ పైన ఉంటే, మనం చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఈ ఈ రిమూవ్ ఈవెంట్ లిజనర్ అయితే వాడుకోవచ్చు. అండ్ హియర్ వి హావ్ ఈవెంట్ ఆబ్జెక్ట్. సో, ఈ 2 థింగ్స్ అయితే మీకు ఈజీగా అర్థమవుతాయి. మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారు కన్ఫర్మ్‌గా. ఇప్పుడు ఒకసారి డెఫినిషన్ ఇవ్వండి. ఎవ్రీ ఈవెంట్ హ్యాండ్లర్ రిసీవ్స్ యాన్ ఈవెంట్ object with details about the event. Yes, exactly. In the callback function, సో ఇది కాల్‌బ్యాక్ ఫంక్షన్ గదా! సో ఇక్కడ మనకి ఈవెంట్ అనేది బై డిఫాల్ట్‌గా యాడ్ ఈవెంట్ లిజనర్‌లో నుంచెల్లి వస్తది. ఓకే. దాన్ని తీసుకొని మనం ఆ ఈవెంట్‌లో నుంచెల్లి ఏం జరిగిందో అన్నది కన్సోల్ జేసుకోవచ్చు. రైట్ సైడ్‌లో ప్రాజెక్ట్ రన్ అవుతోంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈవెంట్ ఆబ్జెక్ట్ గదా! యెస్. సో నాకు ఆల్రెడీ ఇక్కడ ఒక బటన్ ఉంది. లాస్ట్ నేమ్ బటన్ అనేది. అది నేను స్క్రిప్ట్ డాట్ జేఎస్‌లో ఎక్కడైనా బటన్ తెచ్చుకుంటున్నామా? యెస్. సబ్మిట్ బటన్ అనేది తెచ్చుకుంటున్నాం. ఓకే. యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది మనం ఆల్రెడీ ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం. ఓకే. దీని లోపల ఒక ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. సో, మనం ఈ ఈవెంట్ లిజనర్‌ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే, ఓకే. ఈ ఫంక్షన్ కాల్ అవ్వదు. రిమూవ్‌కి, యాడ్ ఈవెంట్ లిజనర్‌కి సేమ్‌గా రాయాలి. సో, మీరేం చేస్తారంటే సింపుల్‌గా ఒక ఫంక్షన్ రాసుకొని, సో, సింపుల్‌గా కామన్‌గా ఉండాలి వీటన్నిటికి. ఓకే. ఇప్పుడు నేను చెప్తుంది రిమూవ్ ఈవెంట్ లిజనర్ కూడా ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మీకు. ఓకే. సో, డోంట్ వర్రీ. ఫంక్షన్ అనేది రాసుకొని హ్యాండిల్ క్లిక్ బటన్ అనేది తీసుకొని బటన్ క్లిక్డ్ అని రాద్దాం. సారీ. యాహ్! బటన్ క్లిక్డే గదా! మనకు కావాల్సింది. బటన్ క్లిక్డ్ అని రాద్దాం. ఓకే. లెట్స్ రిమూవ్ థిస్. ఆ ఫంక్షన్ అనేది మనం ఇక్కడ కాల్ చేసుకోవాలి. ఓకే. సో, మనం వన్స్ యాడ్ ఈవెంట్ లిజనర్ అని యాడ్ చేసిన తర్వాత రిమూవ్ చేసుకోవాలనుకుంటే సబ్మిట్ బటన్ డాట్ రిమూవ్ ఈవెంట్ లిజనర్. సో, దీని లోపల జస్ట్ ఆ ఈవెంట్ నేమ్ ఇచ్చేసి నెక్స్ట్ ఏదైతే ఫంక్షన్ మనం రిమూవ్ చేయాలనుకుంటున్నామో, ఏదైతే కాల్ బ్యాక్ ఫంక్షన్ మనం రిమూవ్ చేయాలనుకుంటున్నామో అది చేయాలిక్కడ. ఓకే. గుడ్. సో, ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నప్పుడు ఏం అవ్వట్లేదు. నేను కన్సోల్ చేసి చూపిస్తాను. కన్సోల్‌లోకెళ్ళి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడేం అవ్వట్లేదు. సో, ఈ రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనేది దీని పైనుందనుకోండి. ఐ మీన్ యాడ్ ఈవెంట్ లిజనర్ పైనుంటే మనకిప్పుడు ఈవెంట్ లిజనర్ యాడ్ అవుతది. సో, సబ్మిట్ చేస్తున్నప్పుడల్లా బటన్ క్లిక్డ్ అని వస్తది. సో, ఇలా. ఇక్కడ మీకు కన్సోల్ కనిపిస్తుంది గదా! ఇది. ఓకే. సో, నేను రిమూవ్ ఈవెంట్ లిజనర్ కూడా ఎగ్జాంపుల్ ఇచ్చేసాను. ఈవెంట్ ఆబ్జెక్ట్. యెస్. ఎగ్జాక్ట్‌లీ ఈవెంట్ ఆబ్జెక్ట్ ఏంటో మనం చూస్తాము. సో, ఈ సబ్మిట్ బటనే. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనం యూజర్ ఏ కీ పైన క్లిక్ చేస్తున్నాడో దాన్ని కాన్సెల్ ఔట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈవెంట్ లిజనర్ క్లిక్ అవ్వదప్పుడు. ఓకే. సో, ఇదేమవుతది? కీ డౌన్ అవుతది. మనం ఏం చెప్పుకున్నాం? ఒక ఈవెంట్ అనేది పాస్ అవుతదని చెప్పాను. ఓకే. సో, డైరెక్ట్‌గా మీరు ఈవెంట్ అనేది తీసుకోవచ్చు, ఈవెన్ అనేది తీసుకోవచ్చు. మీ ఇష్టం ఉన్న నేమ్ తీసుకోవచ్చు. బట్ దీంట్లోకైతే ఈవెంట్ వస్తది. ఆ ఈవెంట్‌ని మనం కాన్సెల్ ఔట్ చేసుకుందాం. ఓకే. సో, ఈవెంట్ డాట్ కీ అంటే ఇప్పుడు నాకు ఒక ఆబ్జెక్ట్ వస్తది. ఆ ఆబ్జెక్ట్‌లో కీ అనే ప్రాపర్టీ ఉంటది. ఆ కీ అనే ప్రాపర్టీని నేను ఎంటర్ చేసిన వాల్యూ అన్నట్టు. ఓకే. సో, సింపుల్‌గా నేను ఇక్కడికొచ్చాను గదా! సో, నేను దీంట్లోకొచ్చాను. నేను ఈ కన్సోల్ విండోని బాటమ్‌గా పెట్టేసి యెస్. సో, ఇప్పుడు నేను ఒక ఎల్ క్లిక్ చేశాను. మీరిప్పుడు ఏంటి ఒక బటన్‌గా పెట్టారు. సో, బటన్ పైన హోవర్ చేసినప్పుడు మాత్రమే మన ఏమన్నా మన కీబోర్డ్‌లో మన ల్యాప్‌టాప్ కీప్యాడ్‌లో ఏమన్నా ఎంటర్ చేసినప్పుడు దాని వాల్యూ డౌన్ ఐ మీన్ కాన్సెల్ ఔట్ అయితది. ఓకే. సో, నేను కర్సర్ అనేది సబ్మిట్ పైన పెట్టాను. సో, ఎందుకంటే దీనికే మనం యాడ్ ఈవెంట్ లిజనర్ పెట్టాం. ఓకే. లెట్స్ సే నేను కే క్లిక్ చేస్తున్నాను. యెస్.
సో, సబ్మిట్ బటన్ పైన ఒకసారి క్లిక్ జేసి, క్లిక్ జేయండి. ఓకే. సో, మీకప్పుడు అర్థమవుతది. లేదు అంటే మీరు డైరెక్ట్‌గా నాకు ఈ బటన్ కాదు ఎంటైర్ విండోకి పెట్టుకోవాలనుకుంటే డాక్యుమెంట్. ఓకే. సో, మీరు దేనైనా క్లిక్ జేసుకోవచ్చు. డాక్యుమెంట్ ఏం పెట్టారంటే కంప్లీట్ మన వెబ్‌సైట్ మొత్తంలో ఒకసారి క్లిక్ జేశామంటే మన డాక్యుమెంట్‌లోకి కర్సర్ ఒస్తది. ఆ కర్సర్ వచ్చిన తర్వాత ఏ కీబోర్డ్‌నైనా మనం ఏ ఏ వర్డ్‌నైనా మనం ఎంటర్ జేసుకోవచ్చు. సో, అది కాన్సోల్ ఔట్ అయితది. ఓకే. సో, నేనిప్పుడు క్లిక్ జేశాను. సో, ఇక మీరు జూస్తే ఇదొక ఆబ్జెక్ట్. ఓకే. ఈ ఆబ్జెక్ట్‌లో కీ అనేది ఒకటుంటది. కీ అని జూసారు గదా! దాంట్లో అని ఉంది. అంటే నేను కీ డౌన్ జేసినప్పుడు అనేది అక్కడ ట్రిగ్గర్ అవుతుంది. సో, మనకి దీనివల్ల మనకేమర్థమైంది? ఒక ఈవెంట్ అనేది మనకి పాస్ చేసుకోవచ్చు కొన్ని ప్రాపర్టీస్‌కి. ఆటోమేటిక్‌గా దీని లోపలికి ఒక ఆబ్జెక్ట్ ఒస్తది. ఆ ఆబ్జెక్ట్‌ని మనం దీని లోపల ఈ ఫంక్షన్ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల యూజ్ చేసుకోవచ్చు అని జెప్తున్నాడు. అండ్ ఈవెంట్ టార్గెట్. యెస్, ఎగ్జాక్ట్‌లీ వెరీ ఈజీ. మనం సింపుల్‌గా ఇప్పుడు ఒక బటన్‌ని తీసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఈజీగా చేసుకోవచ్చు దీన్ని. మీకేమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ యూఎల్ అనేది తీసుకున్నాను. సో, నా ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్‌లో ఒక యూఎల్ ట్యాగ్ తీసుకొని దాని లోపల ఎల్ఐ ట్యాగ్స్‌తోని కొన్ని రాసుకోవచ్చు. ఎలిమెంట్స్ అయితే లిస్ట్ అయితే రాసుకోవచ్చు. ఓకే. సో, ఈ అన్ఆర్డర్ లిస్ట్ తీసుకున్న తర్వాత దీన్ని క్వెరీ సెలెక్టర్‌లో పెట్టాను కాబట్టి ఈ అన్ఆర్డర్ లిస్ట్ అనేది సెలెక్ట్ అవుతది. సో, ఈ అన్ఆర్డర్ లిస్ట్ మాత్రమే నేను ఒక యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది పెట్టాను. దానిలో ఒక క్లిక్ అనేది పెట్టాను. సో, వెన్ ద యూజర్ క్లిక్స్ ఆన్ ది అన్ఆర్డర్ లిస్ట్ పైన క్లిక్ చేసినప్పుడు ఒక ఈవెంట్ అనేది కాల్ బ్యాక్ కిందకొస్తది. సో, దాని లోపల ఈ డాట్ టార్గెట్ అంటే యూఎల్ఏ. సో, దాని లోపల ఏదైతే కంటెంట్ అయితే ఉందో ఆ కంటెంట్ అంతా గూడా మనకి కన్సోల్ ఔట్ అయితది. ఓకే. సింపుల్. అండ్ ఈవెంట్ డెలిగేషన్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో, బేసికల్లీ దీనివల్ల యూజ్ ఏంటో మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో, నేనేం చేస్తున్నానంటే ఒక పేరెంట్ ట్యాగ్ అనేది ఉంది. ఓకే. లెట్స్ సే ఐ హావ్ కంటైనర్ అనేది ఉంది. కంటైనర్ లోపల కొన్ని చిల్డ్రన్స్ ఉన్నాయి. ఓకే. సో, నేనేం చేస్తున్నా అంటే చిల్డ్రన్ నాకు 50 ఉన్నాయి. ఓకే. ఐ మీన్ 50 ఉన్నాయి. చిల్డ్రన్స్ అనేటియి ఆ కంటైనర్‌కి. సో, నేను ప్రతి చిల్డ్రన్ అన్నిటికి నేను ఒకటే కామన్‌గా ఉండే యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది పెట్టాలనుకుంటున్నా. ఓకే. సో, నేను ప్రతి ఒక్కదానికి సెలెక్ట్ చేసుకొని యాడ్ ఈవెంట్ లిజనర్ పెట్టడం అనేది ఇంపార్టెంటా? ఓకే. సో, మీరు కోడ్ రాసేటప్పుడు జస్ట్ ఒక క్లాస్ నేమ్ రాసుకొని, ఆ క్లాస్ నేమ్‌కి యాడ్ ఈవెంట్ లిజనర్ మనం సెలెక్ట్ చేసుకుని క్లాస్ నేమ్‌తోని చేసుకుంటాం. క్లాస్ నేమ్స్‌ని తీసుకున్న తర్వాత దానికి ఒక యాడ్ ఈవెంట్ లిజనర్ పెట్టొచ్చు అని అంటారు మీరు. విచ్ ఈస్ ఆల్సో గుడ్. బట్ మీరొకటి ఆలోచిస్తే ఆ ప్రతి క్లాస్‌కి యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది యాడ్ అవుతుంది. విచ్ మేక్స్ సమ్ పెర్ఫార్మన్స్ ఇష్యూస్ ఆల్సో. సో, పెర్ఫార్మన్స్ ఇష్యూస్ ఒస్తాయి కాబట్టి మీరేం జేస్తారు? ఒకటే దానికి యాడ్ ఈవెంట్ లిజనర్ పెట్టాలి. కానీ దాని లోపల ఉన్న చిల్డ్రన్స్‌ని గూడా యాక్సెస్ చేసుకొని మీరు దాని పైన మానిప్యులేషన్ చేసేలాగా ఉండాలి అనుకున్నప్పుడు వి కెన్ యూజ్ ఈవెంట్ డెలిగేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడున్న ఎగ్జాంపుల్ ఏంటంటే పేరెంట్‌ని తీసుకొని దానికి మనం ఒక ఈవెంట్ లిజనర్ అయితే యాడ్ జేశాము. థట్ ఈస్ నథింగ్ బట్ క్లిక్. సో, క్లిక్ జేసినప్పుడు ఒక ఈవెంట్ అనేది యారో ఫంక్షన్‌లోకొస్తుంది. ఓకే. సో, వచ్చాక ఈ డాట్ టార్గెటెడ్ మ్యాచెస్. యెస్, ఎగ్జాక్ట్‌లీ. దాని లోపల చిల్డ్రన్ గూడా వస్తుంది. దాని టార్గెట్ అంటేనేమో దాని లోపల ఉన్న కంటెంట్ లాగా డిఫైన్ అవుతది. సో, మ్యాచెస్ డాట్ చైల్డ్ అంటే దాని లోపల ఉన్న చిల్డ్రన్‌కి ఏదైతే క్లాస్ నేమ్ విత్ చైల్డ్ అని ఉంటుందో, ఆ చైల్డ్ క్లిక్ అయింది అని మనం చూపించొచ్చు. ఓకే. థట్ ఈస్ కాల్డ్ ఈవెంట్ డెలిగేషన్. అండ్ స్టాప్ ప్రొపగేషన్. Yes, exactly. This is one of the very important concept. Stop propagation or event delegation అనేది one of the most important concepts. ఓకే. సో, ఇది మీకైతే అర్థమైంది గదా! మీరు ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్టాప్ ప్రొపగేషన్ అంటే ఏంటో. యాహ్! యెస్. సో, లెట్స్ సే మీరిక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇదంతా రిమూవ్ చేసేస్తున్నాను నేను ఇప్పుడు ప్రెజెంట్. సో, ఓన్లీ ఒక కంటైనర్ తీసుకొని విత్ ఐడీ కంటైనర్ తీసుకుంటే నాకెలా కనిపిస్తుందో చూద్దాం. సో, ఒకటి నాకు కంటైనర్ అయితే ఉంది. ఓకే. నెక్స్ట్ స్క్రిప్ట్.jsలో కూడా నేను కంప్లీట్‌గా రిమూవ్ చేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ నౌ. ఓకే. గుడ్. సో, ఈ కంటైనర్ లోపల ఓకే. కంటైనర్ అనేది ఒక ఐడీతోని ఒక కంటైనర్ ఉంది మనకి.
సో దీనిలో కూడా ఇంకొక సబ్ కంటైనర్ ఉందనుకుందాం. లెట్స్ సే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు సబ్ కంటైనర్ అని ఉందా, సబ్ కంటైనర్ ఉందనుకుందాం. ఓకే, సో ఈ సబ్ కంటైనర్ ని క్లాస్ నేమ్ పెట్టుకొని, సో హైట్ ఒక సమ్ 40 పిక్సెల్స్, విడ్త్ ఒక 40 పిక్సెల్స్ ఇచ్చేసి అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో నాకు ఇంకా లోపల కూడా ఒక కంటైనర్ వచ్చింది, బ్లూ కలర్ లో వచ్చింది, విచ్ ఇస్ గుడ్, బాగానే ఉంది. స్టాప్ ప్రాపగేషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, సో లెట్స్ సే ఈ కంటైనర్ ని నేను ఐడితో ఉంది కాబట్టి నేను సింపుల్ గా కాన్స్టెంట్ కంటైనర్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఈ ఐడిలో కంటైనర్. ఓకే, కంటైనర్ తోని మనకి ఈ కంటైనర్ వేరియబుల్ లో స్టోర్ అయింది, ఆ ఎలిమెంట్ అనేది సెలెక్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ సిమిలర్ గా సబ్ కంటైనర్ కూడా తెద్దాం. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి విత్ ద నేమ్ సబ్ కంటైనర్. ఓకే, సో ఈ 2 థింగ్స్ అయితే తెచ్చుకున్నాను. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం ఈ కంటైనర్ పైన క్లిక్ చేసినప్పుడు నేను ఒక ఈవెంట్ లిజనర్ యాడ్ చేద్దాం. ఓకే, సో ఆ ఈవెంట్ లిజనర్ అనేది కంటైనర్ క్లిక్ అని వస్తుంది. సో ఈ సబ్ కంటైనర్ కూడా, అంటే ఈ బ్లూ కలర్ బాక్స్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసినప్పుడు కూడా సబ్ కంటైనర్ క్లిక్ అనేది అయితే ప్రింట్ చేద్దాం. ఓకే, కన్సోల్ చేద్దాం. ఏం చేస్తారు, కంటైనర్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ విత్ ది ఈవెంట్ నేమ్ క్లిక్ and the callback function console.log కంటైనర్ క్లిక్ పెడదాం. ఓకే, సో ఇది వర్క్ అవుతుందా లేదా అనేది మనం ఈ రెడ్ కలర్ బాక్స్ పైన క్లిక్ చేసినప్పుడు అర్థమవుతుంది. సో నేను ఈ రెడ్ కలర్ బాక్స్ పైన క్లిక్ చేశాను, సో కంటైనర్ క్లిక్ అని వచ్చింది, మళ్ళీ క్లిక్ చేశాను. ఓకే, మళ్ళీ వచ్చింది, విచ్ ఇస్ ఎక్సలెంట్, బాగానే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ సబ్ కంటైనర్ పైన కూడా క్లిక్ చేస్తాను సేమ్. ఓకే, ఇంకొక ఈవెంట్ లిజనర్ పెట్టేసి క్లిక్ అని పెట్టేసి అండ్ ఇక్కడ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ పెట్టేసి, సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లో console.log, సో దీని లోపల సబ్ కంటైనర్ క్లిక్ అని పెట్టా. సో మీకు ఇక్కడ ఏం చూపిస్తుంది, కెన్ నాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ నల్, అంటే దీని లోపలికి అసలు ఆ ఎలిమెంటే సెలెక్ట్ అవ్వలేదంట విత్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఎందుకు అవ్వలేదంటే, యా ఎగ్జాక్ట్లీ, సో ఇక్కడ మనం క్లాస్ నేమ్ ఇచ్చాం కదా, సో క్లాస్ ఇస్తే మనకి ఇక్కడ ఏం సెలెక్ట్ అవ్వలేదు సబ్ కంటైనర్ లోకి. సో ఈ సబ్ కంటైనర్ లోకి ఏం రాలేదు కాబట్టి మీరు ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ చెప్పేస్తుంది, సో ఈ సబ్ కంటైనర్ లేదు, నువ్వు ఇంకా ఎక్కడ యాడ్ చేస్తున్నావు ఈవెంట్ అనేది. సో ఇప్పుడు ఆ ఎర్రర్ అయితే వెళ్ళిపోయింది. సో మీరు ఇక్కడ ఒకవేళ క్లాస్ అని పెడితే మాత్రం దాన్ని ఐడి లాగా కన్వర్ట్ చేసుకోండి. ఓకే, యా, సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే స్టైల్స్ లో కూడా ఇక్కడ ఐడితో తెచ్చుకుంటున్నాం కాబట్టి హ్యాష్ పెట్టండి. సో నేను ఇప్పుడు రెడ్ కలర్ పైన క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలి, కంటైనర్ క్లిక్ చేస్తున్నాం కాబట్టి కంటైనర్ క్లిక్ అని రావాలి. ఎస్ ఎగ్జాక్ట్లీ అది వచ్చింది, విచ్ ఇస్ ఎక్సలెంట్, బాగానే వర్క్ అవుతుంది, విచ్ ఇస్ గుడ్. సో ఇప్పుడు సబ్ కంటైనర్ మీద క్లిక్ చేస్తున్నప్పుడు సబ్ కంటైనర్ క్లిక్ అనేది రావాలి. సో నేను ఈ బ్లూ కలర్ మీద క్లిక్ చేస్తున్నప్పుడు సబ్ కంటైనర్ క్లిక్ అనేది రావాలి. ఎస్, అలానే అవుతుందా, అది అవుతుంది. ఎస్, ఈ సబ్ కంటైనర్ క్లిక్ అనేది అవుతుంది, కానీ ఇదేమవుతుంది, కంటైనర్ లోపల ఉన్నది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఈ రెడ్ కలర్ ని క్లిక్ చేస్తున్నా అని కూడా అనుకుంటుంది, ఎందుకు, ఇది పేరెంట్ డివ్ లో ఉంది. సో ఈ పేరెంట్ డివ్ లో మనం ఒక చిల్డ్రన్ రాసాము, దట్ ఈస్ బ్లూ కలర్ది కంటైనర్. సో నేను ఈ బ్లూ కలర్ మీద క్లిక్ చేసినప్పుడు అది రెడ్ కలర్ ని కూడా క్లిక్ చేశానేమో అనుకుంటుంది. సో దట్ ఈస్ అ డిఫరెన్స్. సో మీరేం చేయొచ్చు, నాకు ఇప్పుడు ఇలాంటి ఫంక్షనాలిటీ అనేది కొంచెం ఎర్రర్ టైప్ లాగానే ఉంది, అంటే ఏదో తప్పు చేస్తున్నట్టు ఉంది. సో బ్లూ కలర్ మీద క్లిక్ చేసినప్పుడు బ్లూ కలర్ రావాలి, రెడ్ కలర్ మీద క్లిక్ చేసినప్పుడు రెడ్ కలర్ రావాలి. సో రెండింటిది రెడ్ కలర్ మీద క్లిక్ చేసినప్పుడు కూడా బ్లూ కలర్ లో రెడ్ కలర్ వచ్చింది అనుకో, బాగుండదు. సో బ్లూ కలర్ మీద క్లిక్ చేసినప్పుడు, సో ఇక్కడ నాకు ఇక్కడ 2 ఫంక్షన్స్ కాల్ అవుతున్నాయి. సో నేనేం చేయాలి, ఈ కంటైనర్ క్లిక్ అనేది స్టాప్ చేసుకోవాలి.
సో, మనం స్టాప్ జేసుకోవాలనుకుంటే దాన్ని ఏం జేసుకోవచ్చు, స్టాప్ ప్రాపగేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు చూపెట్టినట్టు సో, ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రివెంట్స్ ది ఈవెంట్ ఫ్రమ్ బబ్లింగ్ అప్ టు ది పేరెంట్ ఎలిమెంట్స్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. సో, మీరు బేసికల్లీ ఇక్కడ ఒక ఈవెంట్‌ని తీసుకోండి. ఏదైతే చిన్న ఎలిమెంట్ ఉంటుందో, ఏదైతే చిల్డ్రన్ ఎలిమెంట్ ఉంటుందో దానికి మనం ఈవెంట్ అనేది తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఈ ఈవెంట్‌లో ఈవెంట్ డాట్ స్టాప్ ప్రాపగేషన్ అనే ఒక మెథడ్ ఉంటుంది. సో, దాన్ని కాల్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా దాని పేరెంట్‌లో ఉన్న యాడ్ ఈవెంట్ లిజనర్ అన్నిటిని కూడా తొలగించేసి, తీసివేసేసి మనకి రిజల్ట్ ఇస్తది. ఓకే. సో, ఇప్పుడు సబ్ కంటైనర్ మీద క్లిక్ చేసినప్పుడు ఓన్లీ సబ్ కంటైనర్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు నేను రెడ్ కలర్ పైన క్లిక్ చేసినప్పుడు ఓన్లీ కంటైనర్ క్లిక్డ్ అని మాత్రమే వస్తుంది. ఓకే. విచ్ ఈస్ గుడ్. సో, దానికి మనం ఈ స్టాప్ ప్రాపగేషన్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇన్ కేస్ మీరు ఎలాంటి లైబ్రరీ యూజ్ చేయనప్పుడు లైక్ రియాక్ట్ గాని ఎలాంటివి మనం యూజ్ చేయనప్పుడు ఈ స్టాప్ ప్రాపగేషన్ అనేది స్టాటిక్ వెబ్‌సైట్‌లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే. సో, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఈవెంట్ స్టాప్ ప్రాపగేషన్. అండ్ నెక్స్ట్ ఈవెంట్ డిఫాల్ట్, ప్రివెంట్ డిఫాల్ట్. యెస్. దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు మనం నడుస్తున్న ఈ W3 కొత్త వెర్షన్‌లలో ఈ ప్రివెంట్ డిఫాల్ట్ అనేది అంత అవసరం లేదు. బట్ మీరు ఇది తెలుసుకుంటే మాత్రం చాలా యూజ్ అవుతది. మనం ఇప్పుడు ఒక ఫార్మ్ ఉందబ్బా! ఒక ఫార్మ్ ఉంది. సో, ఆ ఫార్మ్‌ని మనం సబ్మిట్ చేసినప్పుడు పేజ్ అనేది రీలోడ్ అవుతది. ఓకే. సో, సమ్ కైండ్ ఆఫ్ నావిగేషన్ అనేది జరుగుతుంది. సో, అప్పుడేమవుతదంటే దాని లోపలున్న ఫార్మ్ లోపలున్న డేటా అనేది క్లియర్ అవుతది. సో, దాన్ని క్లియర్ అవ్వకుండా మనం అలానే ఉంచాలి. ఎలాంటి ఈవెంట్ జరగకుండా పేజ్ రీలోడ్ అవ్వకుండా చూసుకోవాలి అనుకున్నప్పుడు మనం ప్రివెంట్ డిఫాల్ట్ అనేది వాడదాం. సో, మీరు ఇది ప్రాక్టికల్‌గా చేయనవసరం లేదు. మీకిది వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను. సో, ప్రివెంట్ డిఫాల్ట్ అనేది మనం ఫార్మ్స్‌లో ఆ డేటా మిస్ గాకుండా మనం చూస్తాము. ఓకే. సో, ఇక్కడ కన్సోల్ డాట్‌లో ఫార్మ్ సబ్మిటెడ్, ప్రివెంటెడ్. సబ్మిషన్ ప్రివెంటెడ్. గుడ్. బానే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే వన్స్ ఆప్షన్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, మనం ఈవెంట్ లిజనర్ అనేది పెడదాము. సో, ఇది కూడా నేను ఎగ్జాంపుల్ చూపెట్టాను. మీరు ఇది చేసుకుంటూ వెళ్తే మాత్రం ఈజీగా అర్థమవుతది. ఆర్ ఎల్స్ నేను చూపిస్తాను పర్లేదు. ఒక సింగిల్ లైన్‌లో ఉంటది కాబట్టి. సో, ఈ వన్స్ ఆప్షన్ అనేది ఏం చేస్తదంటే, మనం బేసికల్లీ యాడ్ ఈవెంట్ లిజనర్‌కి 3 పారామీటర్స్ ఉంటాయి. సో, వన్ ఈస్ ఆప్షనల్ థాట్ ఈస్ ఆప్షన్. ఓకే. ఫస్ట్ దాంట్లో మనం ఏం పంపియచ్చు? ఈవెంట్ నేమ్‌లు పంపియచ్చు. సో, ఎలాంటి ఈవెంట్ అది? క్లిక్కా? డబుల్ ట్యాపా? కీ డౌనా? కీ అప్పా? ఏదంటే అది. ఓకే. సో, ఆ ఈవెంట్ లిజనర్ నేమ్ డిఫైన్ చేసిన తర్వాత కాల్ బ్యాక్ ఉంటుందని చెప్పాము. సో, ఈ కాల్ బ్యాక్ అయిపోయిన తర్వాత ఒక ఆప్షన్ అనేది ఉంటది. సో, ఆప్షన్‌లో చాలా థింగ్స్ అయితే ఉంటాయి. దాంట్లో మనకి వన్స్ అనేది ఒకటి. సో, వన్స్ అనేది ట్రూ పెట్టామనుకో, సో, ఇదేం చేస్తదంటే మనం ఫస్ట్ టైమ్ ఇనిషియల్‌గా ఒక బటన్‌ని క్లిక్ చేశామంటే దాని పైన ఉన్న యాడ్ ఈవెంట్ లిజనర్‌ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఆర్ ఎల్స్ ఆ ఈవెంట్ లిజనర్ ఓన్లీ వన్ టైమ్ మాత్రమే క్లిక్ అవ్వాలి అనుకున్నప్పుడు వి కెన్ యూజ్ దిస్. బట్ ఇది ఎక్కడ యూజ్ అవుతదనే ఒక క్వెషన్ అయితే మీకు రావచ్చు. యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇది ఎక్కడ యూజ్ అవుతదంటే లాగిన్ ఫార్మ్ ఒకటుంది. సో, ఆ లాగిన్ ఫార్మ్‌లో మనం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ చేస్తాం. సో, మనకి సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉండో లేదంటే ఇంకో ఏదో ఇష్యూ ఉండో సో, ఆ ఫార్మ్ పైన నేను మల్టిపుల్ టైమ్స్ ట్యాప్ చేశా. సో, అప్పుడేమవుతది? నాకు ఒకవేళ ఇన్ కేస్ అయన్నీ గూడా కన్సిడరేషన్‌లోకొస్తే యాన్ ట్యాప్ అనేది ఆన్ క్లిక్ అనేది నేను బటన్‌ని మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేశాను కాబట్టి ఏపీఐ కాల్స్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఎళ్తది. ఓకే. సో, దానివల్ల మనకి రిసోర్సెస్ వేస్ట్ అవుతాయి. సో, దట్ ఈస్ ఎ మేజర్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పెర్ఫార్మన్స్ ఇష్యూస్ గూడా వస్తాయి. ఓకే. సో, వాటన్నిటిని మనం ఓవర్‌కమ్ జేసుకోవాలంటే ఒక బటన్‌ని ఒకసారి క్లిక్ జేశానంటే మళ్ళీ ఇంకొకసారి క్లిక్ జేయనీయొద్దు. అంటిల్ అన్‌లెస్ మన థింగ్ అనేది ట్రూ అయ్యే వరకి. ఓకే. సో, మీకివన్నీ గూడా ప్రాపర్‌గా అర్థమవుతాయి. బట్ లాగిన్ ఫార్మ్‌లో మనం ఒకసారి లాగిన్ జేశామంటే, ఆ యాక్షన్‌ని లోడ్ అయితున్న వరకి సో, ఆ ఏపీఐ కాల్ అవుతుంది. సో, ఆ ఏపీఐ నుంచెల్లి ఇంకేం రెస్పాన్స్ రాలేదు అనుకున్నప్పుడు మనం ఒక లోడర్ పెట్టొచ్చు. అప్పుడు మనం బటన్ అనేది డిసేబుల్ జేసుకోవాలి. లేదంటే దానికున్న ఈవెంట్ లిజనర్‌ని డిసేబుల్ చేయాలి. సో, అదెలా జేయొచ్చంటే మనం ఈ వన్స్ ట్రూ అని పెట్టామంటే అది ఓన్లీ వన్ టైమ్ మాత్రమే కాల్ అవుతది. తర్వాత ఆ ఈవెంట్ లిజనర్ అనేది రిమూవ్ అవుతది. సో, దట్ ఈస్ ద థింగ్. ఓకే. సో, మీకర్థమైంది గదా! సో, ఇప్పుడు నేను ఈ కంటైనర్ ఉంది. ఈ కంటైనర్ క్లిక్డ్ అనేదుంది. సో, వన్స్ ట్రూ అని బెట్టినప్పుడు ఈ కంటైనర్‌ని నేను ఒకటేసారి క్లిక్ చేయగలుగుతా. సో, 2, 3 టైమ్స్ క్లిక్ చేసినా సరే నాకు కన్సోల్ లాగ్‌లో నాకు అన్ని సార్లు ప్రింట్ అవ్వదు. ఓకే. సో, మీరు మళ్ళీ టెక్జోమీడియాకెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేయండి.
సో, నేనేం చేస్తున్నాను, కంటైనర్ పైన క్లిక్ చేస్తున్నా. సో, కంటైనర్ క్లిక్డ్ అని వచ్చింది. మళ్ళీ క్లిక్ చేస్తున్నా, మళ్ళీ క్లిక్ చేస్తున్నా. ఎన్ని సార్లు క్లిక్ చేసినా సరే నాకిక్కడ మళ్ళీ ఎక్స్‌ట్రాది రావట్లేదు. సో, నేను పేజ్ రిఫ్రెష్ చేసినప్పుడు కంప్లీట్‌గా అన్నీ రిఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు ఆ రెడ్ కలర్ మీద క్లిక్ చేసినప్పుడు వన్ టైమ్ కాల్ అవుతది. ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది. ఓకే. సో, మీరు క్లిక్ చేయండి. కాల్ అయింది. సో, మళ్ళీ క్లిక్ చేస్తే రావట్లేదు. సో, ఇది మనకి ఈ ఆప్షన్‌లో ప్రొవైడ్ చేసే వాల్యూతోని పాసిబిలిటీ ఉంటది. సో, దాని రిక్వైర్మెంట్ బట్టి మనం రాసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను అది రిమూవ్ చేశాను కాబట్టి నాకు ఎన్ని సార్లు క్లిక్ చేస్తే అన్ని సార్లు నాకు కాన్సోల్ అవుతది. ఓకే. సో, నేను క్లిక్ చేస్తూనే ఉన్నాను. సో, నాకిక్కడ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది చూడండి. 14 టైమ్స్ క్లిక్ చేశాను. సో, 1 టైమ్ క్లిక్ చేస్తే 15, 16, 17, 18 అట్లా. ఓకే. సో, ఓన్లీ వన్ టైమ్ మాత్రమే క్లిక్ అవ్వాలనుకున్నప్పుడు మనం వన్ స్ట్రో అని పెట్టుకోవచ్చు. ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ యాస్ దట్. ఓకే. సో, పాసివ్ ట్రూ. యెస్. ఇది గూడా మనకి చాలా చోట్లలో యూజ్ అవుతది. మనకి బేసికల్లీ సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్ జరుగుతున్నప్పుడు, ప్రివెంటివ్ ఫాల్ట్ జరుగుతున్నప్పుడు స్క్రోల్ అనేది చాలా స్లోగా అయితే ఉంటది. కొన్ని పొజిషన్స్‌లో, కొన్ని థింగ్స్‌లో. ఓకే. సో, అదేంటి పెర్ఫార్మన్స్ ఇష్యూస్ వస్తాయి వాటి వల్ల. యూజర్ అనేవాడు ఎంత స్క్రోల్ చేసినా సరే వెబ్‌సైట్ స్క్రోల్ అవ్వదు. సో, అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్‌లో నేను ఇది ప్రాక్టికల్‌గా అయితే చూపెట్టలేను. బట్ పాసివ్ ట్రూ అని పెడితే మాత్రం మీరు ఆ స్క్రోల్ ఎక్కడున్నా సరే, ఆ కంటైనర్‌లో స్క్రోల్ చేశారంటే స్మూత్‌గా స్క్రోల్ అవుతది. సో, అంతవరకు అయితే గుర్తుపెట్టుకోండి. మనం ప్రాజెక్ట్‌లో చేస్తాం కదా! సో, అప్పుడు ఇంకా బాగా యూజ్ అవుతాయి ఈ థింగ్స్ అనేది. ఓకే. అండ్ ఇన్‌లైన్ ఈవెంట్స్ నాట్ రికమెండెడ్. యెస్. సో, మనకి ఏదైనా ఇలాంటి కైండ్ ఆఫ్ యాక్షన్స్ ఆన్ క్లిక్ జేసినా, కీ డౌన్ జేసినా, ఏదైనా జేసినా గూడా మనం ఇలాంటి ఒక యాడ్ ఈవెంట్ లిస్టనర్ అనేది పెట్టనీకి ట్రై జేసుకోవాలి. సో, దీనివల్ల మనకి ఆహ్, రీయూజబిలిటీ అనేది పెరుగుతది. ఎగ్జాక్ట్‌లీ పెరుగుతది. అండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతది. అండ్ దీనివల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయి. యాడ్ ఈవెంట్ లిస్టనర్ పెట్టడం వల్ల. మనం ఎప్పుడైతే ఇన్‌లైన్‌గా ఇలా ఆన్ క్లిక్ అని డైరెక్ట్‌గా పెట్టామో ఇలా గూడా వర్క్ అవుతది. సో, దాని లోపల ఉన్న ఫంక్షన్ మనం ట్రిగ్గర్ చేస్తాం. ఆ ఫంక్షన్ గూడా కాల్ అవుతది. సో, దానివల్ల ఆహ్, ఫ్లెక్సిబిలిటీ అనేది తక్కువవుతది. ఓకే. సో, ఇలాంటివి చేయడం అనేది మోస్ట్‌లీ అవాయిడ్ చేయడం అంటే బెటర్. ఓకే. డైరెక్ట్‌గా మనకేదో చిన్న చిన్న ప్రాజెక్ట్‌లు అంటే చేసుకోవచ్చు. ఆన్ క్లిక్ అని పెట్టేసి డైరెక్ట్‌గా దాని లోపల ఒక ఫంక్షన్‌ని ట్రిగ్గర్ చేసుకొని, ఆ ఫంక్షన్ అనేది జావాస్క్రిప్ట్‌లో రాసుకుంటే సరిపోతది. సింపుల్. బట్ మనం ఒక కొంచెం పెద్ద అప్లికేషన్‌లోకెళ్ళాక ఇలాంటి థింగ్స్ అనేది అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, నేనిక్కడ మీకు సో, దీంట్లో మనం ఈ కాన్సెప్ట్ ఏమేమైతే నేర్చుకున్నామో ఆ థింగ్స్ అండ్ వాటి పర్పస్ ఏంటి? దానికొక చిన్న ఎగ్జాంపుల్ అండ్ మనం చేసేది. సో, మనం చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటో గూడా నేనిక్కడ మెన్షన్ చేశాను. సో, మీకైతే ఈజీగా అర్థమవుతది. సో, ఇన్ కేస్ అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి. ఈవెంట్ ఎలా వర్క్ అవుతది? సో, దాంట్లో ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ మనం చేసుకోవచ్చు అనేది కంప్లీట్‌గా మనం ఈవెంట్ హ్యాండ్లింగ్‌లో అయితే డిస్కస్ చేశాము. అండ్ నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్. సో, ఈ అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏం లేదు. సో, అరేస్ అంటేనేమో మనకి కొన్ని వాల్యూస్ అది స్ట్రింగ్ అయినా, ఇంటిజర్ అయినా, బూలియన్స్ అయినా ఒక కలెక్షన్‌లో పెట్టడమే అరేస్. సో, ఈ అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి. ఒక మన ఇప్పుడు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ఒక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ వర్క్ అవుతుంది అంటే 100కి 200% ఈ అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ అయితే యూజ్ చేస్తారు. ఓకే. సో, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఆల్‌మోస్ట్ 99% అయితే మనం సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ అయితే యూజ్ చేస్తాం. ఓకే. సో, ఇవి నేను ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ప్రాపర్‌గా. యాహ్! సో, జావాస్క్రిప్ట్ అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ గైడ్. క్రియేటింగ్ అరేస్. సో, మనం అరేని ఎలా క్రియేట్ చేయొచ్చు? ఓకే. సో, ఇన్ ద జావాస్క్రిప్ట్ వి హావ్ 2 మెథడ్స్. మనకి 2 మెథడ్స్ ఉంటాయి. సో, ఆ 2 మెథడ్‌ని యూజ్ చేసుకొని మనం అరేస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈజీ యాస్ దట్. సో, మనం ఫస్ట్‌ది ఇక్కడ ఏముందంటే అరే1 1, 2, 3 అనేది స్క్వేర్ బ్రేస్‌లో ఉంది. అంటే ఈ 1, 2, 3 అనేది ఒక అరేలో ఉన్నాయని దాని మీనింగ్. సో, 1, 2, 3 అనేది ఒక్కొక్కటి ఇంటిజర్. ఓకే. 1 అనేది ఒక ఇంటిజర్, 2 అనేది ఒక ఇంటిజర్ అండ్ 3 అనేది కూడా ఒక ఇంటిజర్. ఇలా పెట్టుకోవడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి. ఓకే. సో, ఎలాంటి యూజెస్ ఉండొచ్చు అని మీరు గూడా అడగొచ్చు. వెబ్‌సైట్ ఉంది. సో, దాంట్లో లిస్ట్ ఆఫ్ సమ్ కార్స్ చూపిస్తున్నాయి అనుకోండి. యెస్. కార్స్. సో, ఆ కార్‌లో ఒక్కొక్క కారు మనకి ఒక లిస్ట్‌లో ఉన్నాయి. సో, ఆ డేటా అనేది మనం బ్యాకెండ్ నుంచి తెచ్చుకుంటాం. సో, ఆ అరేదనేది డేటాబేస్‌లో ఎలా స్టోర్ అవుతాయి. సో, స్టోర్ అయ్యేటప్పుడు
మనకు ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క ఎంట్రీ కింద స్టోర్ అవుతాయి. అయన్నీ మనం తెచ్చుకునేటప్పుడు ఒక అరేలను లేదంటే ఒక జేసన్‌లను తెచ్చుకుంటాం. ఓకే. సో, అక్కడ మనకి ఈ అరేస్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ మెనీ కేసెస్ చాలా కేసెస్‌లో మనకి అరే అయితే యూజ్ అవుతది. ఓకే. సో, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపెట్టాడు. అండ్ నెక్స్ట్ అరే 2. సో, ఇలా కూడా మనం ఒక అరేని క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ అని పెట్టేసి, అరే అని పెట్టేసి దాని లోపల వాల్యూ పాస్ చేసుకోవచ్చు. సో, ఇది మీకు ఇంకా క్లియర్‌గా అర్థం కావాలంటే నేను ప్రాక్టికల్‌గా చూపిస్తే మాత్రం క్లియర్‌గా అర్థమవుతది. యెస్. మన ఈ స్క్రిప్ట్ పైన ఏదైతే ఉంటదో అదంతా కూడా రిమూవ్ చేసుకోండి. సో, మనకిప్పుడైతే అది అవసరం లేదు. సో, మనం కంప్లీట్‌గా అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఓకే. అండ్ స్క్రిప్ట్ డాట్ జేఎస్‌లో కూడా ఏమున్నా సరే అవన్నీ కూడా రిమూవ్ చేసుకోండి. అండ్ ఇండెక్స్ డాట్ ఎస్‌సిఎస్‌లో ఏమున్నా కూడా సారీ స్టైల్స్ డాట్ సీఎస్‌ఎస్‌లో ఏమున్నా కూడా దాన్ని కూడా రిమూవ్ చేసేసుకోండి. ఓకే. సో, నాకు ఈ పేజ్ అనేది ఎలా ఉంటది ఇప్పుడు మొత్తం వైట్ కలర్‌లో ఉంటది. రిఫ్రెష్ చేస్తున్నా. యెస్. వైట్ కలర్‌లో ఉంది. నేనిప్పుడు ఈ స్క్రిప్ట్ డాట్ జేఎస్‌ఎస్‌లో ఏదైతే జావాస్క్రిప్ట్ రాస్తానో ఇక్కడ నాకు ఆల్రెడీ లింక్ చేసి ఉన్నాను కాబట్టి ఈ స్క్రిప్ట్ డాట్ జేఎస్‌లో నేమ్ రాసినా గూడా ఇప్పుడు ఇక్కడ కన్సోల్ జేసుకోవచ్చు. లెట్స్ సే కన్సోల్ సమ్ నేమ్ ఏదో ఒక నేమ్ అనుకుందాం. లెట్స్ సే రాజేష్. యెస్. సో, రాజేష్ అనేది ప్రింట్ అయింది. మనకి జావాస్క్రిప్ట్ కూడా ప్రాపర్‌గా వర్క్ అవుతుందని అర్థమైంది. సో, యాహ్! సో, క్రియేటింగ్ అరేస్ అనేది మనం ఒక మెథడ్ చూసాము. అండ్ ఇదొక మెథడ్ చూసాము. సో, మీరేం చేస్తారంటే సింపుల్‌గా సమ్ నెమ్స్ అని పెట్టుకోండి. లేదంటే ఓకే. నెమ్స్ అనేది ఒక నేమ్. సో, దీంట్లో మనం ఏం చేస్తున్నాం 3, 3, 5, 7, 3, 5, 3, 5, 8 సో, మీ ఇష్టమైన నంబర్‌లు టైప్ చేసుకొని ఒక అరే అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ కన్సోల్ డాట్ లాగ్ నెమ్స్ అని పెట్టేస్తే మనకి ఆబ్జెక్ట్ అంతా కూడా చూపిస్తది ఇక్కడ. ఓకే. చూపించింది కదా! సో దట్ మనకిక్కడ అరేస్ అన్నీ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే. నాకిక్కడ చూపిస్తుంది గదా! సో, ఇక్కడ 6 ఎలిమెంట్స్ ఉన్నాయంట దీని లోపల. సో, దానిపైన ఎక్స్‌పాండ్ చేస్తున్నప్పుడు నాకు ఇండెక్స్ మ్యాప్ చేసుకొని దాని వాల్యూ ఉంది. ఓకే. సో, ఇండెక్స్ 0లో 3 ఉంది అంట. ఇండెక్స్ 1లో 3 ఉంది అంట. ఇండెక్స్ 2లో 5 ఉంది అంట. సో, అలా అలా ఉన్నాయి. ఓకే. సో, మనకు ఒక అరే అయితే క్రియేట్ అయింది. ఓకే. దిస్ ఈస్ ద వెరీ సింపుల్ మెథడ్. అండ్ ఇంకొక మెథడ్ కూడా మనం చెప్పుకున్నాం గదా! సో, కాన్స్టాంట్ nums2 అనే ఇంకొక అరేని తీసుకొని, న్యూ అని పెట్టేసి, న్యూ అనేది ఒక కీవర్డ్. సో, అరే అనే క్లాస్‌ని మనం కాల్ చేసుకోవాలి. ఓకే. అరే అనే క్లాస్‌ని కాల్ చేసుకొని దాని లోపల పై అని పెట్టేద్దాం. అండ్ దీన్ని ఒకసారి ప్రింట్ చేద్దాం. అసలు ఏమొస్తుంది డేటా అనేది ఇందుకి. కన్సోల్ డాట్ లాగ్ nums2 గదా! యెస్. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతి ఒక్క ఎలిమెంట్‌లో ఎంప్టీ ఇంటూ 5 అని ఉంది. అంటే 5 టైమ్స్ మనకి ఎంప్టీనే ఉంది అని దాని మీనింగ్. సో, అలా వద్దు. నాకు ఓన్లీ 5 అనేది మాత్రమే ఫిల్ అయిపోవాలి అన్నిట్లలో అనుకున్నప్పుడు ఫిల్ అనే ఒక మెథడ్‌ని వాడుకోవచ్చు మనం. సో, దీని లోపల ఉంటది. సో, ఫిల్ విత్ అరే ఇప్పుడు మన నమ్స్2 అరే అనేది అన్ని కంప్లీట్‌గా ఇప్పుడు మనకి 5 ఎలిమెంట్స్ అయితే ఉన్నాయిగా అరేలో, ఆ ఎలిమెంట్స్ అన్నిటికి మనం జీరోని ఫిలప్ చేద్దాం. ఓకే. సో, అన్నీ జీరో ఫిలప్ అయిపోతాయి. లేదు ఒక స్ట్రింగ్‌తోని ఆహ్, ఫిలప్ అయిపోవాలి రాజేష్ అనేది. ఓకే. సో, రాజేష్‌తోని అన్ని ఆ అరేలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ రాజేష్‌తోని ఫిలప్ అయిపోతది. సో, నాకు ఓన్లీ 1 టైమే కావాలనుకో ఈ సైజ్‌ని మార్చుకోవచ్చు నువ్వు. 1 పెట్టావనుకో, ఆ 1 తోనే మనకి రాజేష్ అనేది క్రియేట్ అవుతది అరే. ఓకే. సో, ఇలాంటి మెథడ్స్ అయితే ఉంటాయి మనకి మోస్ట్‌లీ. 3 పెట్టామంటే 3 టైమ్స్ రాజేష్ అని వస్తది దాంట్లో. ఓకే. నెక్స్ట్ లూపింగ్ త్రూ అరేస్. యెస్. మనం అరేస్ తీసుకున్నామంటే ఖచ్చితంగా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ తెలియాలి. ఆ అరేని ఎలా ఇటరేట్ చేయగలుగుతాం? ఆ అరేని ఎలా మ్యాపింగ్ చేయగలుగుతాం అనేది కన్ఫర్మ్‌గా తెలిసి ఉండాలి. సో, మనం ఎలాంటి ప్రాబ్లమ్‌నైనా సాల్వ్ చేయగలుగుతాము. ఇది ఎంత మనకి ఐడియా ఉంటే, ఎంత లూపింగ్ ఐడియా ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో, మనం జావా స్క్రిప్ట్‌లో ఒక అరేని మ్యాప్ చేసుకోవాలంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడ్స్ అయితే ఉంటాయి. అందులో మనం ఫర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక సెకండ్ ఎగ్జాంపుల్ చూపెట్టాను కదా! ఫర్. ఫర్ అని పెట్టేసి ఆ ఫంక్షన్ లోపల ఓకే. సో, అదొక లూప్. సో, దీని లోపల ఐటెమ్ ఆఫ్ అరే అంటే ఐటెమ్‌లో ఉన్న ప్రతి ఒక్క వాల్యూమ్‌ని తీసుకొని ఈ ఐటెమ్‌లో పెడతది. అంటే ఇటరేషన్‌లోకొస్తది. సో, దాన్ని నేను కన్సోల్ లాగ్ చేసేసాను. సింపుల్. వెరీ సింపుల్. అండ్ ఫర్ ఈచ్‌ని గూడా మనం వాడుకొని ఈజీగా చేసుకోవచ్చు. సో, ఆ అరే డాట్ ఫర్ ఈచ్ అని పెట్టుకొని దాని లోపల ఒక
యారో ఫంక్షన్ అయితే పెట్టుకోవచ్చు. సో దిస్ ఈస్ అండ్ యారో ఫంక్షన్ ఐటెమ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఒకటి ఇది ఉంది కదా! యారో అని. సో, దాన్ని కాన్సల్ట్ చేసుకొని ఒక్కొక్క ఐటెమ్‌ని ఇటరేషన్ చేసుకున్న తర్వాత మనం కాన్సల్ట్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఫరీస్‌తోని. సో, మ్యాపింగ్ కూడా సేమ్ సిమిలర్‌గా అలానే ఉంటది. సో, మనం బేసికల్లీ ఈ మ్యాప్ అనేది ఒక రియాక్ట్‌లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామంటే ఈ మ్యాప్ అనే మెథడ్ చాలా చోట్లలో యూజ్ చేస్తాం జేఎస్6లో. సో, మీకు ఇప్పుడు అది అవసరం లేదు. రియాక్ట్ నేర్చుకునేటప్పుడు మీరు ఆ మ్యాపింగ్ కూడా నేర్చుకుంటారు. సో, ఈజీ యాజ్ దట్. అండ్ ఫర్ ఆప్ అనేది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ మనం మోస్ట్‌లీ యూజ్ చేసుకునేది మాత్రం ఫర్ ఈచ్ అండ్ ఫర్ లూప్. సో, ఈ ఫర్ ఈచ్ అండ్ ఫర్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో, మిగతా ఏయి గుర్తుపెట్టుకోకున్నా పర్లేదు గానీ, ఈ ఫర్ ఈచ్ అండ్ ఫర్ అయితే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో, ఈ థింగ్స్ అనేది ఇక్కడ ఎలా వర్క్ అవుతున్నాయో నేను డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే. సో, ఫస్ట్ అయితే మనం ఫర్ ఈచ్‌తోనైతే చూద్దాము. ఓకే. సో, నాకిక్కడ నమ్స్ అనేది ఆల్రెడీ ఉంది. ఓకే. సో, దీన్ని ఫరీస్‌లోకి పంపించుకొని నేను ఒక్కొక్క ఎలిమెంట్‌కి ఓకే. సో, ఇది ఒక అరే గదా! సో, దీనిలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్‌కి 1 ప్లస్ ఒక అంటే ఐ మీన్ 1 యాడ్ చేద్దామనుకుంటున్నా. అంటే ఈ 3కి 1 యాడ్ చేస్తే 4 అవుతది. అండ్ ఈ 3కి 1 యాడ్ చేస్తే 4 అవుతది. ఈ 5కి 1 యాడ్ చేస్తే 6 అవుతది. సో, అలా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్నిటికి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అనైతే నేను అనుకుంటున్నా. సో, మీరు సింపుల్‌గా ఏం చేసుకోవచ్చు దాని కోసమని మనం ఇటరేషన్ అయితే చేయాలి. బై యూజింగ్ ఫర్ ఈచ్. ఫర్ ఈచ్‌ని యూజ్ చేసుకొని సో, లెట్స్ సే కాన్స్టాంట్ ఈస్ ఈక్వల్ టు ఒక ఫంక్షన్ రాద్దాం కదా! యెస్. న్యూ అరే అనేది ఒకటి పెడదాం. ఓకే. సో, దీంట్లో బేసికల్లీ నమ్స్ తీసుకుంటున్నాం. దీనికి ఫర్ ఈచ్ పెట్టేస్తున్నాం. అండ్ దీని లోపల ఒక యారో ఫంక్షన్ ఉంటది అని చెప్పుకున్నాం. సో, యారో ఫంక్షన్ ఒక్కొక్క నేమ్ వస్తది. నమ్స్ తీసుకున్నాం కాబట్టి సో, దీని లోపల మనం ఏం చేస్తున్నామంటే రిటర్న్ అని పెట్టేసి నమ్ ప్లస్ 1 అని పెట్టేద్దాం. ఓకే. లెట్స్ కన్సోల్ దిస్ న్యూ అరే అనేది ప్రింట్ చేసుకుందాం. ఓకే. సో, ఇప్పుడేమొచ్చింది నాకు అన్‌డిఫైన్డ్ అని వచ్చింది. యెస్. ఇలా రావాలని నేను చేశాను. ఓకే. సో, మీరు ఇలా ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేసుకుంటా ఎర్రర్స్ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ ఎళ్తే మీరు నెక్స్ట్ టైమ్ ఏం చేస్తారంటే ఇలాంటి ఎర్రర్ వచ్చినా కూడా మీరు భయపడరు. ఓకే. ఇక్కడ ఫర్ ఈచ్ వాడాం మనం. సో, ఈ ఫర్ ఈచ్ అనేది దాని యూజ్ కేస్ ఏంటంటే ఓన్లీ మ్యాపింగ్ కోసమే అది వాడతాం. ఓకే. సో, ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి మ్యాప్ జేసుకోవాలంటే, ఒక్కొక్కటి ఇటరేషన్ చేసుకోవాలంటే మనం ఫర్ ఈచ్ వాడతాం. సో, ఇది ఏం రిటర్న్ జేస్తది? ఒక కొత్త అరేనైతే అసలు రిటర్న్ చేయదు. ఓకే. సో, మనకి ఇక్కడ కొత్త అరే అని రాసుకొని దాన్ని మనం ఈక్వల్ టు పెట్టాం. కానీ ఇక్కడ యాక్చువల్‌గా రిటర్న్‌లో మనం ఇలా రిటర్న్ nem+1 అని ఇచ్చినా గూడా అది తీసుకోదు. సో, అక్కడ సో, ఇది రిటర్న్ చేసే వాల్యూ ఇంకొక అరే గాదు. సో, దీన్నేం జేసుకోవచ్చు మ్యాప్ బెట్టుకోవచ్చు. సో, ఈ మ్యాప్ మెథడ్ పెట్టామంటే, ఇప్పుడేం చేస్తదంటే, ఒక్కొక్క వాల్యూ రిటర్న్ అయ్యి, మళ్ళీ కొత్త అరేలోకెళ్తది. ఓకే. మ్యాప్ రిటర్న్స్ అనదర్ అరే. ఒక కొత్త అరేనిస్తది మ్యాప్ మెథడ్‌తోని. సో, థట్ ఈస్ అష్యూర్. మనకిక్కడ ప్రింట్ అయింది గదా! 446469 అని. యెస్. ఎగ్జాక్ట్‌లీ ఇదే మనకు కావాల్సింది. సో, ఇలా మనం మ్యాప్ కానీ, ఫర్ ఈచ్ గాని, ఫర్ లూప్ గాని వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సో, ఇటరేషన్ చేసుకొని ఒక్కొక్క ఎలిమెంట్‌ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. అంటే 3, 3, 5, 3, 5, 8 అని. సో, నేను ఫర్ ఈచ్‌ని పెట్టుకొని మళ్ళీ చేస్తున్నా. సో, ఈసారి నేను కొత్త ఆబ్జెక్ట్‌లు అయితే వాడతలేను. డైరెక్ట్‌గా నేను ఒక్కొక్కటి ఎలిమెంట్‌ని కాన్సోల్ ఔట్ చేస్తా. ఓకే. సో, ఎలానో చూద్దాం. నమ్స్ అని పెట్టేసి డాట్ ఫర్ ఈచ్ ఒక్కొక్క ఎలిమెంట్ వచ్చాక దీని లోపలికి నమ్ అనేది ఒకటొస్తది. సో, దీన్ని మనం ఏం చేసుకుంటామంటే కన్సోల్ డాట్ లాగ్ నమ్ అనేది పెడదాం. ఓకే. సో, ఇక్కడ చూస్తే మీరు 3, 3 అనేది 2 టైమ్స్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నాకు 2 టైమ్స్ ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ 5, 3, 5, 8, 5, 3, 5, 8 ఎగ్జాక్ట్‌లీ నాకు అరే అనేది కూడా ఫర్ ఈచ్‌లోకెళ్ళి ఒక్కొక్క ఎలిమెంట్ మనకి కౌన్సిల్ ఔట్ అయింది. అండ్ న్యూ అరే ఫైనల్‌గా ఇది ఉంది కాబట్టి ఈ 6 అని వచ్చేసి ఇది కూడా ప్రింట్ అయింది. ఓకే. సో, మనం మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది మాత్రం దీంట్లో. ఈ ఫర్ ఈచ్‌లో. ఓకే. సో, ఇప్పుడు మనకి ఫర్ అనేది ఎలా వాడగలుగుతాం అనేది చూద్దాం. సో, డైరెక్ట్‌గా మనం ఫర్ అనేది పెట్టుకోవాలి. ఫర్ ఒక్కొక్క వాల్యూ అనేది ఒక వేరియబుల్‌లోకి స్టోర్ చేసుకోవాలి. ఫర్ లూప్ వాడుకునేటప్పుడు. సో, థట్ ఈస్ నథింగ్ బట్ ఒక్కొక్క ఐటెమ్ అంటే దట్ ఈస్ ఐటెమ్ అనుకుంటున్నాను. ఓకే. ఐటెమ్ ఆఫ్ అనేది ఖచ్చితంగా వాడుకోవాలి. నమ్స్ అనేది మనం తీసుకొని ఆ అరేని ఇటరేషన్ చేస్తున్నాం కాబట్టి నమ్స్ తీసుకొని
అండ్ దీని లోపల మనకి ఐటమ్ వస్తది. సో, కన్సోల్ డాట్ లాగ్ ఐటమ్‌ని తీసుకుంటే సరిపోతది. ఓకే. సేమ్ రిజల్ట్. సేమ్ రిజల్ట్ వచ్చిందిక్కడ. 2 టైమ్స్ వచ్చింది. 5, 3, 5, 8 ఎగ్జాక్ట్‌లీ. సో, ఇలా మనం లూపింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, మనకి కావాల్సిన మెయిన్ మెథడ్స్ ఏంటంటే మ్యాప్, ప్లస్ ఫర్ అండ్ ఫర్ ఈచ్. దీస్ 3 థింగ్స్ మస్ట్ అండ్ షుడ్ నో. సో, మీరు దీంట్లో ఎంత ఫాస్ట్‌గా ఉంటే, ఎంత ఫాస్ట్‌గా ఆలోచిస్తే అంత బెటర్. ఓకే. యాహ్! అండ్ కామన్ అరే మెథడ్స్. యెస్, ఎగ్జాక్ట్‌లీ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. సో, దీంట్లో మనం ఫస్ట్ పుష్ గురించి చూద్దాము. సో, పుష్, పాప్, షిఫ్ట్ అండ్ షిఫ్ట్. సో, పుష్ చేశామంటే అరేలోకి లాస్ట్‌లోకి ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ అవుతది. దాని లోపల మనం ఏదైతే పంపించామో అదే అరేలోకి ఇన్సర్ట్ అవుతది. సో, పాప్ చేశామనుకో లాస్ట్‌లో ఉన్న ఎలిమెంట్ అయితే ఎళ్ళిపోతది. ఫస్ట్ అయితే మనం పుష్ గురించి చూద్దాము. యెస్. నమ్స్ డాట్ పుష్. సో, పుష్ అనే మెథడ్‌ని యూజ్ చేసుకొని సో, దీనిలోకి నేను ఆల్రెడీ 335358 అని ఉంది. ఒక కొత్త నంబర్ పంపిస్తున్నా. దట్ ఈస్ 9 అనుకుందాం. ఓకే. అండ్ ఇప్పుడు మనం కాన్సోల్ చేసుకుందాం మళ్ళీ. కాన్సోల్ డాట్ లాగ్ ఏంటి నమ్స్ కదా! యెస్, ఎగ్జాక్ట్‌లీ. సో, నాకిప్పుడు మీరు కన్సోల్‌లో చూస్తే లాస్ట్‌లో వచ్చింది మనకి నమ్స్ వాల్యూ. సో, ఇక్కడ 9 యాడ్ అయింది. సో, మనం ఎప్పుడైతే పుష్ చేశామో అక్కడ యాడ్ అయిపోయింది. ఓకే. సో, నమ్స్ డాట్ పాప్ చేద్దాం. ఏమైతదో చూద్దాం. ఓకే. సో, దీనిలోకి ఏం పంపియనవసరం లేదు మీరు. నాకిక్కడ మళ్ళీ 6 ఎలిమెంట్స్ వచ్చాయి. అంటే 9 యాడ్ అయిపోయి, మళ్ళీ ఒక ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోయింది. సో, ఈ పాప్ అనేది ఈ పుష్ పైన ఉంది అనుకోండి. అప్పుడేమవుతది? ఈ లాస్ట్ ఎలిమెంట్ ఎళ్లి అంటే దట్ మీన్స్ 8 అనేది ఎళ్ళిపోయి, ఆ పొజిషన్‌లో 9 అనేది వస్తది. ఓకే. ఇన్ కేస్ ఈ మనం పాప్ ముందుగా రాసామంటే, సో, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతది జావాస్క్రిప్ట్ అనేది. యాహ్! మీరు చూసారంటే 5, 9 అని వచ్చింది. కానీ యాక్చువల్‌గా 5, 8 అని ఉంది. ఎందుకంటే పాప్ అయిపోయింది ఒకటి. సో, సిమిలర్‌గా దీనితోని మీరు షిఫ్ట్, అన్‌షిఫ్ట్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో, నెమ్స్ కదా! డాట్ సారీ ఎగ్జాక్ట్‌లీ. సో, అన్‌షిఫ్ట్ అంటేనేమో మనం యాడ్ చేసుకోవడానికి. యాహ్! సో, అన్‌షిఫ్ట్ అంటేనేమో ఆ ఎలిమెంట్‌లోకి మనం యాడ్ చేస్తున్నామని మీనింగ్. ఓకే. సో, 335358 అని ఉంది కదా! సో, దీనికి మనకి ఫస్ట్ ఓకే. ఫస్ట్ పొజిషన్‌లో 1 అనేది యాడ్ చేస్తున్నాం. ఓకే. ఇన్ కేస్ నాకు ఫస్ట్ ఎలిమెంటే ఎళ్ళిపోవాలి అనుకో, మీరేం చేయొచ్చు సింపుల్‌గా షిఫ్ట్ చేయొచ్చు. షిఫ్ట్ చేసామంటే అది ఎళ్ళిపోతది. ఓకే. సో, నేను ఆల్రెడీ ఇక్కడ 1 యాడ్ చేశాను. మళ్ళీ దాన్ని షిఫ్ట్ చేసేసిన. సో, నాకు ఆ 1 లేదు. మిగతా అరే అయితే వచ్చేసింది. ఓకే. సో, ఇవైతే మన కామన్ మెథడ్స్ ఇవి. మనం బేసికల్లీ ఆ అరేని మానిప్యులేట్ చేసుకోవాలంటే ఈ మెథడ్స్ అయితే యూజ్ చేస్తాం. ఓకే. అండ్ ఫిల్టర్. యెస్. ఫిల్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ మెథడ్. సో, నాకిక్కడ ఒక అరే ఉంది. సో, అరేలో మనకి 3 అనేది ఎన్ని సార్లొచ్చింది. సో, 3 అనేది 1, 2 అండ్ 3 టైమ్స్ వచ్చింది. రైట్. సో, నేనేం చేయొచ్చు ఫిల్టర్ అనే మెథడ్‌ని పెట్టుకొని వేర్ 3 ఉంటేనే మాత్రమే ఆ అరేని రిటర్న్ చేసుకో. లేదంటే ఒక కొత్త అరేని క్రియేట్ చేసుకో అన్నట్టు మనం రాసుకోవచ్చు లాజిక్ అయితే. సో, అప్పుడు ఆ 3 అనేది ఎన్ని టైమ్స్ వచ్చిందో కొత్త అరేలోకొస్తది బై యూజింగ్ ఫిల్టర్ మెథడ్. సో, అలానే రాసుకోవచ్చు. లేదంటే మనకి అరే అంత ఉంది గదా! సో, ఏదైతే నంబరు 1 తోని ఎక్కువగా ఉందో, అంటే 1 కంటే ఎక్కువగా ఉందో, అయన్నీ గూడా ఒక కొత్త అరే లాగా ఫార్మ్ చేసుకొని నాకు చూపెట్టు అంటే గూడా, మనం ఆ ఫిల్టర్ మెథడ్‌నయితే వాడుకొని చూపెట్టుకోవచ్చు. ఓకే. సో, 1 కన్నా తక్కువుంటే మాత్రం అది కొత్త అరేలోకి రాదు. ఓన్లీ 1 కన్నా ఎక్కువున్న మాత్రమే కొత్త అరేలోకొస్తాయి. క్లియర్? యెస్. సో, నాకిక్కడ ఒక మెథడ్ ఉంది గదా! సో, నేనిక్కడ ఏం చేస్తున్నా అంటే 1 గూడా పెట్టేస్తున్నా. అండ్ 2 గూడా పెట్టేస్తున్నా. అండ్ 3 నుంచి నాకు ఆల్రెడీ ఉన్నాయి. ఓకే. గుడ్. సో, 2 కంటే తక్కువగా ఉన్నవి ఐ మీన్ 2 కంటే తక్కువగా ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా నేను ఇంకొక కొత్త అరేలోకి ఫార్మ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మీరేం జేయొచ్చు సింపుల్‌గా నమ్స్ డాట్ ఫిల్టర్ అనే మెథడ్‌ని వాడుకొని సో, ఐటెమ్ అంటే ఒక్కొక్కటి ఇటరేషన్ వస్తది. అండ్ దీని తర్వాత యారో ఫంక్షన్ డిక్లరేషన్ చేసుకొని సో, ఈ ఐటెమ్ అనేది 2 ఉంటే అంటే 2 కంటే తక్కువగా ఉంటే అది ఒక కొత్త అరేని ఫార్మ్ చేసుకో అన్నట్టు మనం చూపిస్తున్నాం. సో, ఇట్ ఈస్ లెస్ థాన్ 2 అంటే 2 కంటే తక్కువగా ఉంటే ఒకవేళ అది మనకి సారీ ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది ఐటెమ్ అనేది. యెస్, ఎగ్జాక్ట్‌లీ. సో, ఇదంతా కూడా మనం ఇంకొక కొత్త దాంట్లోకైతే ఫార్మ్ చేసుకుందాం. లెట్స్ సే ఇదైతే మనం ఫర్ లూప్ అయితే రిమూవ్ చేసేసుకుందాం ఆర్ కామెంట్ చేసుకోండి సింపుల్‌గా. ఓకే. అండ్ ఇక్కడ మనం 2 కాన్సోల్స్ పెట్టాము కదా! దాన్ని కూడా
కామెంట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఎలాంటి థింగ్స్ ఏదో ఉండదు. అండ్ ఇది కూడా కామెంట్ చేసుకుందాం. సో, క్లియర్‌గా ఉంటది. ఓకే. సో, ఇప్పుడు నాకు ఎలాంటి కామెంట్ అయితే రాలేదు. సో, నేను ఈ అరేని సో, ఈ ఫిల్టర్ అనేది ఇంకొక కొత్త అరేని అయితే మనకు ఫార్మ్ చేస్తది. థట్ ఈస్ సమ్ నేమ్ ఇచ్చుకుందాం. ఫిల్టర్డ్, ఫిల్టర్డ్ నమ్స్. ఓకే. సో, దీన్ని మనం కన్సోల్ డాట్ లాగ్ ఫిల్టర్డ్ నమ్స్ అనేది పెట్టుకుందాం. ఓకే. సో, ఇప్పుడు మనకు ఒక కొత్త అరే అనేది రిటర్న్ అయింది. థట్ ఈస్ 1 అనేది ఒకటే ఉంది దాంట్లో. ఓకే. సో, 1 కాకుండా మళ్ళీ 1 ఉందనుకోండి. సో, నాకిప్పుడు 2 వన్స్ రావాలి. ఎగ్జాక్ట్‌లీ 2 వన్స్ వచ్చాయి. సో, ఇలా మనకి ఒక ఫిల్టర్ అనే మెథడ్ వాడతది. సో, ఇది మనం బేసికల్లీ సెర్చ్‌ల దగ్గర మనం ఈ థింగ్ అయితే వాడతాం. ఓకే. సో, ఈ కండిషన్‌ని సాటిస్ఫై అవుతే అది కొత్త అరేని ఫార్మ్ చేసుకొని మనం వాడుకోవచ్చు అన్నట్టు చూపిస్తుంది. ఓకే. గుడ్. అండ్ రెడ్యూస్ ఇక్కడ ఏం చేస్తుందంటే రెడ్యూస్ బేసికల్లీ లూప్ అనేది చేస్తుంది. సో, ఇది కూడా ఒక లూప్ లాగానే వర్క్ అవుతది. అండ్ ఇందులో ఫస్ట్ మనకు పారామీటర్ సమ్ అనేది ఉంది. అంటే ఒక వేరియబుల్ డిక్లరేషన్ ఇది. అండ్ ఇక్కడ మనం లాస్ట్‌లో ఇచ్చాముగా 0. సో, ఈ రెడ్యూస్ అనేది బేసికల్లీ 2 పారామీటర్స్ తీసుకుంటది. సో, థట్ ఈస్ 1 యారో ఫంక్షన్. సో, ఇక్కడ వరకే యారో ఫంక్షన్ ఇది. సమ్ ప్లస్ ఎక్స్. సో, ఈ 2 థింగ్స్ అయితే మనకి అరేకి కాల్ బ్యాక్ ఫంక్షన్‌లోకి డేటా వచ్చేస్తది. సో, వాటిని మనం ఏం చేసుకుంటున్నామంటే సమ్‌లోకి ఎక్స్ అంటేనేమో కరెంట్ వాల్యూ. సెకండ్ పారామీటర్ ఉండేదేమో కరెంట్ వాల్యూ. సో, మనకు ఒక్కొక్కటి ఇటరేషన్ నవ్వుకుంటూ వస్తది. 1, 2, 3, 5, 3 అట్లున్నాయి గదా! ఆ నంబర్‌లన్నీ ఒక్కొక్కటి ఈ ఎక్స్‌లోకొస్తాయి. సో, ఈ సమ్ ప్లస్ ఎక్స్ అని ఉంది కాబట్టి, సో, ఈ ఎక్స్‌లో ఉన్న కరెంట్ వాల్యూ సమ్‌లోకి యాడ్ అయిపోతది. సో, బేసికల్లీ ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కటి తీసుకొని సమ్ చేసేస్తుంది. ఓకే. అండ్ సెకండ్ పారామీటర్ ఏంటంటే ఆ సమ్ మనం ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ పారామీటర్‌లో యారో ఫంక్షన్‌లో ఫస్ట్ పారామీటర్ ఉంది కదా! సమ్ అనేది. దానికి ఇనిషియలైజేషన్‌గా 0 ఇస్తున్నాం. సో, సమ్ అనేది ఇనిషియల్‌గా 0 ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ ఇటరేషన్ అంతా ఒక్కొక్కటి తీసుకొని ఆ 0కి యాడ్ అవ్వుకుంటూ వెళ్ళాలి అనేది చూపిస్తున్నాం. ఓకే. సో, ఇది కూడా చాలా సింపుల్. నేను ఇక్కడనే మీకు చూపిస్తాను. ఏం చేయొచ్చు మీరు నమ్స్ కదా! ఫస్ట్ అరేని తీసుకొని డాట్ రెడ్యూస్, రెడ్యూస్ అనే మెథడ్‌ని వాడుకొని సో, దీంట్లో నేను యారో ఫంక్షన్ రాసుకోవాలి. మీకు యారో ఫంక్షన్స్ ఎలా రాస్తారో తెలుసు కదా! సో, ఇందులో సమ్ ప్లస్ ఎక్స్. సో, దీని లోపలికి మనకి సమ్ అనే పారామీటర్ అండ్ సెకండ్ పారామీటర్ అనేది కరెంట్ వాల్యూ. సో, మీరు ఇలా రాస్తున్నప్పుడు మీకు ఒకవేళ గుర్తులేకపోతే ఇక్కడనే చూపిస్తది. కరెంట్ వాల్యూ నంబర్ అండ్ కరెంట్ ఇండెక్స్, సబ్ ఇండెక్స్, అరే నంబర్. సో, ఈ అరేనా మనకి ఇక్కడ వచ్చేసింది. ఓకే. యాహ్! సో, సెకండ్ పారామీటర్ ఏం చేసుకోవాలి? దానికి 0 సమ్‌కి ఇనిషియలైజేషన్‌గా 0 ఇచ్చుకోవాలి. అండ్ ఇదంతా కూడా ఒక వాల్యూ రిటర్న్ చేస్తది. సో, దాన్ని కూడా మనం ఒక వేరియబుల్‌లోకి స్టోర్ చేసుకుందాం. సమ్ ఆఫ్ అరే అని ఇచ్చుకుందాం. ప్రెజెంట్ అయితే నేమ్. ఓకే. అండ్ దీన్ని మనం కాన్సోల్ చేసుకుందాం. కాన్సోల్ చేసుకుంటే కన్సోల్ డాట్ లాగ్ సమ్ ఆఫ్ అరే. యెస్. ఓకే. సో, 31 ఉందంట. నాకిప్పుడు 1 + 1 2, 2 + 2 4, 4 + 3 7, 7 + 3 10, 10 + 5 15, 15 + 3 18, 18 + 5 23, 23 + 8 31 ఎగ్జాక్ట్‌లీ. సో, ఇలా మనకి సమ్ అయితే వచ్చేసింది సింపుల్‌గా. ఓకే. సో, ఇలాంటి మనం రెడ్యూస్ ఫంక్షన్స్ వాడుకున్నామంటే కొంచెం తక్కువ కోడ్‌లో ఎక్కువ ఔట్‌పుట్ అనేది మనం తీసుకొని రావచ్చు. ఎఫిషియెంట్‌గా ఉంటది రెడ్యూస్ వాడితే. ఓకే. నెక్స్ట్ సెర్చింగ్ అరేస్. యాహ్! సో, నాకిక్కడ ఒక అరే ఉంది. సో, ఈ అరేలో 3 అనేది ఉందా లేదా అనేది మనం ఈ ఇంక్లూడ్స్ అని పెట్టుకొని సో, దాని లోపలికి ఒక వాల్యూని పంపించుకొని సో, ఆ వాల్యూ అనేది ఆ అరేలో ఎలిమెంట్ లాగా ఉందా లేదా అనేది చెక్ చేస్తది. యెస్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ అనుకున్నప్పుడు ఇట్ విల్ రిటర్న్ ట్రూ. ట్రూ ఇచ్చేస్తది. లేదంటే ఇవ్వదు. ఓకే. సో, ఇలా మనకి ఇంక్లూడ్స్ వాడుకోవచ్చు. అండ్ ఫైండ్ అనేది కూడా మనం చూసుకోవచ్చు. సో, ఫైండ్ అనేది కూడా సేమ్ సిమిలర్‌గా వర్క్ అవుతది. ఓకే. సో, దాంట్లో ఉందా లేదా అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే. సో, ఈ థింగ్స్ అయిపోయినయన్ని కూడా కామెంట్ చేసుకోండి. కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటది.
ఓకే. సో యాహ్! ఈ అరే కూడా యూజ్ చేస్తున్నా. సెర్చింగ్ అరేస్‌లో మనం 3 అనే ఎలిమెంట్ ఉందా లేదా అని చూద్దాం. తర్వాత నెక్స్ట్ 1 ఉందా లేదంటే 5 ఉందా కూడా చెక్ చేద్దాం. ఓకే. సో ఏం చేయొచ్చు నమ్ స్టార్ ఇంక్లూడ్ అనే వర్డ్‌ని వాడుకొని ఓకే. సో ఇంక్లూడ్‌లో మనం ఎలిమెంట్‌ని పాస్ చేయాలి. లెట్ సపోజ్ 3 అనుకున్నాం. రిఫ్రెష్ చేస్తే ఇది డైరెక్ట్‌గా కాన్సోల్ చేసుకోండి. ఏ వేరియబుల్‌లోకైనా మీరు స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైరెక్ట్‌గా పెట్టేస్తున్నా. కాన్సోల్ కాన్సోల్ డాట్ లాగ్ కదా! ఓకే. ట్రూ. ట్రూ అని రిటర్న్ చేసింది. యెస్. నాకు ఇక్కడ 3 ఉంది అంట. సో 33 అని పెట్టేద్దాం. ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే 33 ఈ అరేలో లేదు కాబట్టి. ఓకే. సో మనకి ఏదైతే వాల్యూ ఉంటదో ఇంక్లూడ్స్ అని పెట్టుకొని ట్రూ ఆర్ ఫాల్స్ కావాలనుకుంటే ఇంక్లూడ్స్ అనే మెథడ్‌ని వాడుకోవచ్చు. సో దాంట్లో ఉంటే ట్రూ ఇస్తది. లేకపోతే ఫాల్స్ ఇస్తది. అంతే. అండ్ ఫైండ్ మెథడ్ ఏం చేస్తది? యెస్. ఎగ్జాక్ట్‌లీ. దీని లోపల ఆ ఎలిమెంట్ ఉంటే ఓకే. ఆ ఎలిమెంట్‌నే రిటర్న్ చేస్తది. సో మీకు చూపిస్తా. నమ్స్ డాట్ ఫైండ్ కదా! సో ఈ ఫైండ్‌లోకి ప్రతి ఒక్కటి ఇటరేషన్ లాగా వస్తది. ఓకే. అరే మొత్తం కూడా ఇటరేషన్ కింద వస్తది. అదేదో మీరు గుర్తుంచుకోవాలి. దీంట్లోకి ఒక్కొక్క వాల్యూ ఇటరేషన్ అవ్వుకుంటూ వస్తది. ఓకే. నమ్ ఈజ్ ఈక్వల్ టు త్రిబుల్ ఈక్వల్ పెడితే మనకి అది డేటా టైప్ కూడా చెక్ చేస్తది. సో స్ట్రింగ్ ఉంటే స్ట్రింగే తీసుకుంటది. ఇంటిజర్ అంటే ఇంటిజరే తీసుకుంటది. సో మీరు ఆల్రెడీ ఇయన్నీ డిస్కస్ చేసాం మనం. యాహ్! సో ఈ నెమ్‌లో లెట్స్ సే 2 అని పెట్టేద్దాం. వాల్యూ వస్తుందో మనం ప్రింట్ చేసుకోవాలనుకుంటే యెస్ ఎగ్జాక్ట్‌లీ మనం ప్రింట్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా కన్సోల్ లాగ్ డాట్ దానిలోకి ఏం వచ్చిందనేది చూసుకోవచ్చు. యెస్. సో నాకు ఆ వాల్యూనే రిటర్న్ అయింది ఇక్కడ డైరెక్ట్‌గా. ఓకే. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఆ అరేలో ఆ ఎలిమెంట్ ఉంటే ఆ ఎలిమెంట్‌నే డైరెక్ట్‌గా తీసుకొనొస్తది. ఓకే. సో ఇప్పుడు 1 పెట్టాననుకో ఇక్కడ 1 ఎన్నున్నాయి? 1, 2 టైమ్స్ ఉన్నాయి. ఫస్ట్ పొజిషన్‌లో, సెకండ్ పొజిషన్‌లో. సో ఈ ఫైండ్ అనే మెథడ్ ఓన్లీ ఫస్ట్‌గా ఆ అరేలో ఏదైతే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యేదో ఫస్ట్ ఎలిమెంట్‌ని తీసుకొనొస్తది. ఓకే. సో దీనివల్ల యూజెస్ ఉంటాయి. అది మీకు తర్వాత అర్థమవుతది ఒక్కొక్కటి క్లియర్‌గా. బట్ ఈ ఫైండ్ అనేది ఆ అరేలో ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే సాటిస్ఫై అవుతదో కండిషన్ దాన్ని తీసుకొని వస్తది అనేది గుర్తుంచుకోండి. ఓకే. సో ఆ యూజర్ ఐడీ ఆబ్జెక్ట్ అంతా తీసుకొనొచ్చి మనం మానిప్యులేట్ చేసుకోవచ్చు అని చూపెట్టుకోవచ్చు. సో అలాంటి కేసెస్‌లో ఫైండ్ అనేది చాలా బాగా యూజ్ అవుతది. ఓకే. యాహ్! అండ్ అరే రీస్ట్రక్చరింగ్. యెస్. కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నమ్స్ అనే వాటికి అసైన్ అయిపోయినాయి. ఓకే. అరే లాగా అసైన్ అయిపోయింది. లెట్స్ టేక్ ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి చిన్నది తీసుకుందాం. ఇన్‌స్టాంట్ అరే డీస్ట్రక్చరింగ్ ఎలా చేస్తారంటే, దాని లోపడున్న ఒక్కొక్క వాల్యూ ఇప్పుడు ఈ 1 అనేది ఒక వాల్యూ, ఈ 1 అనేది ఒక వాల్యూ. సో, ఈ వాల్యూస్ అన్నీ మనం ఒక వేరియబుల్‌కి స్టోర్ చేసుకోవాలి. ఎక్స్, వై, జెడ్ మనకిష్టం. ఏమంటే ఆ నేమ్ పెట్టుకొని, ఆ వేరియబుల్‌లోకి డేటా స్టోర్ చేసుకోవాలి. కానీ రైట్ సైడ్ మాత్రం మనం డైరెక్ట్‌గా ఆబ్జెక్ట్ తీసుకునేటట్టు ఉండాలి. సో, దాన్నే మనం ఆబ్జెక్ట్ సారీ అరే తీసుకోవాలి. సో, ఆ అరేని తీసుకున్న తర్వాత దాన్ని డీస్ట్రక్చరింగ్ చేయడాన్ని డీస్ట్రక్చరింగ్ చేసి ఒక్కొక్క ఎలిమెంట్‌ని ఒక వేరియబుల్‌లోకి స్టోర్ చేయడమే డీస్ట్రక్చరింగ్ అంటారు. ఓకే. సో, ఈ 3లో మనం డైరెక్ట్‌గా 4, 2, 3 అని పెట్టేసాం. ఇప్పుడు మనం కన్సోల్ డాట్ లాగ్ ఏ అని ప్రింట్ చేస్తే నాకు 4 అనొస్తది. ఓకే. సో, బి అని ప్రింట్ చేస్తే నాకు 2 అనొస్తది. సో, ఇలా మనకి అరే డీస్ట్రక్చరింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో, రియాక్ట్‌లో మనకిది చాలా బాగా యూజ్ అవుతది. నెక్స్ట్ లైబ్రరీస్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ అరే డీస్ట్రక్చరింగ్ గాని, ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ గాని చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకే. ఏ అనేది ప్రింట్ చేసుకుంటే నాకు 4 రావాలి. యెస్. ఎగ్జాక్ట్‌లీ 4 వచ్చేసింది. అంటే అరే డీస్ట్రక్చరింగ్ అనేది ప్రాపర్‌గా అయింది. సో, దీన్నే మనం అరే డీస్ట్రక్చరింగ్ అంటాం. థాట్స్ ఇట్. సింపుల్. వెరీ సింపుల్. క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్. యెస్. సో, ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నా. యూజర్ అనేవాడు లెట్స్ సే ఆబ్జెక్ట్ అనేది ఇలా కర్లీ బ్రేసెస్ పైన ఉంటది. అండ్ కీ వాల్యూ పేరుతోనుంటది. సో, నేమ్ అనేది తీసుకొని ఇదేమో కీ అండ్ దాని వాల్యూ మనం ఒక స్ట్రింగ్‌లో రాజేష్ అని ఇస్తున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఏజ్. ఏజ్ అనేది ఒక
20 ఇస్తున్నాం అనుకుందాం. సో, మోస్ట్‌లీ మన సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలోనే ఈ థింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా ఈ ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ మీకెంత నాలెడ్జ్ ఉంటే ఈ ఆబ్జెక్ట్స్ మీద అంత బెటర్. ఓకే. సో, సగం సాఫ్ట్‌వేర్ నడుస్తుంది అంటే మనకి ఆబ్జెక్ట్‌ల వల్లనే. ఓకే. డేటా వాళ్ళు మనకి ఏపీఐ నుంచెల్లి ఇచ్చినా గూడా సేమ్ ఇలానే జేసన్‌లో ఇస్తారు. ఓకే. సో, జేసన్ అంటే గూడా మనకి ఆబ్జెక్టే బేసికల్లీ. ఓకే. యాహ్! సో, ఇలా మనం ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ జేసుకోవచ్చు. సో, ఇందులో కన్సోల్ లాగ్ డాట్ యూజర్‌ని ప్రింట్ జేస్తే డైరెక్ట్‌గా నాకు ఆబ్జెక్ట్ ప్రింట్ అవుతది. యెస్. నేమ్ రాజేష్ అంట అండ్ ఏజ్ 20 అంట. ఓకే. గుడ్. బానే ఉంది. సో, క్రియేషన్ అయితే మనకు అర్థమైంది. అండ్ యాక్సెసింగ్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఏం చేస్తున్నా అంటే దీని కిందనే కాన్స్టాంట్ యూజర్ నేమ్ అనేది ఒకటి ఇచ్చేసి, అప్పుడేం చేసుకోవచ్చు, దీని లోపలున్న నేమ్ ఒకటే యాక్సెస్ చేసుకోవాలి. అంటే ఇది ఏదైతే స్టోర్ చేసుకుంటున్నామో వేరియబుల్‌లో, ఆ వేరియబుల్ డాట్ నేమ్ అని పెట్టేసినామంటే, ఆ వాల్యూ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. యూజర్ డాట్ నేమ్. ఓకే. ఇదొక మెథడ్. ఇంకొక మెథడ్ గూడా ఉంటది. సో, అది గూడా నేను చూపిస్తా. ఓకే. సో, ఇది గూడా కన్సోల్ లాగ్ చేసుకుందాం. యూజర్ నేమ్. యూజర్ నేమ్‌లోకి రాజేష్ అని వచ్చేసింది. ఓకే. సో, యూజర్ అని ఇచ్చేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఆ ప్రాపర్టీ నేమ్ మన సారీ. ఆ ప్రాపర్టీ నేమ్ ఆర్ ద కీ నేమ్ అనేది మనం ఇక్కడ స్ట్రింగ్ లాగా ఇవ్వాలి దీనికి. సో, నేమ్ అని ఇచ్చామనుకో నేమ్‌తోని మనకి ఆ ప్రాపర్టీ పైన ఏం వాల్యూ ఉందనేది ప్రింట్ అవుతది. ఓకే. సో, దీస్ ఆర్ ద 2 మెథడ్స్. డాట్ అని పెట్టుకోవచ్చు. సో, మోస్ట్‌లీ డాట్ అనే యూజ్ చేస్తాం. సో, డాట్ పెట్టేసి ఇంకా మీకు క్లియర్‌గా అండర్‌స్టాండింగ్ ఉంటది. ఓకే. మోడిఫైయింగ్ ఆబ్జెక్ట్స్. యెస్. సో, ఆల్రెడీ నాకు అరే ఈ జేసన్ అనేది ఉంది. సరే. ఆల్రెడీ నాకు ఈ ఆబ్జెక్ట్ అయితే ఉంది. సో, దీంట్లో నేమ్ నేను మార్చాలనుకుంటున్నాను. సో, అప్పుడేం చేసుకోవచ్చు సింపుల్‌గా యూజర్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ అనదర్ నేమ్. లెట్స్ సే శృతి అనుకుందాం. ఓకే. సో, ఇక్కడ మీరు చూస్తే నేను అండ్ మనం ఒక ప్రాపర్టీని డిలీట్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు సింపుల్‌గా. ఎలా డిలీట్ అని పెట్టేసి యూజర్ డాట్ నేమ్ డిలీట్ చేయాలనుకుంటున్నా. ఓకే. సో, నాకిక్కడ అన్‌డిఫైన్ అని వచ్చింది. అండ్ ఈ జేసన్‌లో మీరు చూస్తే ఓన్లీ ఏజ్ ఒకటే ఉంది. నేమ్ లేదు. ఓకే. సో, ఈ థింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్స్‌లో. సిమిలర్‌గా ఇప్పుడు మనకి అరేలో ఎలా అయితే డీస్ట్రక్చరింగ్ చేస్తున్నామో, ఇక్కడ కూడా సేమ్ అదే లాగా డీస్ట్రక్చరింగ్ చేస్తాం. నేను ఇక్కడ డిలీట్ రిమూవ్ చేసేస్తున్నా. అండ్ ఇది రిమూవ్ చేసేసి నాకిక్కడ సమ్ వాల్యూ అనేది ఉంది. రైట్? ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంది. రైట్? సో, ఈ ఆబ్జెక్ట్‌ని నేను ఎక్స్ అండ్ వై దాంట్లోకి స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఓకే. సో, ఎక్స్ అనేది నేమ్ రావాలి. అండ్ వై అనే దాంట్లో ఏజ్ రావాలి. సో, ఏం చేసుకోవచ్చు డీస్ట్రక్చరింగ్ మెథడ్‌లో ఈ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. ఓకే. సో, ది థింగ్ ఏంటంటే, మనం ఇక్కడ కీ వాల్యూ పేరుతోని ఇస్తున్నాం. రైట్? సో, మీకు ఇది అండర్‌స్టాండింగ్ కావాలని ఇలా చేశాను. సో, ఈ ఎక్స్‌లోకి ఈ నేమ్ రావచ్చు గదా! అంటే రాదు. సో, ఖచ్చితంగా ఈ డీస్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక నేమ్ పెడతాం చూసారా? సో, ఆ నేమ్ అనేది ఓకే. సో, దీంట్లో ఒక ప్రాపర్టీ ఉండాలి. సో, అప్పుడే దాని వాల్యూ అనేది దీని లోపలికొచ్చేస్తది. ఓకే. సో, ఇక్కడ నేమ్ అనేది తీసుకోవాలి. కన్ఫర్మ్‌గా ఖచ్చితంగా నేమ్ అనేది తీసుకుంటేనే అది మ్యాప్ చేసుకుంటది. సో, ఈ వాల్యూ అనేది కిందున్న, మీదున్న సో, ఇట్ ఈస్ మ్యాండేటరీ గాదు. ఓకే. సో, ఏజ్ కింద పెట్టేస్తున్నా. ఓకే. సో, ఇక్కడ కామా పెట్టేసి ఇప్పుడెలా ఉంది? ఏజ్ అనేదుంది అండ్ నేమ్ అనేదుంది. సో, ఇప్పుడు మనం అనుకునే దాన్ని బట్టి చూస్తే ఏజ్ అనేది నేమ్‌లోకెళ్ళాలి. అండ్ నేమ్ అనేది వైలోకెళ్ళాలి. సో, అలా ఉండదు. ఆబ్జెక్ట్ డీస్ట్రక్చర్ చేసేటప్పుడు ఖచ్చితంగా నేమింగ్ కన్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, కీ, ఆ కీని బేస్ చేసుకొని మనకి ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అవుతది. ఓకే. అండ్ సెకండ్ దాంట్లో ఏజ్ ఇస్తామనుకో యాహ్! సో, ఇప్పుడు నేమ్‌ని నేను డైరెక్ట్‌గా కన్సోల్ చేస్తే ఇన్‌స్టెడ్ ఆఫ్ వై, ఇన్‌స్టెడ్ ఆఫ్ ఎక్స్ అని తీసేసి నేమ్‌నిద్దాం. ఓకే. సో, నాకిక్కడ రాజేష్ అని వచ్చేసింది డైరెక్ట్‌గా. అండ్ కన్సోల్ డాట్ లాగ్ ఏజ్ అనిద్దాం. ఓకే. సో, 20 అని వచ్చేసింది. సో, ఇలా మనం ఒక వేరియబుల్‌ని కూడా అసైన్ చేసుకోవచ్చు. ఓకే. మనకి బేసికల్లీ ఆ కీ అనేది సేమ్ ఉండాలి. ఆబ్జెక్ట్‌ని డీస్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ కీ అనే వాల్యూ మన దాంట్లో ఓకే. మనం డీస్ట్రక్షన్ చేస్తున్న ఆబ్జెక్ట్‌లో నేమ్ అనేది సేమ్ ఉండాలి. ఓకే. సో, దట్ ఈస్ ద థింగ్.
అండ్ లూపింగ్ త్రూ ఆబ్జెక్ట్స్. యెస్, ఎగ్జాక్ట్‌లీ మనం ఒక్కొక్క మ్యాప్ ఇప్పుడు మనకి ఈ జేసన్‌ని గూడా, ఈ ఆబ్జెక్ట్‌ని గూడా మనం లూప్ చేసుకోవచ్చు. ఓకే. ఎలా అంటే ఫర్ లూప్ వాడుకోవచ్చు మనం. ఓకే. సింపుల్‌గా మనం అరే అయితే ఎలా ఆఫ్ అని ఉంటది. రైట్? అండ్ మనకిక్కడ ఒకవేళ అర్రే అయితే ఇక్కడ ఆఫ్ అని ఉంటది. అండ్ ఇక్కడ ఒక్కొక్క వాల్యూ వస్తూ ఉంటది. కానీ ఇక్కడ దాని దాని కీ మాత్రమే వస్తది. ఓకే. లెట్ కీ ఇన్ ఆబ్జెక్ట్ అంటే ఒక్కొక్క కీ వస్తది దాంట్లోకి. సో, ఆ కీ బేసిస్ చేసుకొని ఆబ్జెక్ట్ మనం మళ్ళీ ఆబ్జెక్ట్‌లోకెళ్ళి ఆ కీని ఇచ్చామంటే ఆ కీకి ఏ వాల్యూ అనేది ప్రింట్ అవుతదిక్కడ. సింపుల్. ఓకే. సో, మీరంతా కంగారు పడనవసరం లేదు. ఇలా మన ఏజ్ నేమ్ అయితే ప్రింట్ ఔట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇప్పుడు లూప్ చేసుకుందాం అనుకున్నాం గదా! సో, ఈ ఆబ్జెక్ట్ అయితే రిమూవ్ చేయండి కన్‌ఫ్యూజన్ ఉండకుండా. అండ్ ఈ ఈ థింగ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నాం. ఓకే. సో, ఈ థింగ్స్ అన్నీ కూడా కామెంట్ చేసుకొని ఎంటర్ చేసుకోండి కిందకెళ్ళిపోతే. ఇక్కడ డైరెక్ట్‌గా యూజర్ అనేది ఇద్దాం. సో, ఈ యూజర్‌ని మనం ఇటరేషన్ చేసుకోవాలి బై యూజింగ్ ఫర్ లూప్‌తోని ఇటరేషన్ చేసుకొని దాని లోపల ఆ కీ ఏముంది, దానికున్న వాల్యూ ఏముందనేది కన్సోల్ చేసుకోవాలి. సో, దట్ ఈస్ ద టాస్క్. సో, ఏం చేసుకోవచ్చు, ఆహ్, ఫర్ లూప్ చేసుకొని ఫర్ ఒక్కొక్క వాల్యూని మనం ఒక కొత్త కీకి అసైన్ చేసుకోవాలి. ఓకే. కీ ఇన్ అనే వర్డ్ వాడుకోవాలి. ఇన్ యూజర్. ఓకే. సో, దీని లోపలికి మనకు ఒక కీ వస్తది. సో, ఇప్పుడు మనం దీన్ని కన్సోల్ ఔట్ చేసుకోవచ్చు. కన్సోల్ లాగ్ డాట్ సో, బ్యాక్ టిక్స్ పెట్టుకోవాలి. మీరేమన్నా వాల్యూస్ రాస్తే మాత్రం డాలర్ కీ ఎగ్జాక్ట్‌లీ. ఏం పెడతారు? యూజర్ అండ్ కీ. ఓకే. ఇక్కడ చూడండి. ఏజ్ 20 ఉంది అండ్ నేమ్ వచ్చేసి రాజేష్ అని ఉంది. విచ్ ఈస్ గుడ్. బాగా వర్క్ అవుతుంది. సో, ఇలా మనం ఇటరేషన్ కూడా చేసుకోవచ్చు బై యూజింగ్ ఫర్ లూప్. అండ్ సిమిలర్‌గా ఫర్ ఈచ్ కూడా సేమ్ ఇలానే ఉంటది. సో, మీరు ట్రై చేసుకోవచ్చు. ఈ ఫర్ ఈచ్ అయితే. సింపుల్. అండ్ సో, ఇంతటితోటి మీకు క్లియర్‌గా అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏది ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది ఒక ప్రాపర్ అండర్‌స్టాండింగ్ అయితే వచ్చింది. మీరు ఇంకా ప్రాక్టీస్ చేస్తే యూ విల్ డెఫినైట్‌లీ నో అబౌట్ దీస్ థింగ్స్. అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ అయితే ఇంకా క్లారిటీగా అర్థమవుతాయి. ఓకే. సో, ఆ కాన్సెప్ట్ ఏంటి? పర్పస్ ఏంటిది? అది ఎక్కడ యూజ్ చేస్తాం? దానికి ఒక ఎగ్జాంపుల్, ఒక కామన్ మిస్టేక్ ఏం చేస్తారనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. సో, మీరు ఒకసారి చూసుకోవచ్చు ఈ టేబుల్‌ని. ఈజీగా అర్థమవుతది. ఓకే. సో, ఇప్పటి వరకు మీకు డో మానిప్యులేషన్, ఈవెంట్ హ్యాండ్లింగ్, అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ అయితే అర్థమైంది. అండ్ నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అడ్వాన్స్డ్ ఫంక్షన్స్. యెస్. సో, వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ క్లోజర్స్. అసలు క్లోజర్స్ అంటే ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో, ఇక్కడ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ పెట్టాను. మీరిక్కడ చూస్తే ఒక ఔటర్ అనే ఒక ఫంక్షన్ ఉంది. రైట్? సో, దిస్ ఈస్ ఔటర్ ఫంక్షన్ ఇది. ఓకే. సో, ఈ ఔటర్ ఫంక్షన్ లోపల నాకు లాజిక్ ఎలా ఉంది? లెట్ కౌంట్ ఈస్ ఈక్వల్ టు 0. కౌంట్ అంటే 0 ఉంది. ఓకే. బానే ఉంది. సో, రిటర్న్ ఫంక్షన్ మళ్ళీ ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది? ఇంకొక ఫంక్షన్‌ని రిటర్న్ చేస్తుంది. అంటే ఈ ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ఉంది. ఓకే. సో, ఆ రిటర్న్‌లో ఏం ఫంక్షన్ ఉంది? ఇన్నర్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఓకే. సో, ఆ ఇన్నర్ అనే ఫంక్షన్‌లో ఆ కౌంట్ వాల్యూ అంటే మనం ఔటర్‌లో రాసిన వేరియబుల్‌ని ఈ ఇన్నర్ అనే ఫంక్షన్ యాక్సెస్ చేసుకుంది. కానీ మనం ప్రీవియస్‌గా ఏం చెప్పుకున్నాం? ఆ ఫంక్షన్‌లో ఏదైనా ఒక ఫంక్షన్‌లో మనం ఒక వేరియబుల్ డిక్లరేషన్ చేశాము అంటే విత్ లెట్‌తోని సో, బయట ఎక్కడ కూడా మనం వాడుకోలేము అని చెప్పాం. కానీ ఇక్కడ స్కోప్ అనేది ఉండదు. సో, దాన్ని మనం క్లోజర్స్ అంటాం. మనం ఒక ఫంక్షన్‌లో రాసాము. సో, ఈ కోడ్ బ్లాక్‌లోనే ఇది ఎగ్జిక్యూట్ అవుతది. లిటరల్లీ దట్ ఈస్ ట్రూ. సో, ఇంకొక ఫంక్షన్ ఇక్కడుంది. సో, మనం ఏంటంటే ఔటర్ మోస్ట్‌లో రాసిన ఫంక్షన్‌ని కూడా ఔటర్ మోస్ట్‌లో రాసిన వేరియబుల్‌ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు ఇన్నర్ లూప్ ఉన్నప్పుడు. ఓకే. సో, థట్ ఈస్ ద థింగ్. క్లోజర్స్ అంటాం వాటిని. సో, బేసికల్లీ ఎలా కాల్ చేసుకున్నాను వీటిని? ఫస్ట్ ఔటర్ అనే దాన్ని ఒక వేరియబుల్‌లోకి స్టోర్ చేసేసి దట్ మీన్స్ ఇది కూడా ఒక ఫంక్షనే. సో, ఈ ఫంక్షన్‌ని నేను కాల్ చేశాననుకో నాకు డైరెక్ట్‌గా కౌంటర్ మనకి వన్ టైమ్ మాత్రమే కాల్ అయింది. ఓకే. అండ్ మళ్ళీ కౌంటర్. యెస్. మళ్ళీ కౌంటర్ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నప్పుడు 2 టైమ్స్ కాల్ చేశాను. అంటే 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అయింది కౌంట్ వాల్యూ. ఓకే. అర్థమైందా? హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్. సో, ఇక్కడ కూడా మీరు చాలా చిన్న ఎగ్జాంపుల్ ఇది.
సో, ప్రాసెస్ యూజర్ ఇన్‌పుట్ అనేది ఒక ఫంక్షన్. అండ్ ఇంకొక ఫంక్షన్ గ్రీట్ అనేది ఇంకొక ఫంక్షన్. ఓకే. సో, నేను కాల్ చేసుకునేటప్పుడు ఈ ఫంక్షన్‌ని కాల్ చేశా. ప్రాసెస్ ఇన్‌పుట్ అనేది ఇక్కడ కాల్ చేశా. అండ్ దీని లోపలికి గ్రీట్ అనేది పంపించా. సో, గ్రీట్ అనేది కూడా ఒక ఫంక్షనే. ఓకే. సో, ఏమైంది ఈ ఫంక్షన్ ప్రాసెస్ యూజర్ ఇన్‌పుట్ అనేది కాల్ అయినప్పుడు ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటుంది అది. సో, ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతదంటే ఈ ప్రాసెస్ ఇన్‌పుట్ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు. ఓకే. సో, దీని లోపలికొచ్చి కాల్ బ్యాక్ అనేది ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తున్నా. దాంట్లోకి నేమ్ పంపిస్తున్నా. ఆ నేమ్ జాన్. ఓకే. సో, ఈ కాల్ బ్యాక్‌లో ఏముంది? ఈ కాల్ బ్యాక్‌లోకి ఏమొస్తుంది? గ్రీట్ వస్తుంది. గ్రీట్ అనేది ఫంక్షన్. సో, ఈ ఫంక్షన్ కూడా కాల్ అవుతది. అండ్ దీని లోపల హలో జాన్ అనేది ప్రింట్ అవుతది. సో, అది. ఓకే. సో, మీకు ఇవన్నీ ప్రాక్టికల్ కూడా చూపిస్తాను. ఇంకా క్లియర్‌గా అర్థమవుతాయి. అండ్ రికర్షన్. సో, రికర్షన్ అంటే ఏం లేదు. మనకు ఒక ఫంక్షన్ అనేది దానికి దానే మళ్ళా అదే ఫంక్షన్ దాని లోపల కాల్ అవుతదని మీనింగ్. ఒక ఫంక్షన్ ఉందబ్బా! సో, ఆ ఫంక్షన్ లోపల మన అదే ఫంక్షన్ కాల్ చేసుకోవాలి. సో, కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి. ఇక్కడ ఫ్యాక్టోరియల్‌ని మనం కనుక్కోవాలంటే ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 ఏమైతది? ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 అవుతది. ఓకే. సో, ఇక్కడ మనం ఇక్కడ ఒక ఫంక్షన్ పెట్టాను. ఆ ఫంక్షన్ లోపల మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. ఓకే. అంటే దీని మీనింగ్ ఏంటంటే 5 ఇంటూ 4 అంటే ఇప్పుడు n-1 పెట్టానుగా ఇక్కడ. అంటే 5, 4, 3, 2, 1 అట్లా వస్తది. సో, 1 కంటే తక్కువ ఉందనుకో, ఇఫ్ కేస్‌లో నేను పెట్టాను. ఇఫ్ n ఈస్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1 రిటర్న్ 1. సో, 1ని రిటర్న్ చేయమని చెప్పా. తర్వాత ఇక్కడ లోపలికి కూడా రాదు. 1 కన్నా తక్కువ ఉంటే. సో, ఆ నంబర్ నుంచెళ్ళి ఒక్కొక్కటి తక్కువ అవ్వుకుంటూ ఇక్కడికొస్తది. ఓకే. సో, మీకిది అర్థమైంది కదా! సో, దీన్ని మనం రికర్షన్ అంటాం. సో, నెక్స్ట్ కూడా మనం ఇయన్నీ కూడా డిస్కస్ చేద్దాం. బట్ ఒక్కొక్కటి చూసుకుంటూ ఎళ్లి యెస్. లెట్స్ కమెంట్ ఔట్ దీస్ థింగ్స్. యాహ్! సో, ఫస్ట్ మనం క్లోజర్స్ ఏంటో చూద్దాం. యాహ్! సో, డైరెక్ట్‌గా నేను కోడ్ కాపీ పేస్ట్ చేస్తున్నా. వెరీ సింపుల్. ఆర్డర్ అనే ఒక ఫంక్షన్ ఉంది. లోపల ఇంకొక ఫంక్షన్ ఉంది. సో, దాన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నా. అండ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్‌ని రిటర్న్ చేస్తున్నా. ఓకే. విచ్ ఈస్ గుడ్. సో, ఇప్పుడు నీకేం రావాలి? 1 అండ్ 2 రావాలి. వస్తున్నాయా? యెస్. 1 ఫస్ట్ సారి క్లిక్ చేసినప్పుడు 1 వచ్చింది. ఫస్ట్ టైమ్ కాల్ చేసినప్పుడు ఫంక్షన్‌ని 1 వచ్చింది. సెకండ్ టైమ్ కాల్ చేసినప్పుడు 2 వచ్చింది. విచ్ ఈస్ గుడ్. బానే ఉంది. అండ్ నెక్స్ట్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్. సో, సిమిలర్‌గా ఇది కూడా కాపీ పేస్ట్ చేస్తున్నా. మీరు కొంచెం డిఫరెంట్‌గా ఎలా చేయొచ్చనేది మీరు థింక్ చేసుకోవాలి. ఓకే. నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను గూడా మీరు గూడా కాపీ పేస్ట్ చేస్తే యూజ్‌లెస్. అంత బావుండదు. ఓకే. సో, నేను ఆల్రెడీ ఇవన్నీ కూడా నేను బాగా రీసెర్చ్ చేసి మరి ఈ డాక్యుమెంటేషన్ అయితే రెడీ చేశాను. ఓకే. సో, మీరు డిఫరెంట్‌గా ఆలోచించొచ్చు ఇంకా. ఇంకా దీన్ని ఇంకా ఎలా చేస్తే బావుంటది. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేశాను ఈ కాల్ బ్యాక్ కిందే ఒక ఫంక్షన్ కాల్ చేసుకున్నా. సో, మీరు దీన్ని గూడా ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ లాగా చేసుకోవచ్చా? అని గూడా అనుకోవచ్చు. సో, దీని లోపల ఇంకొక ఫంక్షన్. ఓకే. సో, అలా మీరు థింక్ చేసుకుంటూ ఎళ్తే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వస్తది. ఓకే. యాహ్! హలో జాన్. యెస్. ఎగ్జాక్ట్‌లీ వాకింగ్. హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ ఏంటో గూడా మనకి అర్థమైంది. అండ్ రికర్షన్. నేను చెప్పానుగా ఫంక్షన్‌ని మళ్ళీ అదే ఫంక్షన్ కాల్ చేసుకుంటూ ఉంటే దాన్ని రికర్షన్ అంటాం. ఓకే. సో, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఎంత? 120. సో, 4 ఎంతుంటది? 1 2 జా 2, 2 3 జా 6, 6 4 జా 24. సో, 24 అవ్వాలి. 4 పెట్టినప్పుడు. వచ్చిందా? యాహ్! అరేయింగ్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఏ ఫంక్షన్ విత్ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్. ఓకే. ఇంటూ ఎ సీక్వెన్స్ ఆఫ్ యూనరీ ఫంక్షన్స్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. సో, నాకిక్కడ ఏంటి ఒక ఫంక్షన్ ఉంది. ఓకే. సో, దాన్ని క్యారింగ్ ఫంక్షన్స్ అంటారు. ఒక మల్టిప్లై అనేది ఒకటుంది. ఓన్లీ 1 ఆర్గ్యుమెంటే తీసుకుంటుందిది. మీరిక్కడ చూస్తే 1 ఆర్గ్యుమెంటే తీసుకుంటుంది. అండ్ దీని లోపల ఇంకొక ఫంక్షన్ ఉంది. అది ఇంకొక ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది. బి అనేది. ఓకే. సో, నేను రిటర్న్‌లో ఈ థింగ్ అయితే రిటర్న్ చేస్తున్నా. నాకు బి అనేది కూడా కాల్ అయినప్పుడు. సో, లెట్స్ టేక్ ఈ మల్టిప్లై అనేది ఒక దాంట్లోకి తీసుకోవాలి. ఒక వేరియబుల్‌లోకి తీసుకోవాలి. సో, దీనికి ఏ అనేది కావాలి దీనికి. సో, నేను దానికి 2 పంపించాను. ఓకే. నెక్స్ట్ ఈ డబుల్‌ని కాల్ చేసుకునేటప్పుడు సో, ఈ డబుల్‌ని మనం కింద ఇక్కడ కాల్ చేస్తున్నాం. సో, ఈ డబుల్‌ని కాల్ చేసుకునేటప్పుడు బి వాల్యూ కూడా పంపియాల్సొస్తది. ఓకే. సో, అలా పంపించినప్పుడు ఏం రిటర్న్ అయితది? ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి అంటే ఎంత? 5 2 5 ఎంత? 10. సో, ఆ 10 మనకి రిటర్న్ అవుతది బేసికల్లీ.
వెరీ సింపుల్. వీటి స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయో మీరు గుర్తుంచుకోవాలి తప్పదు. సో, క్యారింగ్ అయితే మీకు అర్థమైంది గదా! సింపుల్. ఓకే. నెక్స్ట్ డీబౌన్స్. సో, ఈ డీబౌన్స్ ఏం చేస్తదంటే ఒక ఫంక్షన్‌ని సో, నేను ఇది మీకు ప్రాక్టికల్‌గా చూపెట్టలేను. బట్ మీకు చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా. సో, డీబౌన్స్ అంటే ఇలా గుర్తుంచుకోవడం అంతే సరిపోతది ఇప్పటికైతే. అండ్ నెక్స్ట్ మనం ప్రాజెక్ట్‌లోకెళ్ళాక ఇంకా క్లారిటీగా అయితే డిస్కస్ చేస్తాం. ఓకే. సో, ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో డీబౌన్స్ అనే ఒక ఫంక్షన్ ఏం చేస్తదంటే ఏదో ఒక బేసిస్ పైన ఇప్పుడు ఒక ఫంక్షన్‌ని ట్రిగ్గర్ అవుతుంది. సో, ట్రిగ్గర్ అయినప్పుడు ఒక 2 సెకండ్స్ తర్వాత ఒక ఫంక్షన్‌ని కాల్ చేసుకోవాలి. ఆర్ ఒక 3 సెకండ్స్ తర్వాత ఒక ఫంక్షన్‌ని కాల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ డీబౌన్స్ వాడుకోవచ్చు. సో, ఇదెక్కడ యూజ్ అవుతదంటే మనకొక సెర్చ్ ఇన్‌పుట్ ఫీల్డ్ ఉంది. సో, దాంట్లో మనం సెర్చ్ చేస్తున్నాం. సో, ఈచ్ లెటర్ మనం టైప్ చేస్తున్నప్పుడల్లా ఏపీఐ కాల్ పోయిందనుకోండి అది చాలా బావుంటది. రీజనబుల్‌గా ఉంటది. ఓకే. సో, నేనక్కడ డీబౌన్స్ పెట్టి నాకు ఎవ్రీ 3 సెకండ్స్‌కి వాడు యూజర్ ఎంటర్ చేసిన తర్వాత 3 సెకండ్స్‌కి నాకు ఫంక్షన్ కాల్ చేయి. సో, వితిన్ ద టైమ్ పీరియడ్‌లో నాకు 100 రిక్వెస్ట్‌లొచ్చినా సరే వాటన్నిటిని ఓవర్‌కమ్ చేసుకొని ఓన్లీ వన్ టైమ్ మాత్రమే ఫంక్షన్‌ని కాల్ చేసుకునేటట్టు ఈ డీబౌన్స్ వర్క్ అవుతది. ఓకే. సో, ఇప్పటికైతే అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం ఇంకా క్లారిటీగా అయితే తెచ్చుకుంటాం నాలెడ్జ్. యాహ్! నెక్స్ట్ థ్రాటిల్. ఎన్‌ష్యూర్స్ ఎ ఫంక్షన్ ఈస్ ఓన్లీ కాల్డ్ వన్స్. యెస్. సిమిలర్ ఇది గూడా మనకి డీబౌన్స్ లాగానే వర్క్ అవుతది. బట్ ఒక పర్టిక్యులర్ టైమ్‌లో ఓన్లీ ఒకటేసారి కాల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ థ్రాటిల్స్ యూజ్ చేస్తాం. సో, వీటి ఎగ్జాంపుల్ చూపెట్టడం అనేది కూడా కొంచెం కాంప్లికేటెడ్ థింగ్. ఓకే. సో, మళ్ళీ కన్‌ఫ్యూజన్ ఒస్తది. నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఎర్రర్ హ్యాండ్లింగ్‌లో ట్రై క్యాచ్ బ్లాక్ అనేది మనం యూజ్ చేస్తాం. సో, ఈ బ్లాక్ అనేది వ్రాప్ risky code in try and catch errors gracefully in catch. యెస్. ట్రైలో మనం ఏదైతే రిస్కీ కోడ్ ఉంటదో అక్కడ ఎర్రర్ రావచ్చు అని అనుకుంటాం గదా! అలాంటి ప్లేసెస్‌లో మనం ఆ ట్రై లోపల రాయాలి. అండ్ ఇన్ కేస్ ఒకవేళ రన్ టైమ్ ఎర్రర్ వచ్చినా కూడా మన వెబ్‌సైట్ మొత్తం ఆగిపోకుండా అది ఆ ఎర్రర్‌ని క్యాచ్ చేసుకొని యూజర్‌కి చూపెట్టొచ్చు. నీ ఇష్టం అది. ఆ రిక్వైర్మెంట్ బట్టి ఉంటది. ఓకే. సో, అలా మనం ఎర్రర్‌ని అనేది హ్యాండిల్ చేయొచ్చు. ట్రై క్యాచ్‌ని యూజ్ చేసుకొని. సో దిస్ ఈస్ వెరీ సింపుల్. ఇక్కడ వరకి ట్రై బ్లాక్ అండ్ తర్వాత ఉన్నదంతా కూడా క్యాచ్ బ్లాక్. ఓకే. సో, క్యాచ్ అనేది బై డిఫాల్ట్‌గా ఎర్రర్ తీసుకుంటది. ఇన్ కేస్ ఎనీ ఎర్రర్ వచ్చినా కూడా ఈ ఎర్రర్‌లోకొచ్చి ఆ ఎర్రర్‌ని మనం కన్సోల్ ఔట్ చేసుకోవచ్చు. సో, అది డెవ్ టూల్స్‌లో కన్సోల్‌లో లాగ్ అవుతది. సో, ఆ ఎర్రర్‌ని మనం చూసుకొని ఫర్దర్‌గా ఏమన్నా స్టెప్స్ తీసుకుంటే తీసుకోవచ్చు ఈజీగా. ఓకే. సో, ఇలా మనం ట్రై క్యాచ్ వాడదాము. సో, దీనికి నేను ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా. సో, డోంట్ వర్రీ. ఒకవేళ ఎర్రర్ వచ్చినా లేదంటే సక్సెస్ అయినా ఎర్రర్ ఉన్నా లేకపోయినా కూడా ఈ రౌండ్ అంతా అయిపోయినంక, ట్రైలో ఉన్నది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత క్యాచ్‌లో అంటే ఏమన్నా ఎర్రర్ ఉంటే క్యాచ్‌లోకొస్తది. సో, క్యాచ్‌లో ఎర్రర్ ఉందనుకుందాం. సో, క్యాచ్‌లోకొచ్చింది. ఆ క్యాచ్‌లో ఉన్నది కూడా ఎగ్జిక్యూట్ చేసింది. సో, ఇదంతా ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మనం ఒకదాన్ని ఒక ఫంక్షన్ లాంటిది ఏమన్నా మనం కాల్ చేసుకోవాలనుకుంటే అది ఫైనల్‌లో రాసుకోవాలి. సో, ఈ ఫైనల్‌ని మనం యూజ్ చేసుకొని ఈజీగా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో, ఆ ట్రై క్యాచ్ అయిపోయిన తర్వాత మనం ఫైనల్లీ అయితే ఒకటి క్లియర్ చేసుకోవచ్చు. సో, ఇది ఎక్కడ యూజ్ అవుతదంటే, మనం ఏపీఐలు కాల్ చేసేటప్పుడు ఒక లోడింగ్ పెట్టామనుకోండి. లోడింగ్ స్టేట్ కావాలి మనకి. సో, ఆ లోడింగ్ స్టేట్ ట్రైలోకొచ్చాక ఆ లోడింగ్ స్టేట్ బూలియన్ వాల్యూని ట్రూ చేసుకుంటాం. ఓకే. సో, అది సక్సెస్ అయినా, సక్సెస్ కాకపోయినా ఫైనల్‌లోకొచ్చాక ఫాల్స్ చేస్తాం. ఓకే. సో, ఫాల్స్ చేసిన తర్వాత ఎర్రర్ ఉంటే ఎర్రర్ చూపిస్తాం. డేటా ఉంటే డేటా చూపిస్తాం. సో, ఎగ్జాంపుల్ మీకు అర్థం కాకపోయినా పర్లేదు. బట్ ఇది ఇలా వర్క్ అవుతదని మీకు తెలిస్తే సరిపోతది. ఓకే. చాలా సింపుల్. అండ్ థ్రోయింగ్ ఎర్రర్స్. సో, కస్టమైజ్డ్ ఎర్రర్స్ నువ్వే రేజ్ జేసి యూజర్‌కి చూపెట్టొచ్చు. ఓకే. సో, బేసికల్లీ ఫంక్షన్ ఉంది. డివైడ్ అని ఏ అండ్ బి ఉంది. సో, ఒకవేళ బి అనేది 0 అవుతే నేను ఒక త్రో ఎర్రర్, త్రో న్యూ ఎర్రర్ అని ఒకటి త్రో చేస్తున్నా ఎర్రర్. ఏమని చేస్తున్నా? డివిజన్ బై 0 ఈస్ నాట్ అలౌడ్. ఓకే. సో, ఈ న్యూ త్రో ఎర్రర్ అని ఉంది గదా! సో, ఇదొక ఇన్‌స్టాన్స్ ఇది. ఎర్రర్ అనే క్లాస్‌కి ఇన్‌స్టాన్స్. సో, దీన్ని యూజ్ చేసుకొని మనం ఎర్రర్‌ని కూడా త్రో చేసుకోవచ్చు. ఓకే. సో, ఇలా మనకి వర్క్ అవుతది. ఇక్కడ ఆప్షనల్ చైనింగ్ విత్ నల్లిష్ కోఅలెసింగ్. ఆప్షనల్ చైనింగ్ విత్ నల్లిష్ కోఅలెసింగ్. ప్రివెంట్ రన్ టైమ్ ఎర్రర్స్ యూజింగ్ యెస్. సో, మనం ఒక యూజర్ అనేది ఒక వేరియబుల్ ఉంది. యూజర్ అనే ఒక వేరియబుల్ ఉంది. దాని లోపల నల్ అని ఉంది. సో, డేటా ఉండొచ్చు. మనం ఏపీఐలో తీసుకుంటే డేటా వస్తది. ఇన్ కేస్ రాకపోతే నల్ ఒస్తది. ఓకే. సో, మనం ఏం చేసాం దాని కిందనే ఆ యూజర్ ఉన్నాడేమో అనుకోని
యూజర్ డాట్ నేమ్ అని పెట్టాము. సో, యాక్చువల్లీ ఇక్కడ రావాల్సింది ఒక ఆబ్జెక్ట్. సో, ఆబ్జెక్ట్ లేదు అక్కడ నల్ ఉంది. సో, నువ్వు నల్ చెక్ అనేది చేయాలి. సో, నల్ ఇష్యే ఇది. ఓకే. సో, సింపుల్‌గా మనం క్వెషన్ మార్క్ పెట్టుకోవచ్చు. ఆర్ ఈ క్వెషన్ మార్క్ పెట్టామంటే ఇన్ కేస్ ఆ ఆబ్జెక్ట్ ఉంటే, ఆ ఆబ్జెక్ట్‌లో ఈ ప్రాపర్టీ ఉంటే నాకు డిస్‌ప్లే చెయ్యి. అసలు ఆ డిస్‌ప్లే చేసే ప్రాపర్టీనే లేకపోతే, అసలు ఏది లేకపోతే బై డిఫాల్ట్‌గా మనం 2 క్వెషన్ మార్క్స్ పెట్టుకొని ఒక స్ట్రింగ్‌ని చూపెట్టుకోవచ్చు. సింపుల్ యాస్ దట్. ఏకేహెచ్ బ్లాక్‌తోని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. డేటా ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఓకే. ఒక స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఆబ్జెక్ట్ అనేది ఉంది అనుకుందాం. ఓకే. విత్ నేమ్. సో, ఇది బ్యాక్ టిక్స్‌తోని పెట్టండి. అది రియలైజ్ అవ్వలేకపోతుంది. ఓకే. బ్యాక్ టిక్స్‌తోని పెట్టేస్తే స్ట్రింగ్ కన్‌కాటనేషన్. స్ట్రింగ్ అయితే మనం చేసుకోవచ్చు సింపుల్‌గా. ఓకే. అండ్ సమ్ ఏజ్ యాస్ ఆఫ్ నౌ 10 ఇస్తున్నా. ఓకే. సో, ఇదొక స్ట్రింగ్‌లో మనకి ఆబ్జెక్ట్ అనేది ఉంది. మనం దీన్ని పార్సింగ్ చేసుకుంటే మనం కన్సోల్ చేసుకోవచ్చు. ఒక ఆబ్జెక్ట్ లాగా వాడుకోవచ్చు. ఈ స్ట్రింగ్‌లో ఉన్నది. ఓకే. సో, మీకు చూపిస్తా. టైప్ ఆఫ్ డేటా ఫస్ట్ చెక్ చేద్దాం. టైప్ ఆఫ్ డేటా అనేది మనకి స్ట్రింగ్ ఉంది. సో, మనం పార్సింగ్ అనేది చేసుకోవాలి. ఒక ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేసుకోవాలంటే. సో, బేసికల్లీ మనం కన్వర్ట్ చేసుకోనీకి జేసన్ పార్సింగ్ అని ఉంటది. లెట్స్ సే కాన్స్టెంట్ యూజర్ అనేవాడు ఓకే. యూజర్ అనేవాడు జేసన్ క్యాపిటల్ జేసన్‌తోని జేసన్ డాట్ పార్స్ ఓకే. పార్స్‌ని యూజ్ చేసుకున్నామంటే స్ట్రింగ్‌లో నుంచెళ్ళి మనం ఆబ్జెక్ట్‌ని తీసుకురావచ్చు. స్ట్రింగిఫై చేశామనుకో ఆ ఆబ్జెక్ట్ స్ట్రింగ్ లాగా చేసుకోవచ్చు. కానీ మనం ఇక్కడ పార్స్ చేస్తున్నాం. ఒక స్ట్రింగ్‌ని ఆబ్జెక్ట్ లాగా మారుస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడేం చేసుకోవచ్చు మనం? దీని లోపల డేటా పాస్ చేసుకోవచ్చు. ఓకే. నేను ఇది గూడా కన్సోల్ చేస్తాను. యూజర్ గదా! యాహ్! సో, నాకిక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసింది డైరెక్ట్‌గా. నీట్‌గా బావుంది. ఓకే. గుడ్. ఇక్కడ వరకైతే బానే అర్థమైంది మనకి. సో, ఇన్ కేస్ ఇక్కడ రాజేష్‌లో ఇది ఒక కొటేషన్ పోయిందనుకోండి. ఇక్కడ నాకొక ఎర్రర్ వచ్చింది. అన్‌క్యాచ్డ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ సింటాక్స్ ఎర్రర్ ఎక్స్‌పెక్టెడ్ సో, దిస్ అండ్ దిస్ అనొచ్చింది. సో, దీనివల్ల ఏమవుతదంటే ఇప్పుడు మనకి ప్రాజెక్ట్‌లో ఏం లేదు గాబట్టి ఓకే. బానే ఉంది. అదే ఒక పెద్ద ప్రాజెక్ట్ జూస్తున్నామనుకో, ఆ పెద్ద ప్రాజెక్ట్‌లో ఈ ఎర్రర్ వచ్చిందంటే కంప్లీట్‌గా అప్లికేషన్ అంతా బ్రేక్ అయిపోతది. క్రాక్ అయిపోతది. వర్క్ అవ్వదు. ఓకే. సో, మళ్ళా వర్క్ అవ్వాలంటే మనం ఆ ఎర్రర్‌ని హ్యాండిల్ జేసుకోవాలి. సో, ఇలా ఉండొద్దు. ఓకే. సో, నీకేదైతే ఎర్రర్ రావచ్చేమో, ఇక్కడ ఎర్రర్ రావచ్చేమో అనిపిస్తుంది నాకు. పార్సింగ్ చేస్తున్నప్పుడు. ఇక్కడ మనం ఏం జేసుకోవచ్చు, ట్రై అండ్ క్యాచ్ బ్లాక్ అయితే యూజ్ జేసుకోవచ్చు. క్యాచ్ విత్ ఎర్రర్. ఎర్రర్ బై డిఫాల్ట్‌గా ఎళ్తది అండ్ కన్సోల్ డాట్ లాగ్ లాగ్ గాదు ఎర్రర్ పెట్టుకోవాలి. సో, మన ప్రొడక్షన్‌లో గాని ఎర్రర్ కన్సోల్ విండోలో కనిపించేస్తది ఈజీగా. ఓకే. ఎర్రర్ విత్ ఎర్రర్ మెసేజ్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఈ థింగ్ ఇక్కడ రాసుకోవాలి. ట్రైలో రాసుకోవాలి. గుడ్. బానే ఉంది. అండ్ ఈ కన్సోల్ డాట్ లాగ్ ఈ ట్రైలో పెట్టేద్దాం. ఓకే. సో, ఇలా చేశారనుకో, సో, ఇప్పుడు మీరు అడగొచ్చు ఏం చేంజ్ ఉంది అసలు? బయట రాసినా గూడా, ఇందులో రాసినా గూడా సేమ్ ఇలానే కన్సోల్ ఔట్ అయితుంది. ఏం చేంజ్ ఉందని అడగొచ్చు. సో, బేసికల్లీ ఇప్పుడు నాకు కోడ్ లేదు గానీ, ఆ కోడ్ ఉంటే హెచ్‌టీఎంఎల్‌లో నాకు ఈ పేజ్ అనేది లోడ్ అయ్యే ఉంటది. ఓకే. సో, ఎర్రర్ జస్ట్ వచ్చిందనేసి దీని లోపల చెప్పేస్తది మనకి. ఈ ఎర్రర్‌ని మనం ఇప్పుడు క్యాచ్‌లో ఎర్రర్‌ని క్యాప్చర్ చేసినాం. ఓకే. సో, ఇది క్యాప్చర్ చేసినాం కాబట్టి ఇంకొక వేరియబుల్ పెట్టుకొని ఎర్రర్ అనేది ఆ ఎర్రర్‌తోని ఒక తోష్ మెసేజ్ పెట్టుకోవాలా? లేదంటే ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అయినా మనం చేసుకోవచ్చు. బట్ అదిప్పుడు కొంచెం కష్టం కాబట్టి మీరైతే రియలైజ్ అవుతారు గదా! ఇప్పుడు మీకేమన్నా వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఏదో రాంగ్ క్రెడెన్షియల్ కొడితే ఇన్‌వాలిడ్ క్రెడెన్షియల్స్ అని వస్తాయి. ఎలా వస్తున్నాయి? ఆ ఎర్రర్‌ని వాడు హ్యాండిల్ చేశాడు. క్యాచ్ చేశాడు. క్యాచ్ చేసుకొని యెస్ ఈ యూజర్‌కి 401 ఉంది. లేదంటే 204 అని ఉంది. సో, ఆ స్టేటస్ కోడ్‌ని బేస్ చేసుకొని 404 ఉంటేనేమో అసలు యూజరే నాట్ ఫౌండ్ అన్నట్టు ఆ యూజర్ మ్యాపింగ్ చేసుకొని చూపిస్తాడు. ఓకే. అండ్ ఫైనల్లీ అనేది ఎలా యూజ్ చేస్తామంటే యెస్. ఫైనల్లీ అనే దాంట్లో జస్ట్ సే టాస్క్ కంప్లీటెడ్ అని పెడదాం. ఓకే. సో, ఇదేమవుతదంటే ట్రైలో, క్యాచ్‌లో ఎర్రర్ ఉన్నా లేకపోయినా వన్ టైమ్ ఈ ఫైనల్లీ యూజ్ అవుతది. ఓకే. లెట్స్ సే ఐ హావ్ సమ్ రీజన్ ప్లేస్ హోల్డర్‌కెళ్ళి సో, ఇక్కడ మీకు బేసికల్లీ ఫేక్ ఏపీఐస్ ఇస్తారు వీళ్ళు. ఓకే. సో, మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఒక ఏపీఐ ఉంది. సో, ఈ ఏపీఐ అనేది ఇలా కాల్ అవుతుంది. ఓకే. ఈ ట్రైల్‌లోనే నేను ఆ ఏపీఐని కాల్ చేసిన. యాహ్! సో, ఇప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది కాబట్టి డైరెక్ట్‌గా క్యాచ్‌లోకెళ్ళింది.
అంటే ఇక్కడ ఎర్రర్ వచ్చింది యూజర్‌లో. ఆ పార్స్ అనేది సరిగ్గా అవ్వలేదు. సో, అదేం చేసింది డైరెక్ట్‌గా కిందున్నే ఇంకా ఎగ్జిక్యూట్ చేస్తలేదు. డైరెక్ట్‌గా క్యాష్‌లోకెళ్ళి, ఆ క్యాష్‌లో ఉన్నది డైరెక్ట్‌గా మనకి ఎర్రర్ మెసేజ్ అని చూపిచ్చేస్తుంది. ఓకే. ఇక మీరు చూస్తే మీరు రాసింది ఇక్కడ ఎర్రర్ బై టీజేడమ్ అని ఇద్దాం. ఓకే. సో, ఇక్కడ మీరు చూస్తే ఎర్రర్ బై టీజేడమ్ అనొచ్చి సింటాక్స్ ఎర్రర్ మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎర్రర్ కన్సోల్ చేసుకున్నాం కాబట్టి. ఓకే. సో, ఈ ఎర్రర్ ఉంది కాబట్టి దీని నెక్స్ట్ లైన్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకే. సో, ఇప్పుడు ఈ ఎర్రర్ లేకుండా ఇక్కడ మనం కొటేషన్ తీసేసాం కదా! సో, అది పెట్టేస్తే అయిపోతది. ఓకే. సో, ఇప్పుడు నాకు ఏపీఐ కూడా వర్క్ అయింది. ఆ ఏపీఐలో నుంచెళ్ళి డేటా వచ్చింది. ఈ డేటా. సో, ఆ ఏపీఐలో నుంచెళ్ళి మనకి ఇక్కడికి ఆ ఆరిజిన్ నుంచెళ్ళి ఈ ఆరిజిన్‌కి డేటా వచ్చింది. ఓకే. దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు బేసికల్లీ. ఓకే. సో, లెట్స్ సే ఐ డోంట్ హావ్ థిస్ థింగ్. డైరెక్ట్‌గా నాకు రెస్పాన్స్ వచ్చేసింది. ఇన్‌స్టాంట్ రెస్పాన్స్. అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అనేది స్ట్రింగ్ అని వచ్చింది. ఎందుకంటే మనకి డేటా టైప్ అనేది స్ట్రింగ్ కాబట్టి. నెక్స్ట్. ఓకే. సో, టాస్క్ కంప్లీటెడ్ అనేది ఈ ట్రైలో ఉన్నది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అంటే ఫస్ట్ ప్రింట్ అయిన తర్వాత టాస్క్ కంప్లీటెడ్ అని లాస్ట్‌లో వచ్చింది. అంటే వన్ టైమ్ అయితే కాల్ అయింది. సో, దీనివల్ల మీకు ఫైనల్లీ ఎలా వర్క్ అవుతుందో కూడా అర్థమైంది. రెస్పాన్స్ కదా! ఓకే. దీనికి కొంచెం టైం పడతది. సో, ఇప్పుడైతే అసింక్ అవైట్ అయితే పెట్టలేదు. కానీ మీరు లోడింగ్ టైమ్ గూడా మెయింటైన్ చేసుకొని ఈ వెబ్‌సైట్‌లో లోడింగ్ అనేది వాడుకోవాలన్నప్పుడు సో, ఈ ఫైనల్ అయితే యూజ్ చేస్తాం. సో, డోంట్ వర్రీ మీరైతే ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఫైనల్లీ అంటేనేమో లాస్ట్‌లో ట్రై క్యాచ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫైనల్లీ లాస్ట్‌లో ఎగ్జిక్యూట్ అవుతది. అంతే. ఓకే. అండ్ ఆప్షనల్ చైనింగ్ గూడా సిమిలర్‌గా అలానే ఉంటది. మనం క్వెషన్ మార్క్ పెట్టుకోవచ్చు. డబుల్ క్వెషన్ పెట్టుకోవచ్చు. మనం ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నేను ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనకి ప్రాక్టికల్‌గా మనకి ఎర్రర్ హ్యాండ్లింగ్ గూడా ఎలా చేస్తారు అనేది కూడా కంప్లీట్‌గా అర్థమైంది. ఓకే. అండ్ నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే అడ్వాన్స్డ్ లెవెల్‌లో హెచ్‌టీఎంఎల్ అండ్ ఎస్‌సిఓ గురించి నేర్చుకుంటాం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది చాలా మందికి వెబ్ డెవలపర్స్‌కి ఐడియా ఉండదు. సో, ఎస్‌సిఓ అంటే తెలుసు. సెర్చ్ ఇంజిన్ ఆటోమేషన్ అని మన పేజ్ ర్యాంకింగ్ కోసం అని యూజ్ అవుతదని కూడా చాలా మంది చెప్తారు. కానీ సో, వీటిని ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చో అండ్ మన పేజ్‌ని ఎలా ఆహ్, హై ర్యాంకింగ్‌లో తీసుకురావచ్చు అనేది కంప్లీట్‌గా ఓకే. సో, ఎస్‌సిఓ గురించి కంప్లీట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, డోంట్ మిస్ ఇట్. ఈ సెషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. హెచ్‌టీఎంఎల్ అండ్ ఎస్‌సిఓ ఓకే. పేజ్ డెవలప్ చేసిన తర్వాత దాంట్లో ఎవరైనా యూజర్స్ చూడలేదు అనుకోండి. ఐ మీన్ సమ్ ఎస్‌సిఓ ఇష్యూస్ ఉండి మన వెబ్ పేజ్ అనేది ఎవరైతే బ్రౌజర్‌లో సెర్చ్ చేస్తారో వాళ్ళకి మన సజెషన్ కింద రాలేదనుకోండి. అప్పుడు చేసిందంతా వేస్టే. ఓకే. సో, ఈ ఎస్‌సిఓ కోసమని సెపరేట్‌గా కంపెనీసే ఉంటాయి. ఎవరైతే మనకి ర్యాంకింగ్ కోసమని కీవర్డ్స్ గాని చాలా థింగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దీని వెనకాల చాలా పెద్ద రిసర్చే ఉంది ఎస్‌సిఓ పైన. సో, అవన్నీ కూడా నేను ప్రాపర్‌గా మీకు షేర్ చేశాను. సో, ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ ఓన్లీ వన్ థింగ్ ఫ్రమ్ యూ థాట్ ఈస్ ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మీ సపోర్ట్ చాలా వాల్యుబుల్. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే అండ్ సబ్‌స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్. See you in the next video. Thank you.